Hello champions, good afternoon. Welcome to Vedantu Telugu NEET channel. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ టాపిక్ ఏదైతే ఉందో దాంట్లో పార్ట్ 2 లో వెళ్తున్నాం. పార్ట్ 1 లో మనం ఇన్ఫెక్షన్స్ డిసీజ్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో కొన్ని ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ మనకి ఏవైతే కామన్ డిసీజెస్ ఉన్నాయో హ్యూమన్స్ లో అవి కొంచెం మనకి మిగిలాయి. అవి మనం కంప్లీట్ చేసుకుంటూ ఇమ్యూన్ సిస్టమ్ డీటెయిల్డ్ గా చదువుకోబోతున్నాం ఈ సెషన్ లో. ఓకే, సో నా వాయిస్ అందరికీ క్లియర్ గా ఉంది అంటే చాట్ సెక్షన్ థమ్స్ అప్ ఇచ్చేసేయండి అన్న. త్వరగా మన సెషన్ స్టార్ట్ చేసేద్దాం. ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్? అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నదా? ఎస్, ఒకసారి నాకు కన్ఫర్మ్ చేసేయండి అన్న. ఓకే, సరే అయితే పదండి సెషన్ స్టార్ట్ చేసేద్దాం వితౌట్ ఎనీ డిలే. సో అన్నిటికన్నా ఫస్ట్ మనకి యాక్చువల్ గా మిగిలింది ఏంటంటే డిసీజెస్ లోని అమీబియాసిస్ ఒకటి మిగిలింది. అమీబియాసిస్, ఆస్కేరియాసిస్, ఫైలేరియాసిస్, రింగ్ వార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిది, ఇంకా ఏవైతే ప్రికాషనరీ మెజర్స్ ఉన్నాయో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవాల్సి ఉన్నదన్నమాట. ఈ సెషన్ లో డిస్కస్ చేసుకుందాం. సో యాజ్ ఐ టోల్డ్, ఈ చాప్టర్ నుంచి మీకు 4-5 క్వశ్చన్లు వస్తున్నాయి. ఈ 4-5 క్వశ్చన్లోని మీకు ఒకటో రెండో క్వశ్చన్ గ్యారంటీగా మనకి ఇమ్యూన్ సిస్టమ్ నుంచి వస్తాయి. ఓకే, సో అందుకే ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో చాలా ఇంపార్టెంట్. సో ఈ చాప్టర్ ఏదైతే ఉందో అంటే ఈ సెషన్ ఏదైతే ఉన్నదో చాలా 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 ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, పదండి. సో ఎంటమీబా హిస్టోలైటికా ఇస్ ద ప్రోటోజోన్. సో మనకి రెండు ప్రోటోజోన్ డిసీజెస్ మనం డిస్కస్ చేసుకుంటాం. ఒకటి మలేరియన్ పారాసైట్ ఉన్నది కదా, మన ప్లాస్మోడియం ఏదైతే ఉన్నదో, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపారము, ప్లాస్మోడియం ఓవేలు, మలేరియా, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి ప్లాస్మోడియం తో సంబంధించిన మలేరియల్ డిసీజెస్ కాజ్ చేస్తాయి. మనకి అమీబా ఏదైతే ఉన్నదో, అమీబా ఏదైతే ఉన్నాయో, ఓకే, అందులోని అంటమీబా హిస్టోలైటికా అని ఒక ఆర్గనిజం ఉన్నది. ఓకే, అంటమీబా హిస్టోలైటికా ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ అ ఇంటెస్టైనల్ పారాసైట్. మన లార్జ్ ఇంటెస్టైన్ ఏదైతే ఉన్నదో, మన లార్జ్ ఇంటెస్టైన్ లో వెళ్ళి ఇది డిసీజ్ కాజ్ చేస్తుంది. దీన్ని అయితే మనం అమీబియాసిస్ అంటాం అనమాట. దీన్ని అమీబియాసిస్ లేదంటే అమీబిక్ డిసెంట్రీ అంటాం. ఎందుకంటే మనకి బ్యాక్టీరియా కూడా ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా కూడా డిసీజెస్ కాజ్ చేస్తాయి, డిసెంట్రీ అని. దాన్ని మనం బ్యాక్టీరియల్ డిసెంట్రీ అంటాం. సో అందుకే అమీబా వల్ల అవుతున్నారు కాబట్టి అమీబిక్ డిసెంట్రీ. మనకి అమీబా ఇంకా ప్లాస్మోడియం రెండు మనకి ప్రోటోజోన్స్ లో వస్తే విచ్ ఆర్ ప్రోటిస్టన్స్. అందుకే ఇవి సెపరేట్ గా మనం వీటిని కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, సిమ్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్ ఇంక్లూడ్ కాన్స్టిపేషన్, అబ్డామినల్ పెయిన్, క్రాంప్స్, స్టూల్స్ విత్ ఎక్సెస్ మ్యూకస్ అండ్ బ్లడ్ క్లాట్స్. సో మనకి ఇందులో వచ్చేసి కాన్స్టిపేషన్, ఎందుకంటే ఇది లార్జ్ ఇంటెస్టైన్ వెళ్ళి ఎఫెక్ట్ చేస్తున్నది కాబట్టి లార్జ్ ఇంటెస్టైన్ ఈస్ యాక్చువల్లీ అసోసియేటెడ్ విత్ రిమూవల్ ఆఫ్ ద సాలిడ్ వేస్ట్. ఏదైతే మన ఫీకల్ మ్యాటర్ ఉన్నదో ఆ ఫీకల్ మ్యాటర్ ని రిమూవ్ చేసే పని ఏదైతే ఉన్నదో, దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా తగ్గించి, ఓకే, దాన్ని బయటికి పంపించడం. సో ఫర్ సపోజ్ ఇది వెళ్ళి ఎప్పుడైతే యాక్చువల్ గాను ఆ, ఒక డయేరియా లాంటిది అనమాట. డిసెంట్రీ అంటే ఇట్ ఈస్ సిమిలర్ టు డయేరియా లాగే ఉంటుంది. దేంట్లో అయితే కొంచెం డిఫరెన్స్ గా ఉంటుంది అనమాట. నార్మల్ గా డయేరియాలో మనకి ఏమవుతుందంటే లూజ్ స్టూల్స్ చాలా ఎక్కువ అవుతాయి, డిహైడ్రేషన్ అవుతుంది. డిసెంట్రీలో ఏమవుతుందంటే కంపారిటివ్ గా మనకి కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది. ఓకే, చాలా ఎక్కువ పెయిన్ కూడా ఉంటుంది. క్రాంప్స్, స్టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిలోని బ్లడ్ క్లాట్స్ ఇంకా మ్యూకస్. ఇది ఎందుకంటే ఇది ఏదైతే లార్జ్ ఇంటెస్టైన్ లైనింగ్ ఉన్నదో ఆ లార్జ్ ఇంటెస్టైన్ లైనింగ్ లో వెళ్ళి ఇది యాక్చువల్ గా తినేస్తూ ఉంటుంది అనమాట. సో ఇదిగో ఇక్కడ మనకి వెళ్ళి లార్జ్ ఇంటెస్టైన్ ఎఫెక్ట్ చేస్తుంది. ఇలా ఉంటాయి అనమాట. ఇఫ్ యాక్చువల్లీ మేక్ దమ్ బిగ్, మనకి ఇలా కనిపిస్తుంది అనమాట ఇది. ఓకే, సో లార్జ్ ఇంటెస్టైన్ లో వీళ్ళు ఏం చేస్తుందంటే లార్జ్ ఇంటెస్టైన్ వాల్ ని తవ్వేస్తుంటుంది అనమాట. తవ్వేసి ఆ, ఏంటది అక్కడ ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ని మొత్తం అంతటిని డిస్టర్బ్ చేసి పడేస్తుంది. సో అందుకే బోల్డ్ అంతా బ్లీడింగ్ జరుగుతుంది. సో ఈ బ్లీడింగ్ వల్ల ఏమవుతుందంటే ఆ బ్లీడింగ్ అంతా మనకి స్టూల్స్ లో త్రూగా, ఫీకల్ మ్యాటర్ త్రూగా బయటకు వెళ్తుంది అనమాట. అది. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఆల్ రైట్, సరేనా? 1 minute. ఓకే, పదండి. దిస్ ఇస్ వన్ థింగ్ ఏదైతే మనం గుర్తుపెట్టుకుంటాం. ఓకే, రైట్. సో దీని తర్వాత ఫర్దర్ వెళ్ళి ఓకే, లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ఎలాగ ఇది యాక్చువల్ గా మనకి యాక్చువల్ గా ట్రాన్స్మిట్ అవుతున్నది, మనకి ట్రాన్స్మిట్ ఎలా అవుతున్నది అనేది. సో హౌస్ ఫ్లైస్ యాక్ట్ యాజ్ మెకానికల్ క్యారియర్స్ టు సర్వ్ టు ట్రాన్స్మిట్ ద పారాసైట్స్ ఫ్రమ్ ఫీషీస్ ఆఫ్ ది ఇన్ఫెక్టెడ్ పర్సన్ టు ద ఫుడ్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్. ఇదేం చేస్తాయంటే ఏదైతే ఇప్పుడు ఎవరైతే యాక్చువల్ గా ఎవరికైతే ఇన్ఫెక్షన్ జరిగిందో వాళ్ళ ఫీకల్ మ్యాటర్ మీద వెళ్ళి ఈ హౌస్ ఫ్లైస్ వెళ్ళి వాళ్తాయి అనమాట. వాలి ఈ పర్టికులర్ ఏదైతే ఎంటమీబా హిస్టోలైటికా ఉందో ఆ హౌస్ ఫ్లైస్ ది ఒంటికి అంటుకుంటుంది. ఇప్పుడు ఇది ఎక్కడెక్కడైతే ఈ హౌస్ ఫ్లై వెళ్ళి ఫుడ్ మెటీరియల్స్ మీద, ఫ్రూట్స్ మీద, వెజిటబుల్స్ మీద, మనం ఓపెన్ గా ఫుడ్ పెడితే దాని మీద అన్ని చోట్ల వెళ్ళి వాలినప్పుడు, ఓకే, ఆ పర్టికులర్ ఎంటమీబా హిస్టోలైటికా ఆ పర్టికులర్ ఫుడ్ ఐటమ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి డిసీజ్ అనేది కాజ్ చేస్తుంది ఫర్దర్. సో దీన్నే మనం ఏమంటాం అంటే ఫీకల్ ఓరల్ రూట్ అంటాం.
సో డ్రింకింగ్ వాటర్ అండ్ ఫుడ్ కంటామినేషన్ బై ఫీకల్ మ్యాటర్ ఆర్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇలాంటి టైప్ ఆఫ్ ఏదైతే ట్రాన్స్మిటర్స్ ఉన్నదో దీన్ని మనం ఫీకల్ ఓరల్ రూట్ అంటాం. వి కాల్ దిస్ as ఫీకల్ ఓరల్ రూట్. ఫీకల్ ఓరల్ రూట్ లో ఏం జరుగుతుందంటే ఫీకల్ మ్యాటర్ నుంచి ఓరల్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది అనమాట. ఏదైతే ఫీకల్ మ్యాటర్ ఉన్నదో ఆ ఫీకల్ మ్యాటర్ త్రూగా కంటామినేషన్ అనేది జరుగుతుంది. కంటామినేషన్ జరిగి ఆ పర్టికులర్ ఫుడ్ ఇంకా డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉన్నదో అది మనం ఓరల్ క్యావిటీ త్రూగా మళ్ళీ వెళ్తున్నది కాబట్టి దీన్నే మనం ఫీకల్ ఓరల్ రూట్ అనేసి అంటాం అనమాట. ఓకే, అది డన్. డన్, ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ అందరికి? ఈ పాయింట్ క్లియర్ అయిందా అందరికి? ఎస్. ముందుకెళ్దామా? పదండి. పదండి ముందుకెళ్దాం నాన్న. అండ్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ఆస్కేరియాసిస్. ఇప్పుడు ఆస్కేరియాసిస్ ఇంకా బుకరే ఆస్కేరియాసిస్ ఇంకా ఫైలేరియాసిస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం హెల్మింథిక్ ఇన్ఫెక్షన్స్ అంటాం. హెల్మింథిక్ ఇన్ఫెక్షన్స్ లో మనకి యాక్చువల్ గా మీది స్టేట్ సిలబస్ లో మీకు టీనియా సోలియం కూడా ఉంటుంది, ఏదైతే టీనియాసిస్ కాస్ట్ చేస్తుంది, కానీ మనకి అది NCERT లో లేదు. ఓకే, మనకి NCERT లేదంటే నీట్ పర్స్పెక్టివ్ తోటి మనకి ఆస్కారిస్ ఇంకా బుకరేరియా ఇవి రెండు మాత్రమే ఉన్నాయి అనమాట. ఓకేనా? పదండి. పదండి. రైట్. సో 1 minute ఆగండి. ఓకే, రైట్. రైట్. ముందు ఆస్కేరియాసిస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఆస్పేరియాసిస్ తర్వాత ఆస్కేరియాసిస్ తర్వాత మనం దీని గురించి బుకరేరియా గురించి మాట్లాడుకుందాం. పదండి. సో లెట్ us ఫస్ట్ టాక్ అబౌట్ ఆస్కేరియాసిస్. ఆస్కేరియాసిస్ గురించి మాట్లాడుకుందాం రండి. సో అన్నిటికన్నా ఫస్ట్ దీని కాజిటివ్ ఆర్గానిజం ఏంటి, కాజిటివ్ ఆర్గానిజం ఏంటి అన్నది ఇంపార్టెంట్. సో ద కాజిటివ్ ఆర్గానిజం ఫర్ ఆస్కేరియాసిస్ ఇస్ ఓకే ఆస్కారిస్ స్పీషీస్. ఏవైతే ఆస్కారిస్ స్పీషీస్ ఉన్నాయో, ఓకే ఆస్కారిస్ స్పీషీస్ ఉన్నాయో ఆస్కారిస్ స్పీషీస్ అన్ని మనకి మోస్ట్ ఆఫ్ ద స్పీషీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి కాజ్ చేస్తాయి అన్నమాట. దీన్ని మనం కామన్ రౌండ్ వామ్ అంటాం. కామన్ రౌండ్ వామ్. సో బేసికల్ గా ఇది ఏదైతే డిసీజెస్ ఉన్నాయో ఆస్కారియాసిస్, వీటిని మనం హెల్మింథిక్ ఇన్ఫెక్షన్ అనొచ్చు, నెమటోడల్ పారాసైట్స్ ఇవి నెమటోడ్స్ అనొచ్చు, నెమహెల్మింథస్ అనొచ్చు, ఆస్కెల్మింథస్ అనొచ్చు, ఏమైనానండి. ఇవన్నీ వర్డ్స్ అడిగేసి మీకు క్వశ్చన్లు అడగచ్చు కాబట్టి నేను మీకు ముందు చెప్తున్నాను. దాని తర్వాత ఫర్దర్ వెళ్ళి ఇట్ ఈస్ అన్ ఇంటెస్టైనల్ పారాసైట్. ఇది కూడా వెళ్ళి ఇంటెస్టైన్ లోనే డిసీజ్ కాజ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ అన్ ఇంటెస్టైనల్ పారాసైట్. ఇప్పటి వరకు మీరు చూసుకున్నట్లయితే మనకి ఒకటి మనం బ్యాక్టీరియల్ డిసీజ్ లో టైఫాయిడ్ ఏదైతే ఉందో, టైఫాయిడ్ వచ్చేసి మనకి ఏం చేస్తుంది, టైఫాయిడ్ లోని సాల్మోనెల్లా టైఫీ ఏదైతే ఉందో ఇంటెస్టైన్ లోనే వెళ్ళి చేస్తుంది. మనకి అమీబా కూడా ఇంటెస్టైన్ లోనే చేస్తున్నది. మనకి ఆస్కరిస్ కూడా ఇంటెస్టైన్ లోనే చేస్తున్నారు. సో ఆ లాట్ ఆఫ్ డిసీజెస్ ఆర్ రిలేటెడ్ టు అవర్ జిఐ ట్రాక్ట్. మనది ఏదైతే జిఐ ట్రాక్ట్ ఉన్నదో జిఐ ట్రాక్ట్ లో ఇప్పటి వరకు మనం 3 డిసీజెస్ చదువుకున్నట్లయింది దీన్ని బట్టి కదా. సో అన్నిటికన్నా ఫస్ట్ టైఫాయిడ్. టైఫాయిడ్ వచ్చేసి మనకి పొట్టలో యాక్చువల్గా ఇంటెస్టైన్ లో ఎఫెక్ట్ చేస్తుంది. దాని తర్వాత అమీబియాసిస్ చదువుకున్నాము. దాని తర్వాత మూడోది మనం ఇప్పుడు చదువుకుంటున్నాము ఆస్కారిస్. సో 3 డిఫరెంట్ డిసీజెస్. ఒకటి బ్యాక్టీరియల్ అనుకోండి, ఒకటి ప్రోటోజోన్ డిసీజ్, ఇంకోటి హెల్మింథిక్ ఇన్ఫెక్షన్. ఈ మూడు సెపరేట్ సెపరేట్ ఆర్గానిజమ్స్ అయినా కూడా దే ఆర్ యాక్చువల్లీ గోయింగ్ అండ్ అటాకింగ్ ద గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్, ఎస్పెషల్లీ ద ఇంటెస్టైనల్ పార్ట్. ఓకే, అది అన్నమాట. ఇదొకటి గుర్తుపెట్టుకుంటారు, ఎందుకంటే వీటి మూడిటితో రిలేట్ చేసిన క్వశ్చన్ ఇవ్వచ్చు కాబట్టి. నా ఇది ఒక ఇంటెస్టైనల్ పారాసైట్, ఇంక ఇది స్మాల్ ఇంటెస్టైన్ ని ఎఫెక్ట్ చేస్తుంది. సో మనకి అమీబియాసిస్ లార్జ్ ఇంటెస్టైన్ లో అవుతుంది, ఇక్కడ ఇది స్మాల్ ఇంటెస్టైన్ లో. ఓకే, పదండి. ఇప్పుడు దీని రూట్ లేదంటే మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో, ఏ రూట్ త్రూ ఏది వస్తుంది అది రూట్. దీన్ని మనం రూట్ అంటాము. ఓకే, దీన్ని మనం రూట్ అనొచ్చు, లేదు అంటే మోడ్ ఆర్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనొచ్చు. మోడ్ అనొచ్చు, లేదంటే సోర్స్ అనొచ్చు, సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇది ఏదైతే ఉన్నదో, ఓకే ఈ రూట్ ఏదైతే ఉందో, మోడ్ ఉందో, సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ దేని త్రూగా ట్రాన్స్మిట్ అవుతుందంటే మనం రాసుకుంటాం దీన్ని కూడా ఫీకల్ ఓరల్ రూట్. ఫీకల్ ఓరల్ రూట్ లేదంటే ఓరల్ ఫీకల్ రూట్, రెండు సేమే. ఫీకల్ ఓరల్, ఓరల్ ఫీకల్ ఏదైనా రాసుకుంటే ఇప్పుడు బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు మనకి ఎలాగ యాక్చువల్ గా ట్రాన్స్మిట్ అవుతుందంటే ఏదైతే ఈ ఆర్గనిజం వి ఎగ్స్ ఉన్నాయో, ఆస్కారిస్ రౌండ్ వామ్ వి ఏదైతే ఎగ్స్ ఉన్నాయో, ఎగ్స్ ఆఫ్ ఆస్కారిస్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్ గా రిప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. అవి ఏం చేస్తాయంటే పొట్టలోకి వెళ్తాయి. పొట్టలో ఏదైతే స్మాల్ ఇంటెస్టైన్ లో ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత
మేల్ ఇంకా ఫీమేల్ వామ్స్. సో దీస్ ఆర్ బై యూనిసెక్షువల్. దీస్ ఆర్ యూనిసెక్షువల్. యూనిసెక్షువల్ అంటే ఏమిటి? మనకి రెండు ఉంటాయి. ఒకటి మేల్ వామ్ ఒకటి సపరేట్, ఫీమేల్ వామ్ ఒకటి సపరేట్. ఇవి రెండు సెక్షువల్ రిప్రొడక్షన్ చేసిన తర్వాత ఎగ్స్ అనేవి వస్తాయి. ఈ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్స్ వచ్చేసి ఫీకల్ మ్యాటర్ త్రూగా బయటికి వెళ్తాయి ప్రతిసారి. ఎవరైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉన్నారో వాళ్ళు ఫీకల్ మ్యాటర్ త్రూగా బయటికి వెళ్తాయి. ఫీకల్ మ్యాటర్ వెళ్ళి మనకి ఇట్ కంటామినేట్స్ ఇట్ కంటామినేట్స్ సాయిల్, వాటర్ అండ్ వెజిటేబుల్స్. ఓకే, సాయిల్, వాటర్ ఇంకా ప్లాంట్స్ కూడా, అండ్ ప్లాంట్స్. సో మనం ఏదైతే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తింటున్నామో, ఓకే, ఏదైతే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తింటున్నామో దాని త్రూగా మనకి ట్రాన్స్మిషన్ అనేది జరుగుతున్నది. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ట్రాన్స్మిషన్, మనకి యాక్చువల్ గా ఎలా వస్తున్నది మన బాడీలోకి అంటే, ఓకే, దట్ ఈస్ త్రూ కంటామినేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. కంటామినేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. అది కాకుండా మనకి నార్మల్ గా వాటర్ త్రూ కూడా, కంటామినేటెడ్ వాటర్ కూడా. ఓకే, అది అన్నమాట. సో దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే మనం గుర్తుపెట్టుకుంటాం. ఓకే, అయ్యింది, దిస్ ఇస్ డన్ అన్న, అయిపోయింది. నౌ గోయింగ్ ఫర్దర్. ఓకే, ఇది వచ్చేసి మనకి ఫర్దర్ మనం ముందుకు వెళ్తున్నట్లయితే, ఓకే, ఇగో ఇక్కడ ఇలా ఉంటాయి అనమాట రౌండ్ వామ్స్ స్మాల్ ఇంటెస్టైన్ లో వెళ్ళాను. సో దిస్ ఇస్ ఆస్కారిస్. అక్కడ ఇందాక చూసింది మన మీబియాసిస్ అనమాట ఇది. ఓకే, డన్, అది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒకరేరియా గురించి మాట్లాడుకుంటాం. ఒకరేరియా ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుంటాం. ఒకరేరియా ఏం కాస్ట్ చేస్తుందంటే ఫైలేరియాసిస్ అనే ఒక డిసీజ్ కాస్ట్ చేస్తుంది అనమాట. సో లెట్ us టాక్ అబౌట్ ఒకరేరియా. ఫైలేరియాసిస్ 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 కాస్ట్ చేస్తున్నారు. సో ఫైలేరియా, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఫైలేరియాసిస్ ఇస్ కాస్డ్ బై, దీన్ని ఫైలేరియాసిస్ అనొచ్చు, లేదంటే ఎలిఫాంటియాసిస్ అని కూడా అనొచ్చమ్మా. ఎందుకో చెప్తాను. దీన్ని మనం ఫైలేరియాసిస్ అనొచ్చు, లేదు అంటే దీన్ని మనం ఎలిఫాంటియాసిస్ అని కూడా అనొచ్చు. ఎలిఫాంటియాసిస్. ఓకే, రెండు అనొచ్చు, బోత్ ఆర్ కరెక్ట్. ఎందుకో చెప్తాను, ఎందుకు దాన్ని ఓకే ఎలిఫాంటియాసిస్ అన్న కూడా చెప్తాను. ఏం జూమ్ చేయాలన్న, ఏం జూమ్ చేయమంటారు? డయాగ్రామ్ జూమ్ చేయమంటారా? డయాగ్రామ్ కావాలంటే మనం జూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి. ఇగో ఇది వచ్చేసి మన స్మాల్ ఇంటెస్టైన్ అనుకోండి. ఓకే, ఇది వచ్చేసి మన స్మాల్ ఇంటెస్టైన్. సో స్మాల్ ఇంటెస్టైన్ లో మనం ఫర్దర్ దీన్ని చూస్తే ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి అర్థమైందా? ఇలా ఉంటాయి. సో ఇమేజ్ జూమ్ చేస్తా, ఇమేజ్ కూడా జూమ్ చేస్తాను. ఓకే, దాని తర్వాత మీరు ఎంబీబీఎస్ఎస్ లో కూడా చూసుకోవచ్చు. ఇగో లార్జ్ ఇంటెస్టైన్ లో ఎఫెక్ట్ చేస్తుంది అన్నాం కాబట్టి ఇగో ఇలా ఉంటుంది అన్నమాట. చూస్తున్నారా? లార్జ్ ఇంటెస్టైన్ లో మనకి ఇలా వెళ్ళి తవ్వేస్తుంటుంది అనమాట అది పూర్తిగా ఎంబీబీఎస్ఎస్ లో. ఓకే, దిస్ ఇస్ అనదర్ థింగ్. ఓకే, డన్, అయింది. ఓకే, పదండి. ఇప్పుడు మనం ఫైలేరియాసిస్ లేదంటే ఎలిఫాంటియాసిస్ గురించి మాట్లాడుకుందాం. సో ఫైలేరియాసిస్ లేదంటే ఎలిఫాంటియాసిస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కాస్డ్ బై బుకరేరియా స్పీషీస్. ఓకే, ఏదైతే బుకరేరియా ఉన్నదో బుకరేరియా స్పీషీస్ కాజ్ చేస్తే, ఇది కూడా ఒక నెమటోడే, ఇట్ ఈస్ ఆల్సో నెమటోడ్. ఓకే, ఇది కూడా ఒక నెమటోడ్ ఆర్గానిజమే. ఓకే, ఇందులో వచ్చేసి మనకి రెండు స్పీషీస్ ఉన్నాయి. ఒకటి బుకరేరియా బ్యాంక్రాఫ్టీ ఉంది, మరియు ఉకరేరియా మలాయి ఉన్నది. మలాయి, MALAYI, మలాయి, మలాయి అంటాం. ఉకరేరియా మలాయి అంటాం. సో ఇది యాక్చువల్ గా దీనిది కంపారిటివ్ గా డిఫరెంట్. మనం ఆస్కారియాసిస్ లోని ఫీకల్ ఓరల్ రూట్ అన్నాం కదా. ఇక్కడ ట్రాన్స్మిషన్ ఎలాగంటే దీని ట్రాన్స్మిషన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్. దీనిది ఫీకల్ ఓరల్ రూట్ కాదు. ఓకే, ఒక మస్కిటో వెక్టర్ ఉంటుంది అనమాట. ఓకే, మస్కిటో అనేది వెక్టర్ గా ఉంటుంది. మస్కిటో అనేది ఇట్ యాక్ట్స్ ఎస్ అ వెక్టర్. ఇంకా మస్కిటో బైట్ త్రూగా యాక్చువల్ గాను ట్రాన్స్మిట్ అవుతుంది. ఇప్పుడు ఏ మస్కిటో స్పీషీస్ అన్నది మీకు ఎన్సీఆర్టీలో ఇవ్వలేదు, కాకపోతే మీరు తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో మనకి మూడు మస్కిటోస్ బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి అనమాట. ఒకటి మనకి ఎనాఫిలస్ ఉంటుంది. కామన్ గా ఎనాఫిలస్ ఏదైతే ఉందో మనందరికీ ఆల్రెడీ తెలుసు కదా. ఎనాఫిలస్ వచ్చేసి మనకి ఏం కాస్ట్ చేస్తున్నది? ఓకే, ఎనాఫిలస్ వచ్చేసి మనకి ఏం కాస్ట్ చేస్తున్నది చెప్పండి అన్న. ఎనాఫిలస్ ఏం కాస్ట్ చేస్తున్నది అన్న చెప్పండి, చెప్తారా ఎవరైనా? ఎనాఫిలస్ ఏం కాస్ట్ చేస్తున్నారు చెప్తారా? ఎనీవన్? ఎనాఫిలస్ ఏం కాస్ట్ చేస్తున్నారు? ఇందాకలే మాట్లాడుకున్నాం మనం. అన్ని ఫీమేల్ ఎనాఫిలస్. ఆ దాని తర్వాత ఫీమేల్ క్యూలెక్స్ అయినా అవ్వచ్చు, లేదంటే ఫీమేల్ ఏడీస్ అయినా అవ్వచ్చు. అన్నిటికన్నా కామన్ అయితే క్యూలెక్సే. క్యూలెక్స్ అన్నిటికన్నా కామన్, మోస్ట్ కామన్ ఇది. క్యూలెక్స్ ఇస్ ద మోస్ట్ కామన్. బట్ ఎనాఫిలస్ ఇంకా ఏడీస్ కూడా దీన్ని ట్రాన్స్మిట్ చేస్తాయి. ఓకేనా?
ఎనాఫిలస్ మరియు ఏడీస్ కూడా దీన్ని ట్రాన్స్మిట్ చేస్తాయి. మనకి ఫర్దర్ వెళ్ళి చూస్తాం, ఏదైతే ఏడీస్ ఉన్నదో ఏడీస్ వచ్చేసి మనకి ఇంకా రెండు డిసీజెస్ కాజ్ చేస్తుంది. ఒకటి మనకి డెంగ్యూ, ఇంకోటి చికెన్ గున్యా. ఓకే, 1 minute నాన్న. ఓకే, పదండి. సో ఇది వచ్చేసి మనకి మోస్ట్ కామన్ అన్నమాట. ఓకే, ఎనాఫ్లస్ మస్కిటో, సారీ, క్యూలెక్స్ వచ్చేసి మోస్ట్ కామన్. ఓకే, పదండి. ఇప్పుడు గోయింగ్ ఫర్దర్ 1 minute ఆగండి. ఎస్, ఓకే. సో ఇది యాక్చువల్గా ఏం చేస్తుంది అన్నది మనకి ఇంపార్టెంట్. వాట్ కైండ్ ఆఫ్ డిసీజెస్ ఇట్ కాజెస్. సో ఇది ఏం కాజ్ చేస్తుంది డిసీజ్? ఇట్ కాజెస్ లింఫోడెమా. లింఫ్ ఈడెమా. ఓకే, ఈ వర్డ్స్ ని మనం రెండు సపరేట్ గా బ్రేక్ చేసుకోవచ్చు. ఒకటి లింఫ్, ఇంకోటి ఈడమా. ఈడమా అంటే కలెక్షన్ ఆఫ్ ఫ్లూయిడ్, టిష్యూ ఫ్లూయిడ్ అన్నమాట. లింఫ్ అనేది టిష్యూ ఫ్లూయిడ్. సో టిష్యూ ఫ్లూయిడ్ అనేది కొన్ని ఆర్గన్స్ లోని అలా అలా అలాగా రీటైన్ అయిపోతూ ఉంటుంది. చూడండి, మనకి ఏంటంటే మనకి బ్లడ్ కి ఇంకా లింఫాటిక్ వెజల్స్ కి ఒక బ్యారియర్ ఉంటుంది. చూడండి, ఇఫ్ దిస్ ఇస్ ఆర్ బ్లడ్ వెజల్స్, లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇది వచ్చేసి మన బ్లడ్ సర్క్యులేషన్ అనుకోండి అన్న. ఇది వచ్చేసి మన బ్లడ్ సర్క్యులేషన్ అనుకోండి. ఓకే, మన బ్లడ్ సర్క్యులేషన్ త్రూగా కంటిన్యూస్ గాను మన బ్లడ్ సర్క్యులేషన్ పక్కనే, ఓకే, టిష్యూ ఫ్లూయిడ్ లేదంటే లింఫ్ అనే ఒక లిక్విడ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మన బ్లడ్ ప్రతి ఒక్క సెల్ తో కమ్యూనికేట్ చేయలేదు. ఇట్ కెన్ యాక్చువల్లీ సర్క్యులేట్ ద న్యూట్రియంట్స్, ఆక్సిజన్ టు ఆర్గన్స్ కదా. సో అప్పుడు ఏం జరుగుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ త్రూగా మనకి ఆక్సిజన్, ఓకే, న్యూట్రియంట్స్, ఓకే, మరియు డబ్ల్యూబీసీస్, అవన్నీ అవన్నీ యాక్చువల్ గా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. కాకపోతే రిటర్న్ లోని కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వేస్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్ గా ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. మనకి ఏం జరుగుతున్నదంటే ఈ టిష్యూ ఫ్లూయిడ్ ఏదైతే ఉన్నదో ఈ టిష్యూ ఫ్లూయిడ్ లోని యాక్చువల్ గాను ఈ బుక్ ఈ టిష్యూ ఫ్లూయిడ్ అనేది ఇక్కడ ఇంకొక పర్టికులర్ పెద్ద, అంటే ఏంటది, ఇదంతా ఏరియాలో టిష్యూ ఫ్లూయిడ్ ఉన్నది అనుకోండి. లెట్ us say దిస్ ఇస్ ద ఏరియా వేర్ టిష్యూ ఫ్లూయిడ్ ఇస్ దేర్. ఇప్పుడు ఈ టిష్యూ ఫ్లూయిడ్ లో ఏమవుతున్నదంటే ఈ బుకర్ ఏరియా ఆర్గానిజం ఏదైతే ఉందో ఇది వచ్చి దూరిపోతుంది. ఇది వచ్చి ఇక్కడ గ్రో అవడం స్టార్ట్ అవుతుంది. ఇది గ్రో అవడం వల్ల ఇది ఏం చేస్తుందంటే ఆక్సిజన్, న్యూట్రియంట్స్ ఇవన్నీ ఏవైతే వస్తున్నాయో దాన్ని రానిస్తుంది, కానీ వేస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తిరిగి వెళ్ళనీయకుండా ఆపేస్తూ ఉంటుంది. అది కాకుండా బోల్డ్ అంత వాటర్ కంటెంట్ ఏదైతే ఉన్నదో దీంట్ లోపల దాన్ని అలా రీటైన్ చేస్తూ ఉంటుంది వెళ్ళనీయకుండా, దాని గ్రోత్ కోసం. సో బోల్డ్ అంత వాటర్ కంటెంట్ లోపల రీటైన్ అయిపోవడం వలన బోల్డ్ అంత వాటర్ కంటెంట్ లోపల రీటైన్ అయిపోవడం వలన ఈ లింఫాటిక్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో మన కాళ్ళలో ఎక్కువగా లింఫాటిక్ వెజల్స్ ఏవైతే యాక్చువల్ గాను కాళ్ళల్లో ఉంటాయో, ఏవైతే కాళ్ళల్లో ఉన్నాయో కాళ్ళల్లోని, ఓకే, ఓకే, కాళ్ళల్లో ఉంటాయో, లెగ్స్ దగ్గర ఉంటాయో, ఓకే, లోవర్ లోవర్ లిమ్స్ అంటాం లేదంటే లెగ్స్ అంటాం కదా, ఆ ఏరియాలో ఎక్కువగా ఇది అలా గ్రో అవుతుంది అనమాట. అక్కడ ఉన్న లింఫాటిక్ వెజల్స్ లో గ్రో అవుతుంది. సో గ్రో అయిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే వాటిలోని లావ్ అవుతాయి, అవి స్వెల్ అవుతాయి అనమాట. స్వెల్ అయ్యి అలాగా ఆ కాల్ అనేది ఒక ఎలిఫెంట్ లెగ్ లా తయారవుతుంది. దాన్ని మనం ఎలిఫాంటియాసిస్ అంటాం. నేను మీకు అదే చూపిస్తున్నాను. చూడండి, మీకు ఆ డయాగ్రామ్ చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ వన్ ఆఫ్ ద లోవర్ లిమ్స్ డ్యూ టు ఎలిఫాంటియాసిస్. సో అలా వాటర్ రీటైన్ అయ్యి ఆ లింఫాటిక్ వెజల్స్ లోని స్వెల్లింగ్ వచ్చేస్తుంది అనమాట. అండ్ దిస్ ఇస్ ఇర్రివర్సిబుల్. ప్రాబ్లం అదే అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్, అలాగే ఉండిపోతుంది అనమాట. అది తిరిగి మళ్ళీ దాని నుంచి వాటర్ డ్రైన్ చేయడం అన్ని ఈజీనే, కాకపోతే ప్రాబ్లం అనమాట. ఓకే, ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్ దట్ దే హ్యావ్ టు ఫేస్ టిల్ దేర్ హోల్ లైఫ్ టైం. అందుకే బుకర్ ఏరియా ఏదైతే ఉందో దాని నుంచి చాలా కేర్ఫుల్ గా ఉండాలంటారు అనమాట. ఓకే, పదండి. సో కొంచెం రీడింగ్ కూడా చేసుకుందాం రండి. ఓకే, ద ఫైలేరియల్ వార్మ్స్ cause a slowly developing chronic inflammation in the organs in which they live for many years. చాలా ఏళ్ల వరకు అక్కడ ఉంటాయి అన్నమాట అవి. ఓకే, యూజువల్లీ ఇన్ లింఫాటిక్ వెజల్స్ ఆఫ్ లోవర్ లిమ్స్ అండ్ డిసీజ్ కాల్డ్ ఎలిఫాంటియాసిస్ ఆర్ ఫైలేరియాసిస్. ద జెనిటల్ ఆర్గన్స్ ఆర్ ఆల్సో ఆఫెన్ ఎఫెక్టెడ్. ఏదైతే జెనిటల్ ఆర్గన్స్ ఉన్నాయో అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి, రిజల్టింగ్ ఇన్ గ్రాస్ డిఫార్మిటీస్. గ్రాస్ డిఫార్మిటీ అంటే మొత్తం స్ట్రక్చర్ షేప్ మొత్తం మారిపోవడం. యాక్చువల్ గా ఏదైతే స్ట్రక్చర్ ఉండాలో అది రాకుండా పూర్తిగా ఒక ఎలిఫెంట్ లెగ్ లో వచ్చేయడం అనమాట. The pathogens are transmitted to a healthy person through the bite by the female mosquito vectors. Pathogens ఏవైతే ఉన్నాయో ఒక హెల్దీ పర్సన్ త్రూగా యాక్చువల్ గా ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో వెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఇది వచ్చేసి ఎనాఫిలస్, క్యూలెక్స్, ఏడీస్ అన్ని ఉంటాయి. క్యూలెక్స్ మోస్ట్ కామన్ అనమాట. ఓకే, పదండి. దీంతో మనకి ఇది అయిపోయింది అన్న. నవ్వు మనకి లాస్ట్ వచ్చేసి మనకి ఏదైతే ఉన్నాయో దట్ ఈస్ ఫంగల్ డిసీజెస్. మనకి లాస్ట్ ఇంకా ఫంగల్ డిసీజెస్ మిగిలాయి. ఓకే, ఫంగల్ డిసీజెస్ గురించి మాట్లాడేసుకుందాం రండి. సో ఫంగల్ డిసీజెస్ గురించి సింపుల్ గా ఏంటంటే మనం జస్ట్ రీడింగ్ చేద్దాం, అక్కర్లేదు.
దానికన్నా ఎక్కువ. మనకి మూడు ఆర్గానిజమ్స్ వస్తాయి నాన్న. మనకి మూడు ఆర్గానిజమ్స్ వస్తాయి. ఈ మూడు ఆర్గానిజమ్స్ ఏంటేంటి అంటే మనకి ఒకటి మైక్రోస్పోరము. మైక్రోస్పోరం, 1 మినిట్. మనకి ఏదైతే ఫంగల్ డిసీజ్ లో ఉందో, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లోని మోస్ట్ కామన్ ఏదైతే ఉందో, మోస్ట్ కామన్ వచ్చేసి రింగ్ వామ్. మోస్ట్ కామన్ ఇస్ రింగ్ వామ్. ఇప్పుడు ఈ రింగ్ వామ్ ఏదైతే ఉన్నదో నాన్న, మనకి పేరులోని రింగ్ వామ్ అని ఉన్నది కాబట్టి మన దగ్గర రౌండ్ వామ్ డిసీజ్ అనుకుంటాం. పేరులో రింగ్ వామ్ ఉన్నది కాబట్టి ఇట్ ఈస్ కాజ్ బై సమ్ రౌండ్ వామ్స్ అనుకుంటాం. మనకి ఏదైతే ఈ బుకరేరియా ఇంకా యాస్కారిస్ ఉన్నాయో అవి కాజ్ చేస్తాయని మనకు అనుకొని మనకి కన్ఫ్యూజ్ చేయడానికి గ్యారంటీగా మనకి యాస్కారిస్ ఇంకా బుకరేరియా మనకి చెప్తారు. రింగ్ వామ్ ఇస్ కాజ్డ్ బై, ఓకే, ఫంగస్, యాస్కారిస్, బుకరేరియా అలాంటి ఆప్షన్స్ ఇస్తారు. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, రింగ్ వార్మ్ అనేది మూడు ఫంగల్ ఆర్గానిజమ్స్ ద్వారా కాజ్ అవుతుంది. మూడు ఆర్గానిజమ్స్ అంటే మూడు స్పీషీస్ ఉన్నాయి అన్నమాట. దీంట్లో ఒకటి మూడు జీనసెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మైక్రోస్పోరం స్పీషీస్, మైక్రోస్పోరం, ఇదొక జీనస్ ఉన్నది. రెండోది ట్రైకోఫైటాన్, ట్రైకోఫైటాన్. మూడోది వచ్చేసి ఎపిడర్మోఫైటాన్. మూడోది వచ్చేసి ఎపిడర్మోఫైటాన్ అన్నమాట. ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడు డిసీజెస్ ఇంపార్టెంట్. ఓకేనా. ఇప్పుడు ఫర్దర్ వచ్చేసి మనకి సోర్సెస్, ఏ సోర్సెస్ త్రూగా స్ప్రెడ్ అవుతున్నాయి అంటే, ఫర్ సపోజ్ కంటామినేటెడ్, ఫర్ సపోజ్ సాయిల్ ఏదైతే ఉందో అది సాయిల్ త్రూగా స్ప్రెడ్ అవుతాయి. రెండోది ఎవరైతే ఫర్ సపోజ్ డిసీజ్ ఉన్నదో డిసీజెస్ ఉన్న వాళ్ళది టవెల్స్ యూజ్ చేసిన వాళ్ళ టవెల్స్ త్రూగా. ఓకే, ఎందుకంటే ఫంగస్ అనేది అంటే బేసిక్ గా ఎక్కడైతే తడి ఉన్నదో తడిగా ఉండడం, వెచ్చగా ఉండడం కావాలి దానికి. మాయిశ్చర్ అండ్ వార్మ్ టెంపరేచర్స్ కావాలి, డ్యాంప్ ఏరియాస్ కావాలి. అలాంటి ఏరియాస్ లో ఫంగస్ ఈజీగా గ్రో అవుతుంది. సో టవల్స్ లో నేను, ఓకే, దాని తర్వాత క్లోత్స్ లో నేను, ఆ, దాని తర్వాత కోమ్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇన్ఫెక్టెడ్ పర్సన్ ది యాక్చువల్గా ఇవన్నీ కంటామినేట్ అయ్యినట్లు ఉంటే మాత్రం వాటి త్రూగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి అన్నిటికన్నా కామన్ గా ఈ డిసీజెస్ ఎక్కువగాను, ఓకే, వర్షాకాలంలో వస్తాయి. ఎప్పుడైతే ఈ రెయినీ సీజన్ వస్తుందో, రెయినీ సీజన్ లో ఏమవుతుందంటే క్లోత్స్ సరిగ్గా డ్రై అవ్వవు. రెయినీ సీజన్స్ లోని క్లోత్స్ డ్రై అవ్వవు. సో డ్రై అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇది స్ప్రెడ్ అవడానికి కారణం, ఓకే, ఈ టవెల్స్ లోని క్లోత్స్ లోని పూర్తిగా ఎండకపోతే హాయిగా దాంట్లో గ్రో అయిపోతుంది. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో, హాస్టల్స్ ఏదైతే పీజీస్ ఉంటాయో వాటిలో ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, లేదంటే చాలా మంది యాక్చువల్గా ఒకే దగ్గర ఉంటున్నారు. సో అందరూ వాళ్ళ ఎవరికో ఒకరికి వచ్చినా కూడా వాళ్ళందరికీ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది అక్కడక్కడే అన్నమాట. బికాజ్ క్లోత్స్ అనేవి మిక్స్ అవుతాయి ఎండేసినప్పుడు. దాని తర్వాత నార్మల్ గా ధోబీస్ అది వస్తారనమాట కొన్ని హాస్టల్స్ లోని. సో ధోబీస్ వచ్చి ఆ క్లోత్స్ ని తీసుకెళ్లి యాక్చువల్ గా తెచ్చేసి ఇస్తారు రిటర్న్ లో. బట్ ఆ క్లోత్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా ఎండకుండా తెచ్చి పెట్టేస్తూ ఉంటారు వాళ్ళు. ఎండకుండా తెచ్చి ఇస్త్రీ చేసి ఇచ్చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే దానివల్ల కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా అందరి క్లోత్స్ మిక్స్ అవుతాయి. మిక్స్ అవడం వల్ల ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ కలిపి ఒకేసారి వస్తుంది అనమాట. అది. ఓకే. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా. పదండి. గోయింగ్ ఫర్దర్, చూడండి నాన్న, మనకి ఇక్కడ ఆ, చూసుకోండి, మెయిన్ సిమ్టమ్స్ ఏమిటంటే వస్తాయో దీంట్లో అనేది ఇంపార్టెంట్. సో ద మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్స్ ఇవి: అపియరెన్స్ ఆఫ్ డ్రై స్కేలీ లీజన్స్ ఆన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ సచ్ as స్కిన్, నెయిల్స్ అండ్ స్కాల్ప్ అన్నమాట. ఇలా కనిపిస్తుంది అనమాట చూడండి. ఇలాగ డ్రై స్కేలీ లీజన్స్ ఫామ్ అవుతాయి, డ్రైగా. ఓకే, స్కేలింగ్ లాంటిది అవుతుంది అనమాట ఒకటి. ఓకే, డ్రైగాను. సో ఇది కామన్ గా ఎప్పుడైతే యాక్చువల్ గా మీకు స్వెట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ కూడా ఎక్కువగా ఇది ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎక్కువగా జెనైటల్ ఏరియాస్ లో కూడా ఫామ్ అవుతుంది. అందుకే నెయిల్స్ అండ్ స్కాల్ప్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్. ద లీజన్స్ ఆర్ అకంపెనీడ్ బై ఇంటెన్స్ ఇచ్చింగ్, చాలా ఎక్కువగా ఇచ్చింగ్ అవుతుంది. హీట్ అండ్ మాయిశ్చర్ హెల్ప్ ద ఫంగై టు గ్రో విచ్ మేక్స్ దమ్ థ్రైవ్ ఇన్ స్కిన్ ఫోల్డ్ సచ్ as those in the groin or between the toes. సో మనకి టోస్ మధ్యన కూడా ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ వేళ్ళు ఏవైతే ఉన్నాయో మన వేళ్ళు మధ్యన కూడా వస్తుంది. వేళ్ళు మధ్యన ఏంటంటే వాటికి స్కిన్ ఫోల్డ్ లోపల మన చేతులు కడుక్కున్నా లేదంటే స్వెట్ వచ్చినా అక్కడ కలెక్ట్ అయిపోయి ఉండిపోతుంటుంది కదా, అందుకే ఈజీగా అక్కడ గ్రో అవుతాయి. సో రింగ్ worms are generally acquired from soil using towels, clothes, or even the clothes of the infected individuals అన్నమాట. ఓకే, పదండి. పీవైక్యూస్ ఇంక్లూడెడ్ నాన్న, పీవైక్యూస్ ఇంక్లూడెడ్. సెషన్ లోని ప్రతి సెషన్ లో మనం పీవైక్యూస్ ఇంక్లూడ్ చేసుకుంటాం, మీ అందరికీ తెలుసు. పదండి, రండి స్టార్ట్ చేద్దాం నాన్న. నీట్ 2018 క్వశ్చన్. పదండి. ఇన్ విచ్ డిసీజ్ డస్ మస్కిటో ట్రాన్స్మిటెడ్ ప్యాథోజన్ కాజెస్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లింఫాటిక్ వెసల్స్? ఓకే, పదండి. మనకి ఏ డిసీజ్ లోని మస్కిటో ట్రాన్స్మిటెడ్ ప్యాథోజన్ అది అంటే మస్కిటో యాజ్ అ వెక్టర్ గా చేస్తున్నది ట్రాన్స్మిట్, ఇంకా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లింఫాటిక్ వెసల్స్ జరుగుతున్నది. ఓకే, అర్థమైందా? క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లింఫాటిక్ వెసల్స్ జరుగుతుంది. పదండి నాన్న త్వరగా పీవైక్యూస్ చేసుకుందాం రండి. ఓకే, ఏ డిసీజ్ లో అలా జరుగుతుంది? ఏ డిసీజ్ లో అలా జరుగుతుంది?
ఏది? ఎలిఫాంటియాసిస్, ఎప్పుడే చదువుకున్నాం. ఎలిఫాంటియాసిస్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ఫెక్షన్ ఆఫ్ ఆస్కారిస్ యూజువల్లీ occurs by. ఇన్ఫెక్షన్ ఆఫ్ ఆస్కారిస్ యూజువల్లీ occurs by. ఆస్కారిస్ ద్వారా ఏదైతే ఇన్ఫెక్షన్ ఉన్నదో అది యూజువల్లీ దేని వల్ల వస్తున్నది అంటున్నారు. డ్రింకింగ్ వాటర్ కంటైనింగ్ ఎగ్స్ ఆఫ్ ఆస్కారిస్, ఈటింగ్ ఇంపర్ఫెక్ట్లీ కుక్డ్ పోర్, సీసీ ఫ్లై, మస్కిటో బైట్. ఏంటి? డ్రింకింగ్ వాటర్ కంటైనింగ్ ఎగ్స్ ఆఫ్ ఆస్కారిస్. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. రైట్. కరెక్ట్. ఓకేనా? పదండి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. రింగ్ వర్మ్ ఇన్ హ్యూమన్స్ ఇస్ కాజ్ బై. చూసారా మీరు? చూడండి, బ్యాక్టీరియా, ఫంజై, నెమటోడ్స్, వైరసెస్. సో నెమటోడ్స్ అనేవి రౌండ్ వామ్స్. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే రింగ్ వామ్ ఇస్ కాజ్ బై రౌండ్ వామ్స్ అని డైరెక్ట్ గా ఇస్తాడు. ఇలా ఇవ్వకుండా రౌండ్ వామ్స్ అని ఇచ్చేస్తాడు. సో రౌండ్ వామ్ అనగానే రింగ్ వామ్ కదా, చాలా ఈజీ అని మీరు పెట్టేసుకుంటారు. కాదు, ఆ డిసీజ్ ఒక రింగ్ లాగా ప్యాటర్న్ లో ఫామ్ అవుతుందని దాన్ని రింగ్ వామ్ అంటారు. అంతే, ఇంకేం లేదు. ఓకేనా? సో మనకి ఆప్షన్ బి ఫంజై. ఆప్షన్ బి. నెక్స్ట్ ఇది అన్నమాట. ఇప్పుడు కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే యాక్చువల్ గా హెల్త్ కోసం తీసుకోవాలో అవి కొంచెం మీకు ఇందులో మెన్షన్ చేశారు. బేసిక్ గా జనరల్ నాలెడ్జ్ అన్నమాట. ఇది మనం జస్ట్ రీడింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్, ఓకే, మెయింటెనెన్స్ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ మెనీ ఇన్ఫెక్షన్స్. మన పెద్దవాళ్ళు ఎప్పుడు అంటారు కదా, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అవునా కదా? మీరు ఎప్పుడైనా వినే ఉంటారు. సో మనం ఎప్పుడు యాక్చువల్ ఒక డిసీజ్ అయ్యి దాన్ని క్యూర్ చేయడం కానీ ఆలోచించడం కన్నా మనమే ముందు నుంచి దాన్ని ప్రివెంట్ చేసుకోగలిగితే ఎంతో బాగుంటుంది. అవునా కదా? అది రాకుండా ఉంటేనే బెటర్, వచ్చిన తర్వాత దాన్ని క్యూర్ చేసుకుని తలనొప్పి కన్నాను. ఓకే. ఇప్పుడు ఎస్పెషల్ గా కొన్ని డిసీజెస్ సచ్ ఇప్పుడు మలేరియా అనండి, అమీబియాసిస్ అనుకుందాం, టైఫాయిడ్ అనుకుందాం, లేదు అంటే ఇప్పుడు మనం చదువుకున్న బుకెరీరియా బ్యాంక్రాఫ్టి, ఫైలేరియాసిస్ లేదంటే ఎలిఫాంటియాసిస్, చాలా తలనొప్పి, చాలా ఎక్కువగా డ్యామేజ్ చేసిన డిసీజెస్ అన్నమాట ఇవి హెల్త్ ని. సో అందుకే ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. మెజర్స్ ఆఫ్ పర్సనల్ హైజీన్ ఇంక్లూడింగ్ కీపింగ్ ద బాడీ క్లీన్. ఓకే. కన్సంప్షన్ ఆఫ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ మనకు తెలుసు. ఫుడ్, వెజిటబుల్స్ ని మంచిగా వాష్ చేసుకొని తినాలి. పబ్లిక్ హైజీన్ కూడా మనం బాగా మెయింటైన్ చేయాలి. ఏదైతే యాక్చువల్ గా ఓపెన్ డెఫికేషన్ ఏదైతే ఉన్నదో, ఓకే, ఓపెన్ డెఫికేషన్ చేయకూడదు అంటారు. అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఇంకా చిన్న చిన్న విలేజెస్, ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాల్లో యాక్చువల్ గాను వాళ్ళ ఇంట్లో ఇవి ఉండవు, బాత్రూమ్స్ ఉండవు అనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు యాక్చువల్ గా ఆ ఏంటది పట్టీలు పక్కకి వెళ్ళి, లేదంటే చిన్న చిన్న చెట్ల దగ్గరికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి యాక్చువల్ గా వాళ్ళ ఫీకల్ మెటీరియల్ ని రిలీజ్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఓపెన్ గా ఫీకల్ మెటీరియల్ ని రిలీజ్ చేయడం వలన ఈజీగా దాని మీద వచ్చి ఈ హౌస్ ఫ్లైస్ అవన్నీ వాలి దాని మీద ఉన్న ఏదైతే మైక్రో ఆర్గానిజమ్స్, ఇప్పుడు ఏవైతే మనం ఇన్ఫెక్షన్స్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో స్ప్రెడ్ అవడానికి ఈజీ అయిపోతాయి అనమాట. అందుకే ఇవాళ రేపు ఓడిఎఫ్ అనే ఒక వర్డ్ వింటారు మీరు, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అంటారు. ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అంటే బేసిక్ గాను అన్ని అన్ని విలేజెస్ లో నేను, ఓకే, బాత్రూమ్స్ కట్టించడం అనమాట ఇళ్లలోనే. సో దట్ ఇళ్లలోనే బాత్రూమ్ ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళి వెళ్ళరు అనేసి. ఓకే. పదండి. సో పీరియాడిక్ క్లీనింగ్ అండ్ డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ వాటర్ రిజర్వాయర్స్, ఏవైతే పెద్ద పెద్ద వాటర్ రిజర్వాయర్స్ ఉన్నారో కంటిన్యూస్ గా వాటి క్లీన్ చేస్తూ ఉండాలి. అలాగే ఉండిపోతే వాటిలో గ్రో అవుతాయి మైక్రో ఆర్గానిజమ్స్. పూల్స్, సెస్ పూల్స్, ట్యాంక్స్, అబ్జర్వింగ్ స్టాండర్డ్ ప్రాక్టీసెస్ observing standard practices of hygiene and public catering. These measures are particularly essential where the infectious agents are transmitted through food and water, such as typhoid, amoebiasis, and ascariasis. Okay, so ఈ మెజర్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్ గాను, ఓకే, ఫుడ్ అండ్ వాటర్ త్రూగా ఏదైతే మెయిన్ గా వస్తున్నాయో మనకి, ఫుడ్, ఫీకల్ ఓరల్ రూట్, దీన్ని మనం ఫుడ్ అండ్ వాటర్ అంటాం. ఫీకల్ ఓరల్ రూట్ త్రూగా వస్తున్నాయి. టైఫాయిడ్, అమీబియాసిస్, ఆస్కారియాసిస్, ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడు ఫీకల్ రూట్, ఓరల్ రూట్ త్రూగా వస్తున్నాయి. ఈ మూడు ఇంటెస్టైనల్ పార్ట్ ని ఎఫెక్ట్ చేస్తుంది. In cases of airborne diseases such as pneumonia and common cold, in addition to above measures, close contact with the infection persons and their belongings should be avoided. So while ఎవరైతే కేర్ చేస్తున్నారో, నర్సింగ్ ఎవరైతే నర్సింగ్ చేస్తున్నారో వాళ్ళకి, హూఎవర్ ఈస్ నర్సింగ్ దెమ్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ వాళ్ళ ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటిని ముట్టుకోకుండా ఉండాలి. గ్లౌజ్ అది వేసుకొని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా చేయాలి. లేదు అంటే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి వచ్చేస్తుంది. ఓకే. అది ఫర్ డిసీజెస్ సచ్ as malaria and filariasis that are transmitted through insect vectors, the most important measure is to control or eliminate the vectors in their breeding places. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్ గా ఆ పర్టికులర్ ప్లాస్మోడియం ను, లేదంటే ఆ ఫైలేరియల్ వామ్ ఏదైతే బుక్లేరియా ఉన్నదో వాటిని డైరెక్ట్ గా ట్యాకిల్ చేయడం కష్టం అయిపోతుంది. సో అందుకే ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో మనం ఏం చేయాలంటే మస్కిటోస్ ని గ్రో అవ్వకుండా, మీరు చాలా సార్లు యాడ్స్ చూస్తారు, గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో కంటిన్యూస్ గా మనలో అవేర్నెస్ పెంచడానికి యాడ్స్ అనేవి రిలీజ్ చేస్తారు. చెప్తారు కూలర్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో, ఎండాకాలంలో కూలర్స్ వాడతాం. సో ఆ కూలర్స్ వాడిన తర్వాత నెక్స్ట్ ఎండాకాలం వచ్చినంత వరకు దాంట్లో నీళ్లు అలాగే కలెక్ట్ అయిపోయి ఉండిపోవడం, బయట బకెట్ లో వాటిలో నీళ్లు కలెక్ట్ అయిపోయి ఉండిపోవడం, ఓపెన్ గా నీళ్లు కలెక్ట్ అయ్యి ఎక్కడైనా ఉన్నా కూడా అందులో మస్కిటోస్ వచ్చి ఎగ్స్ పెట్టేస్తూ ఉంటాయి. సో అందుకే వర్షాకాలంలో నీళ్లు
మీకు ఎక్కువగా చూసుకున్నట్లయితే వర్షాలు పడి రోడ్ల మీద గొయ్యలైనా లేదంటే ఎక్కడైనా కొంచెం కొంచెం నీళ్లు కలెక్ట్ అయినా చిన్న చిన్న పూల్స్ కలెక్ట్ అయినా అక్కడ వెళ్ళి యాక్చువల్ గా మస్కిటోస్ ఎగ్స్ పెట్టేస్తూ ఉంటాయి అనమాట. పెట్టేసి అక్కడ యాక్చువల్ గా కొత్త లార్వల్ లార్వే అక్కడే గ్రో అవుతాయి చక్కగా వాటిది. దిస్ కెన్ బి అచీవ్డ్ బై అవాయిడింగ్ స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్. ఒకే దగ్గర నీళ్ళు ఎక్కువ ఉంచడం, అరౌండ్ ద రెసిడెన్షియల్ ఏరియాస్, రెగ్యులర్ క్లీనింగ్ ఆఫ్ హౌస్ హోల్డ్ కూలర్స్ నేను చెప్పినట్టు, మస్కిటో నెట్స్ వాడడం. ఓకే. ఇంట్రడ్యూసెస్ ఇంట్రడ్యూసింగ్ ఫిషెస్ లైక్ గ్యాంబూసియా. గ్యాంబూసియా గురించి ఇప్పుడు కంపారిటివ్ క్వశ్చన్స్ తగ్గిపోయి ముందు చాలా ఎక్కువ అడిగేవారు. గ్యాంబూసియా అనేది ఒక ఫిష్ అన్నమాట. ఈ ఫిష్ ఏం చేస్తుందంటే దీన్ని చిన్న చిన్న పాండ్స్ లోని వాటిలో రిలీజ్ చేస్తే ఎక్కడైతే మస్కిటో ఎగ్స్ పెడుతున్నదో ఆ మస్కిటో లార్వే ఏవైతే ఉన్నాయో ఎగ్స్ ఎగ్స్ బ్రేక్ ఏవైతే లార్వే వస్తాయో మస్కిటోది. ఎందుకంటే మనకి ఇక్కడ మన ఏదైతే ఇన్సెక్ట్స్ ఉన్నాయో అవి యాక్చువల్ గా మనకి ఈ ఏదైతే లార్వల్ స్టేజెస్ త్రూగా అడల్ట్ కి వెళ్తాయి, డైరెక్ట్ గా అడల్ట్ స్టేజ్ ఫామ్ అవ్వదు. సో ఏదైతే లార్వే ఉన్నదో దాని మీద డైరెక్ట్ గా ఐదర్ మనం ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేయొచ్చు, లేదు అంటే ఈ ఫిష్ రిలీజ్ చేసేయచ్చు. ఈ ఫిష్ వెళ్ళి ఆ లార్వేని తినేస్తుంది. ఓకే. దాని తర్వాత డ్రైనేజ్ ఏరియాస్ లో స్వామ్స్ లోని ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేయడం. అది కాకుండా డోర్స్ ఇంకా విండోస్ ని కి వైర్ మెషెస్ పెట్టించేసుకోవడం. డైరెక్ట్ గా వైర్ మెష్ పెట్టేసుకుంటే, జాలి పెట్టేసుకుంటే లోపలికి రావు అనమాట ఇన్సెక్ట్స్. Such precautions have become all more important, especially in the light of recent widespread incidents of vector-borne Aedes mosquitoes with diseases like dengue and chikungunya in many parts of the India అన్నమాట. చూడండి, మనకి ఏంటంటే డెంగ్యూ ఇంకా చికెన్ గునియా గురించి మీరు చదువుకోవాలి అని చెప్పి ఓకే లాస్ట్ లోని ఏడిస్ చెప్పి ఏదైతే ఉందో దాని వల్ల డెంగ్యూ ఇంకా చికెన్ గునియా వస్తుందని చెప్పేశారు. కానీ ఈ డెంగ్యూ ఇంకా చికెన్ గునియా గురించి ఎంత చదవాలో మనకి చెప్పలేదు అనమాట. సో అందుకే డెంగ్యూ ఇంకా చికెన్ గునియా గురించి మనం ఒక చిన్న అకౌంట్ నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. సో జస్ట్ 1 మినిట్ ఆగండి, అదొకటి మనం యాడ్ చేసేసుకుంటే మనకి కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ. 1 మినిట్. ఓకే, ఆగండి. సో డెంగ్యూ మరియు చికెన్ గునియా గురించి నేను మీకు సెషన్లో చెప్పడం జరిగింది. బట్ దీంట్లో నేను అదే యాడ్ చేసేస్తాను. ఓకే, ఏదైతే నా దగ్గర నోట్స్ ఉన్నాయో ఆ నోట్స్ నేను మీకు ఇక్కడ యాడ్ చేసేస్తాను, సో దట్ మీరు కూడా చదువుకుంటున్నప్పుడు అది మీకు యూస్ఫుల్ అయిపోతుంది. ఓకే, ఆగండి. ఓకే, పదండి. రైట్. Okay, so the advancements made in biological science have armed us to effectively deal with many infectious diseases. The use of vaccines and immunization programs have enabled us to completely eradicate a deadly disease like smallpox. Okay, so మనం vaccines అవన్నీ డెవలప్ చేయడం వలన స్మాల్ పాక్స్ లాంటి డెడ్లీ డిసీజెస్ కూడా ఎలిమినేట్ చేయగలిగాం. A large number of other infectious diseases such as polio, diphtheria, pneumonia, and tetanus have been controlled to a large extent by the use of vaccines. Biotechnology is at the verge of making available newer and safer vaccines. Discovery of antibiotics and various other drugs has also enabled us to effectively treat infectious diseases. సో దీని గురించి మనం ఎనీవేస్ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ లో చదువుతాం అనమాట. యాంటీబయాటిక్స్ ఇంకా వేరే వేరే డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఎలా ఫామ్ చేస్తారు మైక్రోబ్స్ ని యూస్ చేసి, అదిలో చదువుతాం పదండి. ఇప్పుడు మనం డెంగ్యూ ఇంకా చికెన్ గునియా గురించి లైట్ గా ఒక చిన్న ఐడియా తీసుకుందాము. ఓకే, తీసుకున్న తర్వాత మనం క్వశ్చన్స్ పక్క వెళ్ళిపోదాం పదండి. ఓకే, రండి. సో అన్నిటికన్నా ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే డెంగ్యూ గురించి ఏదైతే ఉందో, డెంగ్యూ యాక్చువల్ గా ఒక వైరల్ డిసీజ్ అన్నమాట. డెంగ్యూ మరియు చికెన్ గునియా రెండు మనకి వైరల్ డిసీజెస్. సో డెంగ్యూ వైరస్ ఏదైతే ఉన్నదో అది ఒక ఫ్లావీ వైరస్ అనేసి ఒక గ్రూప్ ఆఫ్ వైరసెస్ ఉన్నాయన్నమాట. ఫ్లావీ వైరసెస్ అనేసి ఆ గ్రూప్స్ కి బిలాంగ్ అవుతుంది. ఇట్స్ అన్ ఆర్థ్రోపోడ్ బార్న్ వైరసెస్ అంటే ఏంటి, ఇది యాక్చువల్ గాను ఈ వైరస్ ఏదైతే ఉన్నదో ఎలాగైతే మనకి ప్లాస్మోడియం ఒక మస్కిటో లోపల గ్రో అవుతున్నదో అలాగే ఇది కూడా మనకి మస్కిటో లోపలే గ్రో అవుతుంది. ఓకే, ఈ డెంగ్యూ వైరస్ కూడా. అందుకే వీటిని ఆర్బో వైరస్ అని కూడా అంటాం, ఎందుకంటే ఇంకా ఆర్థ్రోపోడ్ బార్న్ వైరసెస్, ఏఆర్
డిఓ ఆర్బో వైరసెస్ అనేసి అంటాం అనమాట. ఆర్థ్రోపోడ్స్ అంటే బేసిక్గా ఇన్సెక్ట్స్ కదా. మనకి ఇది కాక్రోచ్, లేదంటే ఇప్పుడు మన మస్కిటోస్, ఫ్లైస్, ఇవన్నీ ఆర్థ్రోపోడ్స్. సో మనకి మస్కిటో అనేది ఒక ఆర్థ్రోపోడ్ కాబట్టి ఆర్థ్రోపోడ్ లోపలే ఇది గ్రో అయ్యి స్ప్రెడ్ అవుతున్నది కాబట్టి ఆర్థ్రోపోడ్ బోర్న్ వైరసెస్ అంటాం, ఆర్బో వైరస్ అంటాం. సో ఇట్ ఈస్ అన్ ఆర్ఎన్ఏ వైరస్. దీంట్లో బేసిక్ ఏంటంటే ఒక ఆర్ఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ అ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ. ఒక సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ గా ఉంటుంది. ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ వైరస్ వి వేరే వేరే స్ట్రెయిన్స్ ఉన్నాయి. డెంగ్యూ వైరస్ స్ట్రెయిన్ 1, 2, 3, 4 అనేసి నంబర్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే. దీంట్లో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా ఏం చేస్తాయంటే హోస్ట్ లో ఏవైతే ఉన్నాయో ఫ్లావీ రైబో వైరస్ అని కూడా అంటారు వీటిని. ఎందుకంటే ఇది ఏం చేస్తుందంటే హోస్ట్ లో ఉన్న రైబోజోమ్స్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు మన బాడీలోకి ఎంటర్ అయ్యి మన సెల్స్ లోకి వెళ్ళి మన సెల్స్ లో ఉన్న రైబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఏటీఎస్ రైబోజోమ్స్, ఆ రైబోజోమ్స్ వాడుకొని వైరల్ ప్రోటీన్స్ ఇంకా పాలిపెప్టైడ్స్ ఫామ్ చేసుకుంటాయి. సో ఏదైతే బయట వీటిది కోట్ ఉంటుందో, ఏదైతే బయట ప్రోటీన్ కోట్ ఉన్నదో వైరస్ లోని, ఆ ప్రోటీన్ కోట్ ఫామ్ చేసుకోవడానికి మన రైబోజోమ్స్ వాడుకుంటాయి అన్నమాట. సో వస్తాయి ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏ నుంచి మనకి ఏం చేస్తాయి, ఆర్ఎన్ఏ డైరెక్ట్ గా రైబోజోమ్స్ దగ్గర వాడుకొని ప్రోటీన్స్ ఫామ్ చేసుకుంటాయి. ఓకే, అది అన్నమాట. సో దీని మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏమిటి, ఎలా స్ప్రెడ్ అవుతున్నది అంటే ఇది యాక్చువల్ గా నేను ఇప్పుడే చెప్పుకున్నట్టు మనం మస్కిటోస్ త్రూగా స్ప్రెడ్ అవుతున్నది. ఏడీస్ మస్కిటో ఏదైతే ఉన్నదో దాని త్రూగా స్ప్రెడ్ అవుతున్నది. దీంట్లో మనకి ఏడీస్ ఏజెప్టీ అనేసి ఒక టైప్ ఆఫ్ మస్కిటో ఉంది, స్పీషీస్ ఏజిస్ ఈజిప్టి. ఈ ఈజిప్టి మస్కిటో ఏదైతే ఉన్నదో అదే ఎక్కువగా, ఫీమేల్ మస్కిటో ఏదైతే ఉందో అది ఎక్కువగా స్ప్రెడ్ చేస్తుంది. దీంట్లో ఏమవుతుందంటే ఏడీస్ ఏదైతే ఉన్నదో దాని లోపల దీనివి ఎగ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఎగ్స్ పెట్టేస్తుంది. ఓకే, ఆ ఎగ్స్ పెట్టిన తర్వాత దాంట్లో బ్రీడింగ్ అయ్యి ఆ క్లీన్ వాటర్ ని చెత్త చేసి పడేస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఎక్కువగా ఇది గ్రో అయ్యేది ఏంటంటే ఎగ్స్ పెట్టేసి గ్రో అవుతున్నది. కానీ మస్కిటో లోపల మనకి ఎలా వస్తున్నది అంటే మస్కిటో బయట త్రూగానే, మనకి మస్కిటో బైట్ త్రూగానే మనకి యాక్చువల్ గా వస్తుంది అనమాట. ఎప్పుడైతే మస్కిటో వచ్చి కుడుతుందో దాని వల్ల వస్తుంది. దీని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే, ఏంటి నాన్న, మనకి అది వచ్చి మస్కిటో కుట్టిన తర్వాత మనకి ఎప్పుడైతే ఆర్గనిజం ఎంటర్ అవుతుందో, ఎంటర్ అయ్యి అది యాక్చువల్ గా ఫస్ట్ సిమ్టమ్ దాని ఎప్పుడైతే అపియర్ అవుతుందో దానంత వరకు మనం ఏమంటాం, ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. సో 3 to 8 days ఉంటుంది ఇంక్యుబేషన్ పీరియడ్. ఓకే, అది అన్నమాట. దాని పదండి ముందుకు వెళ్ళినట్లయితే మనకి దీని సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడుకుందాం. సో క్లాసికల్ లేదంటే మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఏవైతే లెస్ సివియర్ సిమ్టమ్స్ ఉన్నాయో డెంగ్యూవి, అదే మనం మాట్లాడుకున్నట్లయితే, ఓకే, మనకి ఫస్ట్ ఆన్సెట్ ఆఫ్ ఫీవర్ వస్తుంది. ఓకే, సో ఎవరెవరికైతే డెంగ్యూ ఆల్రెడీ అయిందో వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది, అది నాకైంది, నాకు తెలుసు అనమాట. ఇవన్నీ సిమ్టమ్స్ నేను బేర్ చేశాను. హెడ్ ఏక్, చాలా ఎక్కువ జాయింటింగ్ మజిల్ పెయిన్ చాలా ఎక్కువ అవుతుంది అనమాట. జాయింటింగ్ మజిల్ పెయిన్ చాలా ఎక్కువ అవుతుంది. ఓకే, మన ఇమ్యూన్ సిస్టమ్ ని చాలా అంతవరకు వీక్ చేసి పడేస్తుంది డెంగ్యూ. ఓకే, మన ప్లేట్లెట్ కౌంట్ తగ్గించేస్తుంది అనమాట ఇది. మూవ్మెంట్ ఆఫ్ ఐస్ చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. లాస్ ఆఫ్ టేస్ట్ అండ్ అపటైట్. ఓకే, ర్యాషెస్, నాజియా, బ్లీడింగ్. అది కాకుండా ఇండైజెషన్ కూడా అవుతుంది. ఓకే, దెర్ ఇస్ సివియర్ ఇండైజెషన్, అది కూడా జరుగుతుంది. ఇండైజెషన్ కూడా ఉంటుంది అనమాట. ఇండైజెషన్ కూడా అవుతుంది, కాన్స్టిపేషన్ అవుతుంది బాగా. ఓకే, అది అన్నమాట. ఫుడ్ అనేది సరిగ్గా అరగదు. ఓకే, ఫర్దర్ మనం ముందుకెళ్తూ ఫర్ సపోజ్ చాలా సివియర్ గా అయింది అంటే బ్లీడింగ్ అవ్వచ్చు, నోజు, గమ్స్, యూరిన్ లో చాలా సివియర్ అయితేనే అది. స్టమక్ పెయిన్, బ్రీతింగ్ లో డిఫికల్టీ, బీపీ తగ్గిపోవడం, పేల్ స్కిన్, ఇవన్నీ చాలా డేంజరస్ అన్నమాట. ఈ స్టేజ్ వరకు వెళ్ళిపోయింది అంటే మాత్రం వెంటనే మెడికల్ ఇంటర్వెన్షన్ కావాలి. ఇక్కడ నార్మల్ గా కొన్ని మెడిసిన్స్ తీసుకొని మనకి వైటమిన్ సి అవన్నీ తీసుకొని రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం డైరెక్ట్ గా హాస్పిటల్ అడ్మిట్ అది చేయాలి సివియర్ కండిషన్స్ లో. సో దీని ట్రీట్మెంట్ కోసం ఎలాంటి వ్యాక్సిన్స్ ఇప్పటి వరకు మనం క్రియేట్ చేయలేకపోయాం, ఎందుకంటే దీనిది ఎక్స్టర్నల్ ప్రోటీన్ ది కోట్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్ గా మార్చుకుంటుంది. మీకు తెలుసు ఆర్ఎన్ఏ ఇస్ రియాక్టివ్, ఆర్ఎన్ఏ చాలా రియాక్టివ్, కెటలిటిక్. సో కంటిన్యూస్ గా దాంట్లో మ్యూటేషన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో మ్యూటేషన్స్ జరుగుతూ ఉండడం వల్ల ఆర్ఎన్ఏ లోని దీని ప్రోటీన్ కోడ్ కూడా నేచర్ మారిపోతూ ఉండడం వల్ల మనం ఇప్పటివరకు ఒక వ్యాక్సిన్ కనిపెట్టలేకపోయాం దీనికి. ఓకే, కనిపెట్టినా కూడా వర్కౌట్ అవ్వట్లా. సో ఎలక్ట్రోలైట్స్ ఇవ్వాలి. ఓకే, నీళ్లు తాగాలి, ఓఆర్ఎస్ సొల్యూషన్స్ అవి ఇవ్వాలి. అలాగని ఫ్రూట్స్ బాగా తినాలి. మీ అందరూ వినే ఉంటారు, పపాయ ఫ్రూట్ ఏదైతే ఉందో చాలా హెల్దీ అంటారు ఈ టైంలోని. పపాయ ఫ్రూట్, ఇంకా పపాయ ఆకులు ఏదైతే ఎక్స్ట్రాక్ట్ ఉన్నదో, పపాయ ఆకులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి జ్యూస్ చేసుకొని అది తాగితే మాత్రం చాలా మంచిది అంటారు అనమాట. ఓకే, దాని తర్వాత కివీ ఫ్రూట్ ఏదైతే ఉందో అది ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు. అంటే ఏంటంటే ఐవి డ్రిప్స్ ఇస్తారనమాట. ఓకే, ఒంట్లో ఎనర్జీ అనేది పోతుంది, ఫుడ్ తిన్నా కూడా అరగట్లేదు, తినాలని ఉండదు. సో అలాంటప్పుడు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది ఒంట్లో, అప్పుడు డ్రిప్స్ ఇస్తారు. దాని తర్వాత మెడికేషన్స్ లో వచ్చేసి ఆ, జ్వరం తగ్గడానికి పారాసెటమాల్, మల్టీవిటమిన్స్, విటమిన్ సి ఇవన్నీ ఇస్తారు. దేనివల్ల అయితే యాక్చువల్గా కొంచెం హెల్త్ అనేది రికవర్ అవుతుంది అనమాట. ఓకే, అది. సో ఇది వచ్చేసి డెంగ్యూ గురించి నాన్న. సో డెంగ్యూది ప్రివెన్షన్ తో మనం మాట్లాడుకున్నట్లయితే మస్కిటో నెట్స్ అది వాడాలి, రెపెలెంట్స్ వాడాలి. ఓకే,
డోర్స్ ఇంకా విండోస్ లో మనం మెష్ పెట్టుకోవాలి, ఇందాక మాట్లాడుకున్నట్లు. మనం బ్రీడింగ్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయి, కూలర్స్, వాటర్ ట్యాంక్స్, బకెట్స్, ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నాం అవన్నీ వస్తాయి అన్నమాట మనకి. ఓకే, గ్యాంబూజియా అవన్నీ వస్తాయి. డన్. ఇది వచ్చేసి మనకి డెంగ్యూ గురించి నాన్న. దిస్ ఇస్ డన్. సో ఇది ఫర్దర్ వెళ్ళి మనకి నెక్స్ట్ వచ్చేసరికి డెంగ్యూ ఏం చేస్తున్నది అన్నది చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా ఫస్ట్ మనకి ఇది ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా మన బోన్ మ్యారోలో వెళ్ళి మన ప్లేట్లెట్ ప్రొడక్షన్ ని తగ్గించేస్తుంది అనమాట. ఇది ఎందుకు ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుంది అన్నది మనకి ఒక డౌట్ రావాలి. డెంగ్యూ ఎప్పుడైతే వస్తుందో దాంట్లో ప్లేట్లెట్ కౌంట్ ఎందుకు తగ్గుతుంది? ప్లేట్లెట్ కౌంట్ ఎందుకు తగ్గుతుందంటే ఇది డైరెక్ట్ గా బోన్ మ్యారోలో వెళ్ళి యాక్చువల్ గాను ప్లేట్లెట్స్ ది ప్రొడక్షన్ ని తగ్గించేస్తుంది అనమాట. దాన్ని మనం థ్రాంబోసైటోపీనియా అంటాం. దాన్ని మనం ఏమంటాం? థ్రాంబోసైటోపీనియా అంటాం. ఈ థ్రాంబోసైటోపీనియాలో ఏమవుతుందంటే ప్లేట్లెట్ కౌంట్ అనేది చాలా ఘోరంగా తగ్గిపోతుంది. ఓకే, అది కాకుండా డైరెక్ట్ గా ప్లేట్లెట్స్ ని అటాక్ కూడా చేస్తుంది అనమాట. సో రెండు చేస్తున్నది. ఒక పక్క నుంచి మనకి ప్లేట్లెట్ ప్రొడక్షన్ ని తగ్గించేస్తున్నది, ఇంకో పక్క నుంచి వెళ్ళి ప్లేట్లెట్స్ ని అటాక్ కూడా చేస్తున్నది. ఈ రెండు చేయడం వలన ఏమవుతున్నది అంటే ప్లేట్లెట్ కౌంట్ ఒక్కసారిగా పడుతుంది అనమాట. ఓకే, పదండి. నౌ ఇది అయింది. ఓకే, ఇక్కడ నేను మీకు మిగతా చిన్న చిన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఒకటే నేను మీకు చెప్పేస్తాను. సో డెంగ్యూ అనేది మస్కిటో బోర్న్ ఫ్లావీ వైరస్. ఇది 4 సిరోటైప్స్. సిరోటైప్స్ అంటే డిఫరెంట్ 4 టైప్స్ ఉన్నాయి అన్నమాట దీంట్లోనే, బట్ ప్రోటీన్ కోడ్స్ బట్టి. దీంట్లో డెన్ 1, డెన్ 2, డెన్ 3, డెన్ 4 అంటాం. సో ఇది 4 స్ట్రెయిన్స్ అన్నమాట ఇది. ఇప్పుడు సిమ్టమ్స్ లో హై ఫీవర్, హెడ్ ఏక్, పెయిన్ బిహైండ్ చేసి ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఓకే, చాలా సివియర్ కండిషన్స్ లో హెమోరేజిక్ ఫీవర్ లేదంటే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటాం, విచ్ ఇస్ లైఫ్ థ్రెటనింగ్. ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చేసి మనకి 3 ఫేజెస్ త్రూగా త్రూ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ హై ఫీవర్ ఫేజ్ అన్నమాట, చాలా ఎక్కువ ఫీవర్ వస్తుంది. దాని తర్వాత క్రిటికల్ ఫేజ్ వస్తుంది, ఎక్కడైతే ఫీవర్ తక్కువ అయిపోతుంది కానీ ఇక్కడ కాంప్లికేషన్స్ పెరుగుతాయి, చాలా జాయింట్ పెయిన్, కాన్స్టిపేషన్ అవన్నీ వస్తాయి. లాస్ట్ లో రికవరీ ఫేజ్. ఈ 3 ఫేజెస్ లోని డిసీజ్ వస్తుంది అనమాట. ఓకే, దీంట్లోని ఏదైతే టెస్ట్ చేస్తారో అన్నిటికన్నా మోస్ట్ కామన్ టెస్ట్ ఏదైతే డెంగ్యూలో చేస్తారో దట్ ఈస్ ఆర్టీపీసీఆర్. ఆర్టీపీసీఆర్ ఏదైతే ఉందో, ఓకే, ఆర్టీపీసీఆర్ ఏదైతే ఉందో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్. మనకి ఇప్పుడు కోవిడ్-19 వైరస్ కి ఏదైతే ఉందో దానికి కూడా ఇదే చేశారు సేమ్. దేంట్లో అయితే NS1 యాంటీజెన్ అనే ఒక యాంటీజెన్ ఏదైతే ఉన్నదో అది డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అదొకటి. ఇంకా వైరల్ ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో దాన్ని కూడా డిటెక్ట్ చేయొచ్చు. రెండిట్లో ఏది డిటెక్ట్ చేసినా కూడాను యాక్చువల్ గాను మనకి డెంగ్యూ ఉన్నదని కన్ఫర్మ్ అవుతుంది. సో రెండు టెస్టులు చేస్తారు అనమాట. ఆర్టీపీసీఆర్ చేస్తారు, ఇంకా యాంటీజెన్ టెస్టింగ్ చేస్తారు. సో డెంగ్యూ అనేది NS1 అనే ఒక యాంటీజెన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది డెంగ్యూ వైరస్. సో దాని వల్ల ఏదో తెలుస్తుంది. ఓకే, సీరం టెస్ట్ చేస్తే దాని తర్వాత వైరల్ ఆర్ఎన్ఏ ఉంటే అది కూడా తెలిసిపోతుంది. నాన్ స్పెసిఫిక్ టెస్ట్ అంటే స్పెసిఫిక్ గా మనం చూసుకుంటే ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుంది, కానీ ప్లేట్లెట్ కౌంట్ మనకి టైఫాయిడ్ లో కూడా తగ్గుతుంది. అందుకే స్పెసిఫిక్ టెస్ట్ చేయడం అవసరం అయిపోతుంది. అది అన్నమాట. పదండి. దిస్ ఇస్ డన్ నాన్న, అయిపోయింది. ఓకే, ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనం యాక్చువల్ గాను, ఓకే, ఇది అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ నాన్న. ఇది అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ, ఇది ఎక్కడ మీకు NCERT లో దొరకదు. ఓకే, రవి మీరే కదా, ఇది ఎక్కడ మీకు NCERT లో లేదు. ఎక్కడ ఉంది మీరు చెప్పండి. NCERT లో ఎంత ఇచ్చారు చూపించిన మీకు. మీకు NCERT లో ఒక సెంటెన్స్ ఇచ్చాడు అంతే, డెంగ్యూ చికెన్ గునియా గురించి చూపిస్తాను అవ్వండి. ఇగో ఇది ఒక్కటి ఇచ్చాడు అంతే. రీసెంట్ వైడ్ స్ప్రెడ్ ఇన్సిడెన్స్ ఆఫ్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ లైక్ డెంగ్యూ అండ్ చికెన్ గునియా అంట. అది మాత్రం ఇచ్చాడు NCERT లో. అవుట్ ఆఫ్ NCERT చెప్తున్నాను మీకు అంతా, ఏది NCERT లో లేదు మీకు ఇదంతా. అర్థమైందా? అది. ఓకే, పదండి, రండి. నెక్స్ట్ ఇంకా చికెన్ గునియాకి వెళ్దాం. సో చికెన్ గునియా ఏదైతే ఉన్నదో నాన్న, చికెన్ గునియా ఏదైతే ఉందో, చికెన్ గునియా వచ్చేసి మనకి యాక్చువల్ గా ఫస్ట్ ఇది ఆఫ్రికన్ కంట్రీ ఒకటి ఉన్నది, తాంజానియా అనేసి, అక్కడ ఫస్ట్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఓకే, సో దీని కాజనేటివ్ వైరస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ చికెన్ గునియా వైరస్. ఇది కూడా ఒక వైరల్ డిసీజ్. సేమ్ ఏడిస్ ఈజిప్టి మస్కిటోనే ఇది కూడా ట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకే, దీని ట్రాన్స్మిషన్ కూడా మస్కిటో బైట్ త్రూ గానే జరుగుతున్నది. ఇంకా దీని ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేసి కూడా దాదాపు 3 to 6 డేస్. మనకి డెంగ్యూకి వచ్చేసి 3 to 8 డేస్, దీనికి 3 to 6 డేస్. సో ఫస్ట్ మస్కిటో బైట్ వచ్చిన తర్వాత చికెన్ గునియా వైరస్ మీ బాడీలో ఎంటర్ అయ్యి ఫస్ట్ సిమ్టమ్ వచ్చినంత వరకు టైమింగ్ నే మనం ఇంక్యుబేషన్ పీరియడ్ అంటున్నాం. ఓకే, పదండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుందాం. సిమ్టమ్స్ వచ్చేసి దీంట్లో సివియర్ జాయింట్ పెయిన్, సడన్ ఆన్సెట్ ఆఫ్ ఫీవర్, కంజక్టివైటిస్ ఒకటి చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. ఓకే, విజన్ అనేది ఎఫెక్ట్ అయిపోతున్నది అనమాట. ఇంకా హెమరేజ్. ఓకే, సో దీని ప్రివెన్షన్ వచ్చేసి ఇట్ ఈస్ సిమిలర్ టు డెంగ్యూ. డెంగ్యూ లాగే ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. మెయిన్ మస్కిటో నెట్స్, గ్యాంబూజియా, దాని తర్వాత ఇన్సెక్టిసైడ్ స్ప్రేస్, ఇవన్నీ అయితే మాట్లాడుకున్నాము. స్టాగ్నెంట్ వాటర్ ఉంచకూడదు. ఏదైతే మస్కిటోస్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ ఏవైతే అన్నిటి మన ప్రివెషన్స్ తీసుకుంటాం అవి తీసుకోవాలి. ట్రీట్మెంట్ లో వచ్చేసి మనకి ఎలాంటి వ్యాక్సిన్ దీనికి లేదు. ఓకే, పారాసెటమాల్, అనాల్జెసిక్ పెయిన్ రిలీఫ్స్ కి, ఫీవర్ కోసం పారాసెటమాల్, దాని తర్వాత ఎలక్ట్రోలైట్స్ H2 ORS, ఫ్లూయిడ్ ఇంటేక్, ఇవన్నీ ఇంపార్టెంట్ యాజ్ యూజువల్. దీంట్లో మళ్ళీ మనకి ఏమి
చేంజెస్ అనేవి ఉండవు అనమాట. యాక్చువల్ గా మనకి దీంట్లో రెండు సైకిల్స్ ఉంటాయి, ఒకటి రూరల్ సైకిల్, ఇంకోటి అర్బన్ సైకిల్. రూరల్ సైకిల్లో మనకి ఇప్పుడు రూరల్ ఏరియాస్ లో మనకి యానిమల్స్ ఎక్కువ ఉంటాయి, కోతులు, చిన్న చిన్న ఎలకలు, ఆ, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఆ కోతుల నుంచి ఫస్ట్ ఏం వస్తుందంటే హ్యూమన్స్ కి వస్తుంది అనమాట. మంకీస్ అనేవి మంకీస్ లోని రాట్స్ లోని గ్రో అవుతాయి. ఈ పర్టికులర్ ఏదైతే చికెన్ గునియా వైరస్ ఉందో ఇది కోతుల్లోని ఇంకా ఎలుకల్లోని ఎక్కువగా గ్రో అవుతుంది అనమాట. సో వాటిని ఎప్పుడైతే మస్కిటోస్ కుట్టిన తర్వాత ఎప్పుడైతే అక్కడున్న మనుషులను కొడతాయో ఫస్ట్ వాళ్ళకి వస్తుంది చికెన్ గునియా. ఇప్పుడు ఈ ఈ మనుషుల నుంచి ఫర్దర్ ఇంకొక మనిషికి అలాగా అర్బన్ సైకిల్కి వెళ్తుంది అనమాట. అర్బన్ సైకిల్లో ఏంటంటే సిటీస్ లో ఎవరు ఉంటున్నారో వాళ్ళ కోసం అనమాట. సిటీస్ లో కంటిన్యూస్ గా ఏమవుతుంది, ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. అది అలాగ అంటున్నారు వాళ్ళు. సో దిస్ ఈస్ నోన్ యాజ్ ద సిల్వాటిక్ సైకిల్, లేదంటే రూరల్ సైకిల్. ఏదైతే రూరల్ ఏరియాస్ లో ఎలాగైతే స్ప్రెడ్ అవుతున్నదో యానిమల్స్ నుంచి, దాని తర్వాత అర్బన్ ఏరియాస్ లో మనుషులకి ఎలా స్ప్రెడ్ అవుతున్నదో దాన్ని అర్బన్ సైకిల్ అంటాం. సో ఈ సైకిల్స్ త్రూగా అది ట్రాన్స్మిట్ అవుతుంది. అది అన్నమాట. ఓకే. సో ఇది ఒక ఆల్ఫా వైరస్ గ్రూప్స్ కింద నుంచి వస్తుంది. ఓకే. అండ్ దీంట్లో జాయింట్ పెయిన్ అనేది చాలా సివియర్ గా ఉంటుంది, విచ్ కెన్ పర్సిస్ట్ ఫర్ మంత్స్. ఓకే. దాని తర్వాత దీని స్టేజెస్ ఏవైతే ఉన్నాయో మూడు స్టేజెస్ లో ఇది వస్తుంది, ఏదైతే చికెన్ గుని ఉందో. ఒకటి అక్యూట్, సబ్ అక్యూట్, ఇంకా క్రానిక్ స్టేజెస్. అక్యూట్ స్టేజ్ లోని సిమ్టమ్స్ వస్తాయి బాగాను, చాలా ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. సబ్ అక్యూట్ స్టేజ్ లోని ఆ సిమ్టమ్స్ అలాగే కంటిన్యూ అవుతాయి. సో చెప్పలేము, అప్పుడప్పుడు ఆ సిమ్టమ్స్ తగ్గిపోవచ్చు, పెరగచ్చు. కానీ ఆ సిమ్టమ్స్ తగ్గిపోయి లైఫ్ లాంగ్ చాలా రోజుల వరకు, అంటే లైఫ్ లాంగ్ కాకపోయినా ఒక 3-4 నెలలు, 5 నెలల వరకు కూడా అలా కంటిన్యూ అవుతుంది అనమాట. దేంట్లో అయితే జాయింట్ పెయిన్ తగ్గదు. డిసీజ్ పోయింది, అంటే వైరస్ బాడీ నుంచి వెళ్ళిపోయింది. కాకపోతే ఆ వైరస్ ఏదైతే ఎఫెక్ట్ వదిలేసలేదో, ఇంపాక్ట్ వదిలేసలేదో, దానివల్ల జాయింట్ పెయిన్ తగ్గదు త్వరగా. సో జాయింట్ పెయిన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఫర్ చికెన్ గునియా. ఓకే. అది అయింది. డన్ అన్న. సో దీంతో మనకి అయిపోయింది చికెన్ గునియాలోని సిమ్టమ్స్ అవి. ఇప్పుడు డయాగ్నోస్టిక్ టెస్ట్ లో సేమ్ ఆర్టీపీసీఆర్ చేస్తాము. ఓకే. ఇంకా వేరే సిలోలాజికల్ టెస్ట్ లో ఎస్పెషల్ గా ఐజీఎం ఇంకా ఐజీజీ యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో, చికెన్ గునియా వైరస్ ఎప్పుడైతే మన బాడీలోకి వస్తుందో ఐజీఎం, ఐజీజీ రెండు యాంటీబాడీస్ మన బాడీ ఫామ్ చేస్తుంది అనమాట, మన బి లింఫోసైట్స్. సో ఈ ఐజీఎం, ఐజీజీ యాంటీబాడీస్ ఫర్ సపోజ్ మన బ్లడ్ లో ఉన్నాయి అంటే, మన సీరం లో ఉన్నాయి అంటే, దట్ విల్ యాక్చువల్లీ ఆల్సో కన్ఫర్మ్ దట్ చికెన్ గునియా ఉన్నదని. ఓకే. దాని తర్వాత మనకి వైట్ బ్లడ్ సెల్ కౌంట్, లివర్ లో ఎంజైమ్స్ లెవెల్స్ అన్ని కూడా చెక్ చేస్తే తెలుస్తుంది కొంతవరకు. పదండి, దిస్ ఇస్ డన్. ఓకే. సో ఇది సిమిలర్ టు డెంగ్యూ మొత్తం, మిగతాదంతా నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం క్వశ్చన్స్ కి వచ్చేద్దాం, పదండి. లెట్ us డూ సమ్ క్వశ్చన్స్. రైట్. ఓకే. సో క్వశ్చన్స్ లో వచ్చేసి అన్నిటికన్నా ఫస్ట్ లెట్ us టాక్ అబౌట్ ఇది మ్యాథ్స్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇది పదండి సాల్వ్ చేద్దాం. నీట్ 2023 క్వశ్చన్. సో అన్నిటికన్నా ఫస్ట్ రింగ్ వామ్ ఏదైతే ఉందో ఒక ఫంగస్ అనేది క్రాస్ చేస్తున్నది, రైట్. సో ఫంగస్ వచ్చేసి ట్రైకోఫైటాన్, ఏది టూ. ఓకే. దాని తర్వాత ఫైలేరియాసిస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కాజ్ బై బుకరేరియా బ్యాంక్రాఫ్టీ, సో బీది త్రీ. సో బీది త్రీ ఉన్నది కరెక్టే. సి ఇంకా డి తెలియాలి, మలేరియా, ప్లాస్మోడియం వైవాక్స్. సో సిది ఫోర్ ఎక్కడ ఉంది, ఆప్షన్ డి. ఆప్షన్ డి. ఓకే. ఆప్షన్ డి అయిపోతుంది. ఇదొకటి అయింది. ఓకే. పదండి. డన్. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్మ్, ఒక్క నిమిషం. ఈ క్వశ్చన్, లెట్స్ డూ దిస్ క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి టైఫాయిడ్, నిమోనియా, ఫైలారిసిస్, మలేరియా. ఓకే. ఇది నీట్ 2020లో అడిగిన క్వశ్చన్. సో మనకి మ్యాథ్స్ ద ఫాలోయింగ్స్ కంపారిటివ్ గా ఎక్కువ వస్తాయి నాన్న. ఓకే. టైఫాయిడ్ వచ్చేసి మనకి ఎవరు కాజ్ చేస్తున్నారు, సాల్మోనెల్లా టైఫీ. సో దాని తర్వాత ఏది త్రీ ఎక్కడ ఉంది, ఒక దాంట్లోనే ఉంది, ఆప్షన్ డి అయిపోయింది. ఇది కూడా ఆప్షన్ డి. ఓకే. ఓకే. ఇది అయింది. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్, నీట్ 2024లో అడిగిన క్వశ్చన్. నీట్ 2024లో అడిగిన క్వశ్చన్. ఓకే. కామన్ కోల్డ్, కామన్ కోల్డ్, హిమోజాయిన్, దాని తర్వాత వైరల్ టెస్ట్ ఎలర్జీ. సో కామన్ కోల్డ్ ఏదైతే ఉన్నదో అది రైనో వైరసెస్ వల్ల అవుతుంది. హిమోజాయిన్ యాక్చువల్ గా ప్లాస్మోడియం ఫామ్ చేస్తున్నది. సో ఏది 3 బీది 1, ఏది 3 బీది అయిపోయింది, ఆప్షన్ టూ. నీట్ 2024 క్వశ్చన్ ఇది. ఓకే. దిస్ ఇస్ ఆల్సో డన్. ఇది అయింది. అండ్ 1 మినిట్. ఓకే. ఇది అయింది. నెక్స్ట్ వచ్చేసి హ్మ్, పదండి నాన్న. ఇంతతో మనకి డిసీజెస్ కంప్లీట్ అయ్యాయి. ఓకే. ఇప్పుడు మనం లైట్ గా ఎంబీసాట్ గురించి లైట్ గా మాట్లాడుకుందాం. లెట్ us టాక్ అబౌట్ ఎంబీసాట్. సో ఎంబీసాట్ అంటే ఏంటి నాన్న, వాట్ డూ వి మీన్ బై ఎంబీసాట్?
ఎంవిసైట్ ఎంవిసైట్ ఏదైతే ఉన్నదో, ఓకే, మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్ అన్నమాట. ఓకే, దేంట్లో అయితే మీకు యాక్చువల్ గాను ఒక గంట సేపు టెస్ట్ ఇస్తే చాలు. దేంట్లో అయితే మీకు 15 ఫిజిక్స్ క్వశ్చన్లు, 15 కెమిస్ట్రీ క్వశ్చన్లు, ఇంకా 30 బయాలజీ క్వశ్చన్లు ఉంటాయి. నీట్ ప్యాటర్న్ ఉంటుంది. టోటల్ 240 మార్క్స్ క్వశ్చన్ టెస్ట్. కరెక్ట్ ఆన్సర్ అయితే +4, రాంగ్ అయితే -1. మీరు ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండింటిలోనే ఇవ్వచ్చు. ఆఫ్లైన్ అయితే మనకి ఆ 20వ తారీఖు ఉన్నది, ఇంక 27వ తారీఖు ఇంకోటి ఉంది. ఆఫ్లైన్ మీదైతే వేదాంత ఆఫ్లైన్ సెంటర్స్ లో వెళ్ళి ఇవ్వచ్చు మీరు. ఆన్లైన్ ఇవ్వాలనుకుంటే ఇంకొక 3 రోజులు ఉన్నాయి మనకి. ఇవాళతో కలుపుకుంటే ఇవాళ ఆల్రెడీ 17వ తారీఖు, అంటే ఇవాళతో కలుపుకుంటే 4 రోజులు అనమాట. సో 20వ తారీఖుతో అయిపోతుంది అనమాట. రిజిస్టర్ చేసుకొని లాగిన్ చేసుకొని మీరు యాక్చువల్ గాను కంప్లీట్ చేసుకోవచ్చు టెస్ట్ ని. ఓకే, సో గంట సేపు మీరు కేటాయించాలంటేను. ఓకే, దీంట్లో మీకు ఏంటంటే అప్ టు 100% స్కాలర్షిప్ దొరుకుతుంది అన్న. అది కాకుండా కొన్ని ఫ్రీ స్టడీ మెటీరియల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ 100% స్కాలర్షిప్ ఏదైతే ఉన్నదో అది వేదాంతుది ఆన్లైన్ ఇంకా ఆఫ్లైన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉంటుంది అనమాట. ఓకే, మెయిన్ గా మనకి ఇందులోని సిలబస్ వచ్చేసి 11th స్టూడెంట్స్ అయితే మొత్తం 11th సిలబస్ ఏదైతే ఉందో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో లివింగ్ కింగ్డమ్ నుంచి కెమికల్ కోఆర్డినేషన్, ఇంటిగ్రేషన్ వరకు 12th స్టూడెంట్స్ కి సెపరేట్ అనమాట. 12th టెస్ట్ ఒక మాక్ టెస్ట్ లో కూడా మీకు ఉంటుంది. మీరు ఎంతవరకు అయితే చదువుకున్నారో మీకు ఐడియా వస్తుంది అనమాట. సో మంచి ప్రాక్టీస్ అయిపోతుంది మీకు. సో డెఫినెట్లీ డూ ఇట్ అను. సో విత్ దిస్ లెట్ us గో ఫర్దర్ ఇన్ టు ద ఇమ్యూన్ సిస్టమ్. ఇక మనం ఇమ్యూన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాము. లెట్ us టాక్ అబౌట్ ఇమ్యూన్ సిస్టమ్. 1 minute మ్యామ్. ఓకే, పదండి. ఓకే, లెట్ us కంటిన్యూ. సో ఇమ్యూన్ సిస్టమ్. సో ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ ద హైయెస్ట్ మార్క్ స్కోరింగ్ టాపిక్ అన్నమాట. ఈ చాప్టర్ లో మీకు ఇమ్యూన్ సిస్టమ్ నుంచి మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఎప్పుడైతే మనం ఇప్పుడు చాప్టర్ చేసుకుంటూ వెళ్తాం మీకు అర్థమైపోతుంది ఎందుకు నేను అలా అంటున్నాను. ఓకే, పదండి. ఇప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే, ఓకే, immunity. So every day we are exposed to large number of infectious agents. However, only a few of these exposures result in disease. Why? మనం యాక్చువల్ గా డైలీ బేసిస్ లో ఆలోచించుకున్నట్లయితే మనం వేరే వేరే సోర్సెస్ త్రూగా, మన ఫుడ్ త్రూగా, మన తాగుతున్న వాటర్ త్రూగా, లేదంటే మనం ఏదైతే వేరే వేరే వర్క్ చేస్తున్నాం దాని త్రూగా, మన బయటికి వెళ్తున్నప్పుడు డస్ట్ త్రూగా బోల్డ్ అన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ మన బాడీలోకి ఎంటర్ అవుతున్నాయి. ఓకే, ఎంటర్ అయినప్పుడు కూడా మన బాడీ వాటి నుంచి డిఫెండ్ చేసుకొని మనకి ఎలాంటి డిసీజ్ కాజ్ చేయకుండా మాక్సిమం ఆపేస్తున్నారు. చాలా డేంజరస్ అయితే ఇప్పుడు మనం ఏవైతే కామన్ డిసీజెస్ మాట్లాడుకున్నాం దాన్ని మనం ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేయలేకపోతున్నది అంటేనే చాలా డేంజరస్. లేదు అంటే మాక్సిమం మన ఇమ్యూన్ సిస్టమ్ అన్ని డిసీజెస్ త్రూగా మళ్ళీ ప్రొటెక్ట్ చేయగలుగుతుంది అనమాట. సో దిస్ ఓవరాల్ ఎబిలిటీ ఆఫ్ ద హోస్ట్ టు ఫైట్ ద డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ కన్ఫర్డ్ బై ద ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ కాల్డ్ ఇమ్యూనిటీ. దీన్నే మనం ఇమ్యూనిటీ అనేసి అంటాం అనమాట. ఇమ్యూనిటీ రెండు రకాలది ఉండొచ్చు. ఒకటి ఇన్నేట్ ఇమ్యూనిటీ, ఇంకోటి అక్వైర్డ్ ఇమ్యూనిటీ. రెండు టైప్స్. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే బై బర్త్ ఏదైతే మనకి ఇమ్యూనిటీ వస్తున్నదో. అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే ఓవర్ ద లైఫ్ టైం మనం ఏదైతే ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటాం. సో దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ. పదండి అవే డిస్కస్ చేసుకుందామండి. 1 minute. ఓకే, రైట్. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ ఇన్నేట్ ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత మనం అక్వైర్డ్ ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకుంటాం. పదండి. ఓకే, సో ఇన్నేట్ ఇమ్యూనిటీ రండి. సో ఇన్నేట్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇన్నేట్ ఇమ్యూనిటీ ఇస్ నాన్ స్పెసిఫిక్ టైప్. నాన్ స్పెసిఫిక్ టైప్ అంటే ఏదో ఒక పర్టికులర్ డిసీజ్ కి అగేన్స్ట్ గా ఇమ్యూనిటీ ఉండడం కాదు. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి COVID-19 వైరస్ కి అగేన్స్ట్ గా ఇమ్యూనిటీ ఉండడం, లేదంటే కామన్ కోల్డ్ కి ఏదైతే రైనో వైరసెస్ ఉన్నాయో దానికి అగేన్స్ట్ గా ఇమ్యూనిటీ రావడం అయినా, లేదు అంటే ఫర్ సపోజ్ ఇంకేదైనా బ్యాక్టీరియా ఉన్నది, ఆ పర్టికులర్ బ్యాక్టీరియా మనకి డిసీజ్ కాజ్ చేయకుండా ఉండడానికి మన బాడీలో స్పెసిఫిక్ గా దానికి అగేన్స్ట్ గా
ఓకే, ఏదైతే ఇమ్యూనిటీ డెవలప్ అయిందో అలాంటిది ఏదైనా ఉంటే దాన్ని మనం స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అంటాం. అది మనం ఎక్వైర్డ్ ఇమ్యూనిటీలో చూస్తాం అనమాట. కానీ ఇన్నెట్ ఇమ్యూనిటీలోని మనం ఎలాంటి స్పెసిఫిసిటీ చూడము. అన్ని టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ని ఎలాగో అలాగ బాడీ లోపలికి రానియకుండా, లేదంటే ఒకసారి బాడీ లోపలికి వచ్చేసింది అంటే మాత్రం దాన్ని ఎలాగోలా ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంది మన ఇన్నెట్ ఇమ్యూనిటీ. ఇది మనకి ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్. మనకి బై బర్త్ నుంచి వస్తుంది అనమాట. This is accomplished by providing different types of barriers to the entry of the foreign agents. Okay, వేరే టైప్స్ ఆఫ్ ఏవైతే బ్యారియర్స్ ఉన్నాయో, ఓకే, అవి ఫామ్ అవుతాయి అనమాట. మరి బాడీ ఏదైతే ఉందో గోడలు క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే ఆర్గానిజమ్స్ కి రావడానికి గోడలు కట్టేస్తుంది అనమాట. సో ఆ గోడల్ని క్రాస్ చేసుకుంటూ లేదంటే వాటిని విరగొట్టుకుంటూ రావాలి ఆర్గానిజం అదే. సో ఆ గోడలు ఏంటో మనం మాట్లాడుకుందాం. సో దేర్ ఆర్ టోటల్ 4 టైప్స్ ఆఫ్ బ్యారియర్స్. 4 రకాల బ్యారియర్స్ ఉంటాయి అనమాట టోటల్ గా మనం మాట్లాడుకున్నట్లయితే. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ బ్యారియర్స్. ఫిజికల్ బ్యారియర్స్ లోని మనకి అన్నిటికన్నా ఫస్ట్ స్కిన్ వస్తుంది. స్కిన్ ఒకటి, ఇంకా మనది ఏదైతే మ్యూకస్ కోటెడ్ ఎపిథీలియం ఏదైతే ఉందో, మనకి ఏది ఇప్పుడు ఫర్ సపోజ్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఉన్నది, మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఉన్నది, ఇంకా యూరోజెనిటల్ ట్రాక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ చోట్ల మనకి మ్యూకస్ అనేది ఫామ్ అవుతుంది. మ్యూకస్ ఏం చేస్తుందంటే ఏదైనా మైక్రో ఆర్గానిజం మన బాడీలో ఎంటర్ అవుతుంది అంటే దాన్ని ట్రాప్ చేసేస్తుంది అనమాట మ్యూకస్ లో. సో ఇట్స్ అ స్లైమీ లిక్విడ్. ఆ లిక్విడ్ లోని ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ట్రాప్ అయిపోతాయి. ఇంకా ట్రాప్ అయిపోయి ఆ మ్యూకస్ ఏం చేస్తుందంటే వాటిని చంపేస్తుంది అనమాట. ఓకే, సో స్కిన్ అనేది అన్నిటికన్నా మెయిన్ బ్యారియర్. స్కిన్ తర్వాత స్కిన్ తర్వాత కూడా మన బాడీలోకి ఇంకా ఎంటర్ అయిపోతున్నాయి అంటే మ్యూకస్ అనేసి దాన్ని ఆపుతుంది. సో ఇక్కడ వరకు మనకి ఇవి ఫిజికల్ బ్యారియర్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫిజియోలాజికల్ బ్యారియర్స్కి వెళ్తాం. ఫిజియోలాజికల్ బ్యారియర్స్, అవును, ఇవాళ ఇమ్యూనిటీ కంప్లీట్ అవుతుంది అన్న. సో ఫిజియోలాజికల్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో, ఫిజియోలాజికల్ బ్యారియర్స్ వచ్చేసి మనకి పొట్టలో ఉన్న యాసిడ్ ఏదైతే ఉందో అది, దాని తర్వాత ఆ, నోట్లో ఉన్న సెలైవా, మనది ఏదైతే సెలైవా ఉన్నదో, పొట్టలో ఉన్న యాసిడ్, దాని తర్వాత మన కంట్లోంచి వచ్చిన కన్నీరు, అదన్నీ కూడా మనకి మైక్రోబియల్ గ్రోత్ ని ప్రివెంట్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఆల్ ఆఫ్ దిస్ కమ్ అండర్ ఫిజియోలాజికల్ బ్యారియర్స్. సో ఒకసారి మన బాడీలోకి ఎంటర్ అయిపోయింది అంటే, పొట్టలో ఫర్ సపోజ్ మనం ఫుడ్ తిన్నాం. సో ఫుడ్ తినగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలైవా ఏదైతే ఉందో, సెలైవరీ జ్యూస్ ఏదైతే ఉందో దాంట్లో కూడా లైసోజైమ్ ఉంటుంది. ఓకే, మనకి టీయర్స్ లో కూడా లైసోజైమ్స్ ఉంటాయి. సో మన టీయర్స్ లోని సెలైవాలో రెండిట్లోని, మన టీయర్స్ లో మరియు సెలైవాలో రెండిట్లోని ఒక యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్ ఉంటుంది నోన్ ఎస్ లైసోజైమ్. లైసోజైమ్ ఇస్ యాంటీ బ్యాక్టీరియల్. ఇంకా ఏదైనా బ్యాక్టీరియల్ ఆర్గానిజం మన బాడీలో ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తుంది, అది మన కళ్ళ త్రూగా నోట్ త్రూగా అంటే మనకి ఈ లైసోజైమ్ మాక్సిమం బోల్డ్ అని బ్యాక్టీరియా నుంచి ప్రివెంట్ చేస్తుంది. కానీ కాదు, ఇంకా నోట్ల నుంచి లోపలికి వెళ్ళి పొట్ట వరకు వెళ్ళిపోయిందంటే మన పొట్టలో ఉన్న యాసిడ్ దాన్ని చూసుకుంటుంది. ఎందుకంటే యాసిడ్, పొట్టలో ఉన్న యాసిడ్ ఏదైతే ఉన్నదో మీకు తెలుసు, చాలా తక్కువ పిహెచ్ అన్నమాట, హైలీ అసిడిక్. సో ఆ యాసిడ్ ని మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిజం సర్వైవ్ చేయలేకపోతాయి. దాని తర్వాత సెల్యులర్ బ్యారియర్స్. సెల్యులర్ బ్యారియర్స్ లో వచ్చేసి మనకి ఫర్దర్ ముందుకు వెళ్ళిన తర్వాత మన బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో, ఏదైనా ఆర్గానిజం మన బ్లడ్ సర్క్యులేషన్ లోకి ఎంటర్ అయిపోయింది అనుకోండి, ఇంకా చూడండి, ఫస్ట్ మన స్కిన్ తర్వాత మన పొట్ట, నోరు, ఇంకా కళ్ళు అనుకున్నాం. ఓకే, మనకి ఫిజికల్ ఇంకా ఫిజియలాజికల్ బ్యారియర్స్ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సెల్యులర్ బ్యారియర్స్. సెల్యులర్ బ్యారియర్స్ అంటే సెల్స్ అన్నమాట. ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో మన బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ లోని, మన లింఫాటిక్ సర్క్యులేషన్ లో ఉంటాయి. ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్ గా ఫర్దర్ ఏదైనా ఆర్గానిజం మన బ్లడ్ సర్క్యులేషన్ లోకి ఎంటర్ అవుతున్నది అంటే ఆ ఫారెన్ ఆర్గానిజం ని అక్కడే క్లియర్ చేయడం, అక్కడే దాన్ని చంపేసి దాన్ని అక్కడే స్టాప్ చేయడానికి ట్రై చేస్తాయి అనమాట. సో మనకి 3 రకాల సెల్యులర్ బ్యారియర్స్ ఉంటాయి. ఆ 3 రకాల సెల్యులర్ బ్యారియర్స్ గురించి మాట్లాడుకున్నారండి. సెల్యులర్ బ్యారియర్స్. సో సెల్యులర్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో 3 టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ వస్తాయి. ఒకటి ఫస్ట్ వచ్చేసి మనకి ఫాగోసైటిక్ సెల్స్ వస్తాయి. ఓకే, రెండోది వచ్చేసి మనకి లింఫోసైట్స్ వస్తాయి. ఓకే, మూడోది వచ్చేసి మనకి న్యాచురల్ కిల్లర్ సెల్స్ వస్తాయి. ఓకే, చూడండి, ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మెయిన్ గా ఫాగోసైటిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఫాగోసైటిక్ సెల్స్ లోని మనకి 3 రకాల సెల్స్ వస్తాయి అన్న మళ్ళీ. ఓకే, మనకి ఫాగోసైటిక్ సెల్స్ లో 3 రకాల సెల్స్ ఇంకా వస్తాయి. ఒకటి మనకి న్యూట్రోఫిల్స్ వస్తాయి. న్యూట్రోఫిల్స్ ని న్యూట్రోఫిల్స్ ని మనం ఇంకోటి కూడా అంటాం, పిఎంఎన్ఎల్ అంటాం. పిఎంఎన్ఎల్, పాలిమార్ఫో న్యూక్లియర్ ల్యూకోసైట్స్. అంటే పాలిమార్ఫో న్యూక్లియర్ అంటే దీని న్యూక్లియస్ ఏదైతే ఉందో డిఫరెంట్ డిఫరెంట్ మార్ఫాలజీలో ఉంటుంది అనమాట. అన్నిట్లో సేమ్ షేప్ ఉండదు, ఇర్రెగ్యులర్ షేప్ ఉంటుంది. అందుకే దాన్ని పాలిమార్ఫో న్యూక్లియర్ ల్యూకోసైట్స్ అనేసి అంటాం. ఓకే, సో దీస్ ఆర్ అ టైప్ ఆఫ్
డబ్ల్యూబీసీస్ ఒక టైప్ ఆఫ్ డబ్ల్యూబీసీస్ అనమాట. ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ డబ్ల్యూబీసీ. ఓకే. దాని తర్వాత ఫర్దర్ వెళ్ళి మనకి నెక్స్ట్ వచ్చేసి మ్యాక్రో మోనోసైట్స్ కూడా వస్తాయి. ఓకే. మోనోసైట్స్ ఆర్ ఆల్సో టైప్ ఆఫ్ డబ్ల్యూబీసీస్ విచ్ ఆర్ యాక్చువల్లీ ఏ గ్రానులోసైట్స్. ఇవి గ్రానులోసైట్స్ కింద వస్తుంది న్యూట్రోఫిల్స్. ఫర్దర్ వెళ్ళి మ్యాక్రోఫేజెస్. మ్యాక్రోఫేజెస్ ఏవైతే ఉన్నాయో మన బ్లడ్ సర్క్యులేషన్ లోనే కాకుండా బోల్డ్ అన్ని ఆర్గన్స్ లో కూడా ఉంటాయి. మ్యాక్రోఫేజెస్ కూడా మనకి ఫాగోసైటిక్ యాక్షన్ చేస్తాయి. ఒక ఫాగోసైటిక్ యాక్షన్ లో ఉన్న సెల్ ఏం చేస్తుందంటే, ఫర్ సపోజ్ ఇది ఒక ఫాగోసైటిక్ సెల్ అనుకోండి. ఈ సెల్ ఫర్ సపోజ్ ఏదైనా ఒక ఫారెన్ ఆర్గానిజం ని ఎన్కౌంటర్ చేసింది. ఇది వచ్చేసి ఒక ఫారెన్ ఆర్గానిజం. సో ఈ ఫారెన్ ఆర్గానిజం ని ఏం చేస్తుందంటే త్రూ ఎండోసైటోసిస్. ఎండోసైటోసిస్ ఏదైతే ఉందో, ఎండోసైటోసిస్ అంటే ఏంటి? సైటోప్లాజం ఏదైతే ఉన్నదో, ఓకే, లోపల పక్క ఇలా బెండ్ అయ్యి ఏదైనా బయట నుంచి ఆర్గానిజం ని లోపలికి లాగుతుంది అనమాట. సో దాన్ని మనం ఎండోసైటోసిస్ అంటాం. సో ఎండోసైటోసిస్ త్రూగా ఆ పర్టికులర్ మైక్రో ఆర్గానిజం ని లోపలికి లాగేసి, ఓకే, దాన్ని ఏం చేస్తుందంటే చంపేసి పడేస్తుంది అనమాట. చంపేసి దాన్ని చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్ లో బ్రేక్ డౌన్ చేసి పడేసి దాన్ని బయటికి రిలీజ్ చేస్తుంది. దీస్ బిట్స్ అండ్ పీసెస్ యాక్ట్ యాజ్ యాంటీజెన్స్. ఇవే మనకి యాంటీజెన్స్ లా పనిచేస్తాయి. ఈ యాంటీజెన్స్ త్రూగానే మనకి యాక్చువల్ గా ఫర్దర్ వెళ్ళి ఏవైతే లింఫోసైట్స్ ఉన్నాయో, బి సెల్స్ మరియు టీ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్ గాను స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అనేది తీసుకొని వస్తాయి. సో మనకి నార్మల్ గా ఆలోచించుకున్నట్లయితే మనకి బి సెల్స్ ఇంకా టీ సెల్స్ అక్వైర్డ్ ఇమ్యూనిటీలో మనం చదువుకుంటాం. దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ ఏ పార్ట్ ఆఫ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. కాకపోతే ఇన్నేట్ ఇమ్యూనిటీలో కూడా వీటిది మైనర్ రోల్ ఉంటుంది అనమాట. కొన్ని నెంబర్ ఆఫ్ బి సెల్స్ ఇంకా టీ సెల్స్ కామన్ గా ఏ ఆర్గానిజం వచ్చినా వాటిని ట్యాకల్ చేయడం తెలుస్తుంది కాబట్టి వీటిని మనం యాక్చువల్ గా ఇన్నేట్ ఇమ్యూనిటీలో పెట్టుకున్నాం. బట్ యాంటీజెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాంటీజెన్స్ నుంచి యాంటీబాడీస్ అనేవి మన ఇమ్యూన్ సిస్టమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బి సెల్స్ టీ సెల్స్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి ఉంచుకుంటాయి అనమాట. సో ఫర్దర్ ఇంకా ఆర్గానిజమ్స్ వస్తున్నాయంటే ఈ యాంటీబాడీస్ లోని మెమరీ ఉంటుంది అనమాట. ఆ మెమరీ యూస్ చేసుకొని మనకి ఏదైనా ఆర్గానిజం వచ్చి చంపేస్తుంది. దీని గురించి నేను ఫర్దర్ వెళ్ళి అక్వైర్డ్ ఇమ్యూనిటీలో డీటెయిల్డ్ గా చెప్తాను నేను మీకు. ఓకే. పదండి. గోయింగ్ ఫర్దర్, గోయింగ్ ఫర్దర్. ఓకే. మనకి ముందుకు వెళ్తూ సెల్యులర్ బ్యారియర్స్ లోని నేచురల్ కిల్లర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వస్తాయి. దీంతో మనకి ఐ థింక్ కంప్లీట్ అయిపోయి అండ్ మోనోసైట్స్ అండ్ న్యాచురల్ కిల్లర్ సెల్స్. ఓకే. అది అన్నమాట. ఇన్ ద టైప్ ఆఫ్ లింఫోసైట్స్ న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ టైప్ ఆఫ్ లింఫోసైట్స్ ఇన్ ద బ్లడ్ as well as macrophages in tissues can phagocytize and destroy microbes. దీన్నే మనం ఫాగోసైటోసిస్ అనేసి అంటాం. నౌ సైటోకైన్ బ్యారియర్స్ గురించి మాట్లాడుకుందాం. సైటోకైన్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్. ఏదైనా సెల్ లోని వైరస్ అనేది ఇన్ఫెక్ట్ చేసింది అన్న వైరస్ ఇన్ఫెక్షన్ జరిగింది. వైరస్ ఇన్ఫెక్షన్ జరిగిన తర్వాత ఆ సెల్ ఏం చేస్తుందంటే ఆ దానికి ఎలాగో వైరస్ ఇన్ఫెక్ట్ చేస్తుంది కాబట్టి అది ఏం చేయలేదు ఇంకా. కానీ అదేం చేస్తుందంటే స్పెసిఫిక్ టైప్ ఆఫ్ కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి అది రిలీజ్ చేస్తుంది. ఒక వైరస్ ఇన్ఫెక్ట్ అయిన సెల్ స్పెసిఫిక్ కొన్ని ప్రోటీన్స్ రిలీజ్ చేస్తుంది. దేన్నైతే మనం ఇంటర్ఫెరాన్స్ అంటాం. ఈ ఇంటర్ఫెరాన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఫర్దర్ ఇంకా పక్కన బోల్డ్ అని సెల్స్ ఉన్నాయి. ఒక దగ్గర వైరస్ ఎఫెక్ట్ అయ్యింది కానీ దాని చుట్టూ బోల్డ్ అని ఇంకా సెల్స్ ఉన్నాయి. ఆ సెల్స్ లో వెళ్ళి ఈ ఇంటర్ఫెరాన్స్ సిగ్నలింగ్ మాలిక్యూల్స్ లో పనిచేస్తాయి అనమాట. ఓకే. సో దీస్ ఇంటర్ఫెరాన్స్ విల్ యాక్ట్ as signaling molecules. Signaling molecules. Okay. Signaling molecules which are basically proteins. ఇవి ప్రోటీన్స్ అన్నమాట. ఈ సిగ్నలింగ్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయంటే నాన్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ దగ్గరికి వెళ్తాయి. నాన్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ దగ్గరికి వెళ్ళి చెప్తాయి ఒక వైరస్ వచ్చింది, ఆ వైరస్ వచ్చి ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తున్నది. ఓకే. సో మీ ఏదైతే యాక్చువల్లీ ఇమ్యూనిటీ లెవెల్ ఉన్నదో స్ట్రాంగ్ గా పెట్టుకోండి. అది కాకుండా ఆ వైరస్ ఎంటర్ అవ్వనీయకుండా ఏం చేయగలిగితే అది చేయండి అనేసి మిగతా సెల్స్ కి ఒక సిగ్నల్ అన్నమాట అది. దాన్నే మనం ఏమంటాం? ఇంటర్ఫెరాన్స్ అనేసి అంటాం అనమాట. అది. సో దీని ఇక్కడ వరకు మనకి ఇంటర్ఫెరాన్స్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? డన్. సరే అయితే ఓకే ఇక్కడ వరకు అయింది నాన్న. రైట్. ఇప్పుడు ఫర్దర్ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇంకా 1 మినిట్. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే అక్వైర్డ్ ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకుంటాం. ఓకేనా? లెట్ us టాక్ అబౌట్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. పదండి. ఓకే ఇక్కడ వరకు క్లారిటీ ఉందా? అందరికీ క్లియర్ అయిందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా నాన్న? ఎనీ డౌట్స్ స్టిల్ హియర్? ఎనీ డౌట్స్ స్టిల్ హియర్? ఓకే. సరే అయితే సో ఫర్దర్ ఇంక మనం ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ స్టార్ట్ చేసే ముందు లెట్ అస్ టేక్ ఎ 10 మినిట్ బ్రేక్ నాన్న. ఒక 10 మినిట్ బ్రేక్ తీసుకుందాము. 10 మినిట్ బ్రేక్ తీసుకొని మనం ఓకే మళ్ళీ రిటర్న్ అవుతాం. ఓకే. సరే లెట్స్ జస్ట్ టేక్ అ 10 మినిట్ బ్రేక్. ఓకే పదండి. లెట్స్ టేక్ అ 10 మినిట్ బ్రేక్. క్లాస్
will resume at 4:30 in Nana. It is 4:30. Okay. Let us start by 4:45 p.m. ఓకే 4:45 p.m. కి స్టార్ట్ చేద్దాం ఎందుకంటే నాన్న ఇంపార్టెంట్ ఓకే కొంచెం బ్రేక్ కావాలి నాకు కూడా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ చిన్న ఇంపార్టెంట్ కాల్ ఉన్నది ఐ రిటర్న్ టు దట్ కాల్ అండ్ ఐల్ కమ్ బ్యాక్ అప్పటి వరకు కావాలంటే మీరు రిటర్న్ అవ్వచ్చు సో విల్ రిజ్యూమ్ ద క్లాస్ ఎట్ 4:45 p.m. పదండి
హలో 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 ఛాంపియన్స్, ఎవరెవరు క్లాస్ లో ఉన్నారు? స్టార్ట్ చేసేసుకుందాం సెషన్. ఇస్ ఇట్ ఓకే దట్ వి స్టార్ట్ ద సెషన్? ఎవరెవరు క్లాస్ లో ఉన్నారో సార్ కన్ఫర్మ్ చేస్తారండి. షుడ్ వి స్టార్ట్ ద సెషన్ అన్న? ఎస్, మొదలెట్టేద్దామా? పదండి. మనం నెక్స్ట్ ఇంకా అక్వైర్డ్ ఇమ్యూనిటీలో వెళ్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఇన్నెట్ ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకున్నాము. ఇంకా నెక్స్ట్ మనం అక్వైర్డ్ ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకుంటాం. ఓకే. సో అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఏదైతే ఉన్నదో బేసిక్ గా అందులో ఏం జరుగుతుందంటే ఓవర్ ద లైఫ్ టైం మనం ఎప్పుడైతే యాక్చువల్ గా మన బాడీ ఏదైతే ఉన్నదో, ఓకే, ఓవర్ ద లైఫ్ టైం మన బాడీ ఏదైతే ఉన్నదో ఇమ్యూనిటీని డెవలప్ చేసుకుంటుంది అనమాట. సో చిన్నప్పటి నుంచి మనం అలా పెద్ద అవుతూ అవుతూ మనం ఏవైతే ఫర్ సపోజ్ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా, ఇన్ఫెక్షన్స్ డిసీజ్ ఏదైనా వచ్చినా, లేదంటే మనం ఏమైనా వ్యాక్సిన్ తీసుకున్నామన్నా, దాని త్రూగా మన ఇమ్యూన్ సిస్టమ్ అలా అలాగా ప్రతి ఒక్క డిసీజ్ కి స్పెసిఫిక్ గా ఇమ్యూనిటీ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. అందుకే దాన్ని మనం ఎక్వైర్డ్ అంటాం. అది మనకి బై బర్త్ రాలేదన్నమాట, మనం డెవలప్ చేసుకున్నాం ఓవర్ ద టైం. ఓకే, అది అన్నమాట. పదండి. సో ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ ఆన్ ది అదర్ హ్యాండ్, acquired immunity on the other hand is a pathogen specific. ఇది pathogen specific అన్నమాట. ఏదైనా పర్టికులర్ ఆర్గానిజం కి అగేన్స్ట్ గా స్పెసిఫిక్ గా క్రియేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై మెమరీ. This means that our body, when it encounters a pathogen for the first time, produces a response called primary response, which is of low intensity. Okay, subsequent encounter with the same pathogen elicits a highly intensified secondary or anamnestic response. This is ascribed to the fact that our body appears to have memory of the first encounter. ఇప్పుడు నేను మీకు అన్నిటికన్నా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నాను. దట్ ఈస్ ఎలా మన ఇన్నేట్ ఇంకా అక్వైర్డ్ ఇమ్యూనిటీ రెండు కలిపి మనకి ఒక బెస్ట్ ఫోర్స్ అనేది తీసుకొని వస్తాయి అన్నమాట మన బాడీలోని. అది మనం మాట్లాడుకోబోతున్నాం. పదండి. ఓకే. సో చూడండి ఏం జరుగుతుందో. అన్నిటికన్నా ఫస్ట్ మీ అందరికి గుర్తున్నట్లయితే వి టాక్డ్ అబౌట్ ఫాగోసైటిక్ సెల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, రైట్? సో ఫాగోసైటిక్ సెల్స్ ఏం చేస్తున్నాయి? ఫాగోసైటిక్ సెల్స్ ఏం చేస్తున్నాయి అంటే ఏదైనా బాడీలో ఎక్స్టర్నల్ గాను ఏదైనా ఫర్ సపోజ్ వైరస్ లేదంటే బ్యాక్టీరియా ఏదైనా వచ్చిందంటే దాన్ని ఎండోసైటోసిస్ గా లోపల తీసుకొని, ఓకే, ఆ పర్టికులర్ బ్యాక్టీరియా లేదంటే వైరస్ ఏం చేస్తుందంటే ఏదైనా ఫారెన్ ఏజెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని దాన్ని చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్ చేసేసి రిలీజ్ చేసేస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఈ చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి రిలీజ్ అయ్యాయి. ఈ రిలీజ్ అయిన చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్ యాంటీజెన్స్ లాగా పనిచేస్తాయి. దే యాక్ట్ as యాంటీజెన్స్. ఓకే. ఇప్పుడు ఈ యాంటీజెన్స్ లో పనిచేసే చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అవి యాక్చువల్ గా డిటెక్ట్ చేయబడతాయి బై టీహెచ్ సెల్స్. టీహెచ్ సెల్స్ అంటే మనకి టీహెచ్ సెల్స్ అనేవి దాన్ని డిటెక్ట్ చేస్తాయి అన్నమాట. వాట్ ఆర్ టీహెచ్ సెల్స్? దీస్ ఆర్ టైప్ ఆఫ్ టీ లింఫోసైట్స్. టీ లింఫోసైట్స్ ఇది ఒక టైప్ అన్నమాట. ఏవైతే మనకి యాంటీజెన్స్ డిటెక్ట్ చేస్తాయి. సో వీటి ఏదైతే సెల్ ఉన్నదో, టీహెచ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద యాంటీజెన్ ని డిటెక్ట్ చేయడానికి స్పెసిఫిక్ గా రిసెప్టార్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ పర్టికులర్ యాంటీజెన్ ఎప్పుడైతే వస్తుందో ఆ యాంటీజెన్ ని డిటెక్ట్ చేస్తాయి. యాంటీజెన్ ని డిటెక్ట్ చేస్తాయి. ఇప్పుడు ఈ టీహెచ్ సెల్స్ దగ్గర రెండు పనులు ఉన్నాయి అనమాట. ఓకే. దే ట్రిగర్ టూ టైప్స్ ఆఫ్ ఇమ్యూన్ రెస్పాన్సెస్. వన్ ఈస్ ద హ్యూమరల్ ఇమ్యూనిటీ, అనదర్ ఇస్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో కేర్ఫుల్ గా వినండి. ఇప్పుడు టీహెచ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మొదలెడతాయి. ఇంకా ఒకసారి యాంటీజెన్స్ ఏవైతే వచ్చాయో ఆ యాంటీజెన్స్ రాగానే దే విల్ స్టార్ట్ ఎ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఫస్ట్ ఏం చేస్తాయంటే అవి ఫస్ట్ ఏం చేస్తాయంటే ఇవి ప్లాస్మా సెల్స్ అని ఒక టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, బి సెల్స్. మనకి ఏవైతే బి లింఫోసైట్స్ ఉన్నాయో ఆ బి లింఫోసైట్స్ దగ్గరికి వెళ్తాయి అనమాట. ఈ బి లింఫోసైట్స్ లో ఒక టైప్ ఆఫ్ సెల్స్ ప్లాస్మా సెల్స్ అన్నమాట. ఈ ప్లాస్మా సెల్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ ద కెపాబిలిటీ టు ప్రొడ్యూస్ యాంటీబాడీస్. ఇవి వెళ్ళి మనకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇప్పుడు ఈ యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో ఈ యాంటీబాడీస్ స్పెసిఫిక్ గా ప్రతి ఒక్క దానికి సెపరేట్ గా ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, అది అన్నమాట. అండ్ ఈ యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో స్పెసిఫిక్ గా ఈ పర్టికులర్ ప్యాథోజన్ ఏదైతే వచ్చిందో దానికి ప్రొడ్యూస్ చేయబడుతున్నాయి అనమాట. కాకపోతే ఇది చాలా స్లో. సో అందుకే ఈ పర్టికులర్ రెస్పాన్స్ ఏదైతే క్రియేట్ అయిందో దీన్ని మనం ప్రైమరీ రెస్పాన్స్ అంటాం. వి కాల్ ఇట్ అస్ ప్రైమరీ రెస్పాన్స్. దీన్ని మనం ఏమంటాం? ప్రైమరీ రెస్పాన్స్ అంటాం. సో ప్రైమరీ రెస్పాన్స్ ఏదైతే ఉందో చాలా స్లోగా అవుతుంది. ఈ పర్టికులర్ యాంటీజెన్స్ వచ్చి టీహెచ్ సెల్స్ వాటిని డిటెక్ట్ చేసి టీహెచ్ సెల్స్ వాటి గురించి ఇన్ఫర్మేషన్ ప్లాస్మా సెల్స్ కి ఇచ్చి ఆ ప్లాస్మా సెల్స్ ఫర్దర్ వెళ్ళి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి
ఇవన్నీ చేసినప్పటికీ టైం పడుతుంది అనమాట. దీన్ని మనం ప్రైమరీ రెస్పాన్స్ అంటాం. కానీ అడిషనల్ గా మన ప్లాస్మా సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం బొర్ర ఉన్నది. అవేం చేస్తాయి? అవుట్పుట్ ని ఊరుకోవన్నమాట. అవేం చేస్తాయంటే దే యాక్చువల్లీ ఏదైతే ఇన్ఫర్మేషన్ వీటి దగ్గర ఉన్నదో ఈ పర్టికులర్ యాంటీజెన్ గురించి, ఆ ఇన్ఫర్మేషన్ అనేది ది స్టోర్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెమరీ బీ సెల్స్. ఇంకొక టైప్ ఆఫ్ మెమరీ బీ సెల్స్ ఉంటాయి. ఈ మెమరీ బీ సెల్స్ ఏవైతే ఉన్నాయో వీటి పనే ప్రతి ఒక్క స్పెసిఫిక్ ఏదైతే ఫారిన్ ఆర్గానిజం ఉన్నదో దానికి అగేన్స్ట్ గా ఇన్ఫర్మేషన్ రెడీగా ఉంచడం. సో సెకండ్ టైం ఎప్పుడైతే సెకండ్ టైం ఎంటర్ అవుతుందో అప్పుడు ఆ ఆర్గానిజం ఎప్పుడైతే సెకండ్ టైం ఎంట్రీ కొట్టింది అనుకోండి, ఓకే, రెండోసారి మనకి ఎంట్రీ కొట్టింది అనుకోండి మన బాడీలో, లేటెస్ట్ మనకి జలుబు అయింది నాన్న. సో లేటెస్ట్ లేదు అంటే మనకి చికెన్ పాక్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. చికెన్ పాక్స్ ఇస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఎవరికి చాలా మంది చాలా సార్లు అంటాము చికెన్ పాక్స్ ఒకసారి వస్తే మరి ఇంకొకసారి రాదంటారు. ఎందుకంటే ఒకసారి ఆ చికెన్ పాక్స్ వచ్చేసింది అనుకోండి, దానివల్ల ఏదైతే మనకి ప్రైమరీ రెస్పాన్స్ వస్తుందో, ప్రైమరీ రెస్పాన్స్ మరి మెమరీ బీ సెల్స్ వస్తాయో, మెమరీ బీ సెల్స్ రావడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ పర్టికులర్ పాథోజన్ ఏదైతే చికెన్ పాక్స్ వైరస్ ఏదైతే ఉన్నదో దాని గురించి క్లియర్ ఐడియా వచ్చేస్తుంది బాడీకి. ఓకే, బాడీలోనే మన ఇమ్యూన్ సిస్టమ్ కి ఒక క్లియర్ ఐడియా అనేది వచ్చేస్తుంది ఎలా ఉన్నదో ఆర్గనిజం, దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, దానికి అగేన్స్ట్ గా ఎలాంటి టైప్ ఆఫ్ స్పెసిఫిక్ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేయాలని. ఒకసారి ఇన్ఫర్మేషన్ మెమరీ బీ సెల్స్ కి వెళ్ళిన తర్వాత సెకండ్ టైం ఎప్పుడైతే ఆ చికెన్ పాక్స్ వైరస్ మనకి పూర్తిగా తగ్గి 2-3 ఏళ్ళు అయిపోయింది అనుకోండి, ఇంకొకసారి మనకి అటాక్ చేసినా కూడా మనకి తెలియదు అది వచ్చిందని మన బాడీలో. ఎందుకంటే మెమరీ బీ సెల్స్ ఏవైతే ఉన్నాయో చాలా మనకి హై క్వాంటిటీలోని యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. హై క్వాంటిటీలోని మనకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. 1 మినిట్. చాలా హై క్వాలిటీలో యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ద ద ఫారెన్ ఏజెంట్ ఆర్ ద ఆర్గానిజం విచ్ కేమ్ ఇన్సైడ్ అవర్ బాడీ డజంట్ స్టాండ్ అ ఛాన్స్ అగేన్స్ట్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్. మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని భారీగా అటాక్ చేసి ఏం చేస్తుందంటే దాన్ని చంపేస్తుంది. దీన్నే మనం సెకండరీ రెస్పాన్స్ లేదంటే అనమ్నెస్టిక్ రెస్పాన్స్ అనేసి అంటాం అన్నమాట. ఏమంటాం దీన్ని? ఓకే, అనమ్నెస్టిక్ రెస్పాన్స్ అంటాం. ఇప్పటి వరకు మనం ఏదైతే చదువుకున్నామో ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీని హ్యూమోరల్ ఇమ్యూన్ రెస్పాన్స్ లేదంటే హ్యూమోరల్ ఇమ్యూనిటీ అంటాం. హ్యూమరల్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో బ్లడ్ లోకి మన బ్లడ్ ని బాడీది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ హ్యూమర్స్ అనేసి అనేవారు అనమాట. సో అందుకే మన బ్లడ్ లోకి యాంటీబాడీస్ అనేది రిలీజ్ చేస్తున్నది. ఈ పర్టికులర్ యాంటీబాడీస్ మన బ్లడ్ లోకి రిలీజ్ అవుతున్నాయి యాజ్ ఇమ్యూనోగ్లోబులిన్స్. ఓకే, సో అందుకే దీన్ని మనం హ్యూమోరల్ ఇమ్యూనిటీ అంటాం. నౌ దెర్ ఈస్ అ సెకండ్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ. ఇప్పుడు ఫర్ సపోజ్ కొన్ని వైరస్లు ఉన్నాయి లైక్ కోవిడ్-19 వైరస్, హెచ్ఐవి వైరస్, ఇంకా కొన్ని డేంజరస్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి ఏవైతే జస్ట్ యాంటీబాడీస్ ద్వారా చనిపోవట్లేదు. ఇంకా అప్పుడు వెళ్ళి ఏదైతే సెకండ్ టైప్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందో అది యాక్టివేట్ అవుతుంది. దాన్నే మనం సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాం. దీంట్లో ఏమవుతుందంటే బి సెల్స్ ఇంకా మనకి పనిచేయలేకపోతున్నాయి అనగానే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ టీ సెల్స్ ఉంటాయి. వీటిని మనం సి సెల్స్ లేదంటే టీ సైటోటాక్సిక్ సెల్స్ అంటాం. ఈ సెల్స్ ఏమంటాం మనం? టీ సైటోటాక్సిక్ లేదంటే టీసీ సెల్స్ అంటాం. ఈ టీ సైటోటాక్సిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ గా వెళ్ళి ఏదైనా ఎంజైమ్స్ రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఓకే, సైటోటాక్సిక్ లేదంటే హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ రిలీజ్ చేస్తాయి. ఈ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో ఏదైతే టార్గెట్ ఆర్గానిజం మన బాడీలోకి వచ్చిందో, ఫర్ సపోజ్ లెటస్ సే ఇట్ ఈస్ అ బ్యాక్టీరియా, లేదు అంటే ఇదొక వైరల్స్ వచ్చింది మన బాడీలోకి, దేని వెళ్తే మనకి డిసీజ్ అవుతుంది అనుకోండి, దాన్ని వెళ్ళి డైరెక్ట్ గా అటాక్ చేస్తుంది, దాన్ని వెళ్ళి డైరెక్ట్ గా చంపుతుంది. ఇంకా యాంటీబాడీస్ రిలీజ్ చేసి అలాంటివి ఏమీ లేవన్నమాట ఇక్కడ. ఓకే, దీన్నే మనం ఏమంటాము? దిస్ వన్ వి కాల్ ఇట్ అస్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. సో మీకు అడుగుతారు నాన్న మనకి హ్యూమరల్ ఇమ్యూనిటీలో ఏ సెల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయని. హ్యూమరల్ ఇమ్యూనిటీలో మనకి బి సెల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో మనకి టీ సెల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో బి సెల్స్ ఇన్ హ్యూమరల్ ఇమ్యూనిటీ, టీ సెల్స్ ఇన్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. మనకి బి సెల్స్ మాత్రమే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయగలవు, టీ సెల్స్ ప్రొడ్యూస్ చేయలేవు. టీ సెల్స్ లోని టీహెచ్ సెల్స్ మనకి యాంటీజెన్స్ డిటెక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి, టీసీ సెల్స్ డైరెక్ట్ గా వెళ్ళి చంపేస్తాయి. బి సెల్స్ మాత్రమే యాక్చువల్ గా మనకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి మెమరీ అనేది క్రియేట్ చేసి పెట్టగలుగుతాయి. ఓకే, అది అన్నమాట. సో ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకుంటారు, చాలా ఇంపార్టెంట్ ఇది. డన్. ఓకే, 1 మినిట్. ఓకే, డన్. అయింది నాన్న. దీంతో మనకి కంప్లీట్ అయింది. ఓకే, ఇప్పుడు గోయింగ్ ఫర్దర్ లెట్ us డూ సమ్ ఆఫ్ ద రీడింగ్. దాంతో మన యాంటీబాడీ స్ట్రక్చర్ అది కూడా నేర్చుకోవాలి. పదండి. ఓకే,
The primary and secondary immune responses are carried out with the help of two special types of lymphocytes, B lymphocytes and T lymphocytes. The B lymphocytes produce an army of proteins response to the pathogens into our blood to fight with them. These are known as antibodies. ఇప్పుడే చెప్పాను. The T cells themselves do not secrete antibodies but help B cells to produce them. TH cells గురించి నేను చెప్పాను. T helper cells ఏవైతే ఉన్నాయో. Each antibody molecule has 4 peptide chains. ప్రతి ఒక్క యాంటీబాడీ మాలిక్యూల్ మనం చూసుకున్నట్లయితే దానికి 4 పెప్టైడ్ చైన్స్ ఉంటాయి. దేంట్లో అయితే 2 లైట్ చైన్స్ 2 హెవీ చైన్స్ ఉంటాయి. అందుకే ఒక యాంటీబాడీని మనం H2L2 అంటాం. వి కాల్ ఇట్ యాజ్ H2L2. చూడండి, ఇది ఒక యాంటీబాడీ స్ట్రక్చర్. దీంట్లో మనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా ఇక్కడ మనం చూస్తాము, ఈ రీజన్ ఏదైతే ఉన్నదో ఇది కాన్స్టెంట్ రీజన్ అంటాం. ఇక్కడ వరకు మనం ఏదైతే ఈ రీజన్ నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఉందో దీన్ని మనం కాన్స్టెంట్ రీజన్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ కాన్స్టెంట్ రీజన్. ఇది ఇది మోస్ట్ ఆఫ్ ద ఏదైతే టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ మనం చూస్తాం వాటిలో ఇది కాన్స్టెంట్ గా ఉంటుంది. దిస్ ఇస్ నోన్ ఎస్ కాన్స్టెంట్ రీజన్. మనకి ఇప్పుడు ప్రతి ఒక్క వైరస్ తో సంబంధించిన లేదంటే బ్యాక్టీరియాతో సంబంధించిన స్పెసిఫిక్ గా కొత్త టైప్ ఆఫ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయాలి. సో దానికోసం మొత్తం కొత్త యాంటీబాడీని క్రియేట్ చేయకుండా ఓన్లీ మీద పార్ట్ ఎక్కడైతే యాక్చువల్ గా యాంటీజెన్ బైండ్ అవుతుందో, ఓకే, ఆ పర్టికులర్ రీజన్ లో చేంజెస్ తెస్తే సరిపోతుంది కదా. అందుకే దాన్ని వేరియబుల్ రీజన్ అంటాం. సో వేరియబుల్ రీజన్ ఏదైతే ఉందో కంటిన్యూస్ గా అకార్డింగ్ టు ద యాంటీజెన్ లేదంటే అకార్డింగ్ టు ద ఫారెన్ బాడీ ఏదైతే మన బాడీకి వచ్చిందో దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ కాన్స్టెంట్ రీజన్ మనకి కంపారిటివ్ గా ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ మనకి 2 చైన్స్ చూస్తాను అన్న. ఇందులో వచ్చేసి ఈ పెద్ద చైన్ ఏదైతే ఉన్నదో దీన్ని మనం హెవీ చైన్ అంటాము. ఓకే, ఇంకా ఈ చిన్న చైన్స్ పక్కన ఏవైతే దీని పక్కన ఉన్నాయో వీటిని మనం లైట్ చైన్స్ అంటాం. సో మనకి హెవీ చైన్ మరియు లైట్ చైన్ రెండు మనకి వేరియబుల్ రీజన్స్ లో వస్తాయి. ఓకే, ఇంకా రెండు మనకి కాన్స్టెంట్ రీజన్స్ లో వస్తాయి. ఇప్పుడు మనకి ఏవైతే ఈ ఎస్ టు ఎస్ చూస్తున్నారో దీస్ ఆర్ నథింగ్ బట్ డైసల్ఫైడ్ బ్రిడ్జెస్. మనకి డైసల్ఫైడ్ బ్రిడ్జెస్ అన్నమాట. డైసల్ఫైడ్ బ్రిడ్జెస్ ఉన్నాయి అంటే దాని అర్థం మనకి ఎక్కువ క్వాంటిటీలోని మీథియోనిన్ మరియు సిస్టీన్ లాంటి అమైనో యాసిడ్స్ ఉన్నాయి. మీథియోనిన్ మరియు సిస్టీన్ లాంటి అమైనో యాసిడ్స్ ఉండడం వల్లనే మనకి సల్ఫర్ డైసల్ఫైడ్ బ్రిడ్జెస్ ఫామ్ అవుతాయి. బికాస్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్. ఓకే, ఇది ఇక్కడ వరకు క్లియర్ అయింది. ఇప్పుడు మనకి యాంటీజెన్ కరెక్ట్ గా ఈ పర్టికులర్ రీజన్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చి బైండ్ అవుతుంది. బైండ్ అయిన తర్వాత దాన్ని డిటెక్ట్ చేసి యాంటీబాడీస్ దాన్ని చంపేస్తాయి అనమాట. అది ఓకే. సో దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. అది అన్నమాట. డన్ అయింది, ఇక్కడ వరకు క్లియర్ మనకి. ఓకే, సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ద యాంటీ యాంటీబాడీ ఏదైతే స్ట్రక్చర్ ఉన్నదో. ఓకే, పదండి, ఇక్కడ వరకు ఇది అయిపోయింది. రైట్, ఇప్పుడు మనకి 5 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయి నాన్న. ఓకే, మనకి యాంటీబాడీస్ మన బాడీలో చూసుకున్నట్లయితే ఇన్ ఆర్ బాడీ దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్. 5 టైప్స్ ఉన్నాయి. 5 టైప్స్ ఉన్నాయి. ఒకటి దీన్ని మనం ఎంజీడిఏ గుర్తుపెట్టుకోవచ్చు. ఎంజీడిఏఈతో గుర్తుపెట్టుకోవచ్చు. మెక్డే అని గుర్తుపెట్టుకోవచ్చు. ఐజిఎం, దాని తర్వాత ఐజీజీ, దాని తర్వాత ఐజీడి, దాని తర్వాత ఐజీఏ, దాని తర్వాత ఐజీఈ. ఓకే, ఇవి దీస్ ఆర్ ద 5 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ దట్ ఆర్ ఫౌండ్ ఇన్ అవర్ బాడీ. ఓకే, అది అన్నమాట. డన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి, నేను ఇప్పుడే చెప్పాను. సో బికాస్ దీస్ యాంటీబాడీస్ ఆర్ ఫౌండ్ ఇన్ అవర్ బ్లడ్, ఈ బాడీ యాంటీబాడీస్ మన బ్లడ్ లో ఉంటాయి కాబట్టి దీని వల్ల ఏదైతే రెస్పాన్స్ క్రియేట్ అవుతుందో దాన్ని మనం హ్యూమోరల్ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటాం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద 2 టైప్స్ ఆఫ్ అవర్ ఎక్వైర్డ్ ఇమ్యూన్ రెస్పాన్సెస్. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద 2 టైప్స్ అనమాట. 2 టైపుల్లో ఇంకోటి వచ్చేసి మనకి సెల్ మీడియేటెడ్ అనమాట. సెల్ మీడియేటెడ్ లో మనకి టీ లింఫోసైట్స్ ఉంటాయి, చెప్పాను. వెరీ ఆఫెన్ వెన్ సమ్ హ్యూమన్ ఆర్గన్స్, ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి అన్న, మనకి లివరు, కిడ్నీ, కళ్ళు, హార్ట్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా ఏమవుతుందంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం చాలా మందిలోని ఈ పర్టికులర్ ఆర్గన్స్ ఫెయిల్ అయిపోతాయి, పనిచేయడం మానేస్తాయి. కిడ్నీలోని సరిగ్గా బ్లడ్ అనేది ఫిల్టర్ అయ్యి మనకి యూరిన్ ఫామ్ అవ్వట్లేదు. లివర్ సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు, డిటాక్స్ చేయలేకపోతున్నది. ఓకే, అది కాకుండా కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, లేదంటే హార్ట్ అనేది కార్డియాక్ ఫెయిలియర్ అయింది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఏం జరుగుతుంది అంటే, ఓకే, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో దట్ ఈస్ ట్రాన్స్ప్లాంట్ అన్నమాట. అలాంటి వాటిలోని ఈ పర్టికులర్ హార్ట్, కిడ్నీ లేదంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేస్తారు. సో ఆ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు మీరు అందరికీ అర్థం చేసుకున్నట్లయితే అది ఇంకొక పర్సన్ నుంచి వస్తున్నారు, రైట్? సో ఎప్పుడైతే ఏదైనా ఇంకొక పర్సన్ నుంచి వచ్చినా కూడా మన బాడీలో ఉన్న టీ లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో విచ్ మీడియేట్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, మన టీ లింఫోసైట్స్ దాన్ని ఒక ఫారెన్ బాడీలా చూసి
దాన్ని వెళ్ళి అటాక్ చేసి చంపేస్తాయి. లేదు సో సిమిలర్ గా ఏదైనా బయట నుంచి ఆర్గన్ వచ్చిందన్నా కూడా దాన్ని అలాగే వెళ్ళి దాన్ని అటాక్ చేసి ఆర్గన్ డిస్ఫంక్షన్ లేదంటే ఆర్గన్ ఫెయిలియర్ అయిపోతుంది అనమాట. ఆర్గన్ ని పని చేయనియము. సో అలాంటప్పుడు ఓకే, ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ టు ఫైండ్ అ సూటబుల్ డోనర్. డోనర్ అనేది చాలా సూటబుల్ గా ఉండాలి. ఓకే, మనకి ఏ సోర్స్ నుంచి అయినా తీసుకోవడం కుదరదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ముందు ఏం చేసేవారంటే పిగ్స్ నుంచి లేదంటే ఆ, ఏవైతే పిగ్స్, గినియా పిగ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఆర్గన్స్ తీసుకునేవారు. దాని తర్వాత ఏం అర్థమైందంటే వాటి నుంచి వచ్చిన ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వేరే యానిమల్స్ నుంచి వచ్చిన ఆర్గన్స్ అయితే అవి రిజెక్ట్ అయిపోతాయని. అప్పుడు ఫర్దర్ వెళ్ళి యాక్చువల్ గాను ఇంకా హ్యూమన్స్ టు హ్యూమన్ ట్రాన్స్ప్లాంటేషన్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఏవైతే గ్రాఫ్టింగ్ జీనోగ్రాఫ్ట్ చేస్తారు, దీన్ని మనం జీనోగ్రాఫ్ట్ అంటాం. ఓకే, ఏమంటాం దీన్ని? జీనోగ్రాఫ్ట్. జీనోగ్రాఫ్ట్ అంటాం. ఓకే, జీనోగ్రాఫ్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఏంటంటే పర్టికులర్ గా ఇంకొక పర్సన్ నుంచి ఆర్గన్ తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఇప్పుడు ఈ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, ఈ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఏమవుతుందంటే టిష్యూ మ్యాచింగ్, బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ అవన్నీ చేస్తారు. సేమ్ బ్లడ్ గ్రూప్ అయి ఉండాలి. ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఒక పర్సన్ కిడ్నీ అనేది లేదంటే లివర్ అనేది యాక్చువల్ గా డొనేట్ చేస్తారు, కిడ్నీ డొనేట్ చేస్తున్నారు అంటే ఆ పర్టికులర్ పర్సన్ ది బ్లడ్ గ్రూప్ డొనేట్ చేస్తున్న వాళ్ళది ఇంకా ఎవరైతే రిసిపియంట్ ఉన్నారో వాళ్ళది బ్లడ్ గ్రూప్ సేమ్ అయి ఉండాలి. టిష్యూ కూడా చాలా వరకు మ్యాచ్ అవ్వాలి. ఓకే, దాని తర్వాతే గ్రాఫ్ట్ లేదంటే ట్రాన్స్ప్లాంట్ అనేది చేయడం జరుగుతుంది. అది చేసిన తర్వాత కూడా ఇమ్యూనో సప్రెసెంట్స్ అని ఒక టైప్ ఆఫ్ దొరుకుతాయి అన్నమాట, మెడిసిన్స్ ఉంటాయి. ఓకే, దీంట్లో మీరు మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ లో ఒక టైప్ ఆఫ్ మెడిసిన్ గురించి చదువుతారు విచ్ యాక్ట్స్ as an ఇమ్యూనో సప్రెసెంట్. మీకు ఎవరికైనా గుర్తుంటే కింద కమెంట్ సెక్షన్ లో పెట్టండి నాకు. మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ లోని ఒక పర్టికులర్ డ్రగ్ గురించి చదువుతాము. ఏ డ్రగ్ అయితే యాక్చువల్ గాను మైక్రోబ్స్ ద్వారా ప్రొడ్యూస్ చేయబడుతుంది అండ్ ఇట్ యాక్ట్స్ as an ఇమ్యూనో సప్రెసెంట్. Okay, all her life. So the body is able to differentiate between self and non-self, and the cell-mediated immune response is responsible for the graft rejection. గ్రాఫ్ట్ రిజెక్షన్ కి రెస్పాన్సిబుల్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందో చూడండి, మనకి మన బాడీ అనేది సెల్ఫ్ ఇంకా నాన్ సెల్ఫ్ మధ్యన ఈజీగా డిఫరెన్షియేట్ చేయగలుగుతుందంట. సో వాటిన్నిటిని ఈజీగా డిఫరెన్షియేట్ చేయగలిగితే మాత్రం ఏం జరుగుతుంది అంటే ఫర్ సపోజ్ ఫారెన్ ఆర్గానిజం అని అనిపించింది అనుకోండి బాడీకి లేదంటే టీ సెల్స్ కి, వెళ్ళి ఆ పర్టికులర్ ఆర్గన్ ని డిస్ఫంక్షన్ చేసి పడేస్తాయి. ఓకే, పనిచేయని ఆర్గన్ అటాక్ చేస్తాయి అనమాట ఆ సెల్స్ ని. సో దానివల్ల గ్రాఫ్ట్ రిజెక్షన్ అనేది జరుగుతుంది. దీన్ని మనం గ్రాఫ్ట్ రిజెక్షన్ అంటాం. ఇప్పుడు మీకు అడిగిన క్వశ్చన్ ఏంటి? గ్రాఫ్ట్ రిజెక్షన్ ఇస్ కాజ్డ్ బై సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ లేదంటే సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ కాజెస్ గ్రాఫ్ట్ రిజెక్షన్. విచ్ సెల్స్ ఆర్ యాక్చువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రాఫ్ట్ రిజెక్షన్ అంటే టీ లింఫోసైట్స్. టీ లింఫోసైట్స్ లేదంటే టీ సెల్స్ అని కూడా అనొచ్చు. ఏ సెల్స్ గ్రాఫ్ట్ రిజెక్షన్ చేస్తాయని అడుగుతారు? సో టీ సెల్స్ అన్నమాట. అయ్యింది. దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అది. ఇప్పుడు మనం నెక్స్ట్ యాక్టివ్ ఇంకా ప్యాసివ్ ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకోవాలి. చూడండి, మనకి యాక్టివ్ ఇంకా ప్యాసివ్ ఇమ్యూనిటీ ఏదైతే ఉన్నదో ఓకే, ఇది దిస్ దిస్ ఇస్ యాక్చువల్లీ మనకి ఏదైతే లైఫ్ టైమ్ లో మనం ఏదైతే ఇమ్యూనిటీ ఎక్వైర్ చేస్తున్నామో దాని కింద వస్తాయి ఎక్కువగా. మనకి యాక్చువల్ గా ఎక్వైర్డ్ ఇమ్యూనిటీలోనే యాక్టివ్ ఇంకా ప్యాసివ్ ఇమ్యూనిటీ వస్తాయి. సో ఇఫ్ యూ హ్యావ్ అ క్లాసిఫికేషన్, మనం క్లాసిఫికేషన్ చేసుకుంటున్నాము అంటే మనకి ఇమ్యూనిటీలో మనం క్లాసిఫికేషన్ చేస్తున్నాం అంటే ఓకే, మనకి ఇన్నేట్ ఇంకా అక్వైర్డ్ రెండు వస్తాయి. ఇందులో మనకి ఇన్నేట్ లో మనకి ఏదైతే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ ఉన్నాయో బ్యారియర్స్ గురించి మాట్లాడుకుంటాం. సో 4 బ్యారియర్స్ వచ్చాయి అనమాట మనకి. ఓకే, 4 టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ వచ్చాయి. దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ కదా. అదే మనకి ఎక్వైర్డ్ ఇమ్యూనిటీలో వచ్చేసరికి ఓవర్ ద టైం మనం ఎక్వైర్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో దీంట్లో వచ్చేసి మనకి బేసిక్ గా యాక్టివ్ ఇంకా ప్యాసివ్ రెండు వస్తాయి. యాక్టివ్ మరియు ప్యాసివ్. యాక్టివ్ లో ఏం జరుగుతున్నది, ప్యాసివ్ లో ఏం జరుగుతున్నది? వాట్ డూ మీన్ బై యాక్టివ్, వాట్ డూ మీన్ బై ప్యాసివ్ ఇమ్యూనిటీ? ఓకే, యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే బేసిక్ గా నాన్న, ఎప్పుడైతే యాక్చువల్ గా మన బాడీలోకి ఏదైనా ఫారెన్ ఆర్గానిజం వచ్చింది, ఒక వైరస్ ఏదో బ్యాక్టీరియా ఏదైనా వచ్చింది, వచ్చిన తర్వాత దానికి అగేన్స్ట్ గా మనం ఒక ఇమ్యూన్ రెస్పాన్స్ క్రియేట్ చేసుకున్నాం, అవునా కదా? ఇందాక మనం మాట్లాడుకున్నాం, నేను మీకు ఇక్కడ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. మన బాడీలోకి యాంటీజెన్ ఎంటర్ అయింది. యాంటీజెన్ ఎంటర్ అయిన తర్వాత మన బోల్డ్ అని కష్టాలు పడ్డాం అనమాట. కష్టాలు పడి దానికి అగేన్స్ట్ గా యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసుకున్నాం. యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసుకుని దాన్ని చంపాం. చంపిన తర్వాత మనకి ఏమొస్తుందంటే మెమరీ బీ సెల్స్ ఫామ్ అవుతాయి, రైట్? ఈ మెమరీ బీ సెల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఆర్గనిజం ఏదైతే మన బాడీలో ఎంటర్ అవుతుందో దాన్ని కాంబాట్ చేయడానికి, దానికి అగేన్స్ట్ గా వార్ చేయడానికి మన బాడీలో ఒక మెమరీ క్రియేట్ చేసుకొని పెట్టుకుంటున్నాయి. దీన్నే మనం ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం. ఒక మెమరీ అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకోవడం.
ప్రతిసారి మనకు ఒక ఇన్ఫెక్షన్ అయిన తర్వాత మనకు ఒక మెమరీ క్రియేట్ చేసి పెట్టుకుంటున్నాం కదా, దీన్ని మనం అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం. ఫర్ సపోజ్ ఇవన్నీ కాకుండా ఒక పర్టికులర్ ఆర్గానిజమ్స్ అగేన్స్ట్ మనం ఆల్రెడీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిన ఉన్నది ఒక పర్టికులర్ ఆర్గానిజం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ యాంటీబాడీస్ నేను డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నాను అనుకోండి. ఇఫ్ ఐఎమ్ గివింగ్ ద యాంటీబాడీస్ డైరెక్ట్లీ, దాన్ని నేను దేని కింద కన్సిడర్ చేస్తాను? ప్యాసివ్ ఇమ్యూనిటీ కింద కన్సిడర్ చేస్తాను. సో దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీస్. దీని గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం, పదండి. రైట్. సో 1 minute. ఇందులో ఇప్పుడు మనకి ఏదైతే ఇమ్యూనిటీలోని యాక్టివ్ ఇంకా ప్యాసివ్ ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. యాక్టివ్ ఇమ్యూనిటీ మరియు ప్యాసివ్ ఇమ్యూనిటీ. యాక్టివ్ ఇమ్యూనిటీ మరియు ప్యాసివ్ ఇమ్యూనిటీ. ఓకే. సో యాక్టివ్ ఇమ్యూనిటీ ఏదైతే ఉన్నదో దీంట్లో వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకి ఏమొస్తాయంటే, ఫర్ సపోజ్ లెటస్ సే నేను ఏం చేశానంటే, నాకు ఏదైనా ఇన్ఫెక్షన్ అయింది, నాకు ఏదైనా ఇన్ఫెక్షన్ లేదంటే డిసీజ్ అయింది. ఓకే. లేదు అంటే నేను బయట నుంచి ఒక వ్యాక్సిన్ ఇచ్చాను. ఈ రెండు కండిషన్స్ లోని నా బాడీ అనేది రియాక్ట్ అవుతున్నది, యాక్టివ్ గా నా బాడీ పార్టిసిపేట్ చేస్తున్నది. ఎప్పుడైతే నాకు ఏదైనా ఇన్ఫెక్షన్ లేదంటే డిసీజ్ అయింది, ఓకే, లేదు అంటే ఏదైనా మైక్రోబ్ ఎంటర్ అయింది, లేదంటే నేను ఒక వ్యాక్సిన్ ఇచ్చాను. ఈ మూడు ఈ రెండు ఇవన్నీ కండిషన్స్ లోని మనకి ఏం జరుగుతున్నది అంటే మన బాడీ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నది, ఇమ్యూన్ రెస్పాన్సెస్ అనేది క్రియేట్ చేస్తున్నది, ఇంకా యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నది. రైట్. యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తున్నది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ స్పెసిఫిక్, పాథోజన్ స్పెసిఫిక్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ కండిషన్ ఏదైతే ఉందో దీన్ని మనం యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాం. యాక్టివ్ ఇమ్యూనిటీలో మనకి మెమరీ అనేది ఉంటుంది. దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మనకి ప్యాసివ్ ఇమ్యూనిటీలో మెమరీ ఉండదు, కానీ యాక్టివ్ ఇమ్యూనిటీలో మెమరీ ఉంటుంది. ప్రతి ఒక్క ఏదైతే యాంటీజన్ లేదంటే ఒక పర్టికులర్ ఆర్గానిజం ఎంటర్ అవుతున్నది అంటే మనకి మెమరీ అనేది ఉంటుంది అనమాట ఆ ఆర్గానిజం. ఇంకొకసారి బాడీలో ఎంటర్ అయిందంటే మాత్రం దానికి అగేన్స్ట్ గా భారీగా అటాక్ చేస్తుంది మన బాడీ. కానీ మనకి ప్యాసివ్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో దాంట్లో మనకి అలాంటివి ఏమి అడ్వాంటేజెస్ లేవు. ప్యాసివ్ ఇమ్యూనిటీలో ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్ గా మనం రెడీమేడ్ యాంటీబాడీస్ ఇచ్చేస్తున్నాం బాడీకి. సో వీఆర్ గివింగ్ రెడీమేడ్ రెడీమేడ్ యాంటీబాడీస్. సో మన బాడీ అక్కడ ఏం కష్టపడట్లేదు, ఆల్రెడీ ఏవైతే ఆ పర్టికులర్ ఆర్గానిజమ్స్ సంబంధించి యాంటీబాడీస్ ఉన్నాయో దాన్ని మనకి ఇచ్చేస్తున్నాం. దానివల్ల మనకి డైరెక్ట్ గా ఇమ్యూనిటీ అనేది వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే కొలాస్ట్రామ్ అన్నమాట. కొలాస్ట్రామ్ ఏదైతే ఉన్నదో, ఈ కొలాస్ట్రామ్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్ గా చెప్పాలి అంటే మదర్ టు మదర్ టు చైల్డ్ వెళ్తుంది అనమాట. సో కొలాస్ట్రామే కాకుండా మనకి రెండు విధాలుగా యాక్చువల్ గా వెళ్తాయి. బోత్ ఆఫ్ దెమ్ లెట్ us డిస్కస్. ఇందులో మనకి మెయిన్ గా అమ్మ నుంచి అమ్మ నుంచి చైల్డ్ కి, లేదంటే ఫీటస్ కి, లేదంటే ఇన్ఫాంట్ కి వెళ్తున్నది అనుకుంటున్నాం కదా. దీంట్లోనే మళ్ళీ రెండు రకాలు వస్తాయి మనకి. దీంట్లోనే మళ్ళీ రెండు రకాలు వస్తాయి. ఓకే. ఫస్ట్ రకం ఏదైతే ఉందో దట్ ఈస్ కొలాస్ట్రామ్. ఇప్పుడే నేను చెప్పినట్టు కొలాస్ట్రామ్ ఏదైతే ఉందో ఫస్ట్ మిల్క్ అన్నమాట. ఓకే. ఏదైతే బ్రెస్ట్ మిల్క్ ఏదైతే అమ్మ దగ్గర నుంచి శిశువుకి వస్తుందో ఆ బ్రెస్ట్ మిల్క్ లోని yellowish కలర్డ్ ఒక కొలాస్ట్రామ్ అనేసి ఒక కంటెంట్ ఉంటుంది అనమాట. ఈ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ యాంటీబాడీస్, ఎస్పెషల్లీ ఐజీఏ యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. ఈ ఐజీఏ యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే ప్రైమరీ ఇమ్యూనిటీ అనేది ఇస్తాయి అనమాట. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడే శిశువు పుట్టాడు. ఓకే. సో ఇప్పుడే జన్మ అయింది కాబట్టి దే వోంట్ హ్యావ్ అన్ ఇమ్యూన్ సిస్టమ్ రైట్ అవే. వాళ్ళ దగ్గర ఆల్రెడీ బోల్డ్ అండ్ ఆర్గనిజమ్స్ అగేన్స్ట్ ఇమ్యూనిటీ ఉండదు. దే ఆర్ ప్రోన్ టు మెనీ ఇన్ఫెక్షన్స్. వాళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా వేరంగా అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే జస్ట్ పుట్టారు. సో వాళ్ళ దగ్గర ఎక్కువ ఇమ్యూనిటీ ఉండదు. సో అలాంటప్పుడు బ్రెస్ట్ మిల్క్ లోని ఈ యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో అడిషనల్ గా ఒక ప్రొటెక్షన్ అనేది ఇస్తాయి అనమాట. సో సడన్ గా ఏమైనా కొన్ని కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఎంటర్ అయిపోయినా కూడా ఈ ఐజీ యాంటీబాడీస్ డైరెక్ట్ గా అటాక్ చేస్తాయి వీళ్ళు. సో దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. ఓకే. దాని తర్వాత మనకి వెళ్ళి ప్లసెంటా ఏదైతే ఉందో అదొకటి వస్తుంది. 1 minute నాన్న. ఓకే. సో దీంట్లో వచ్చేసి మనకు ఫర్దర్ వచ్చేసి ఇంకోటి ప్లసెంటా ఒకటి ఉంది. ఓకే.
ప్లసెంటా అంటే బేసిక్ గా మదర్ కి ఇంకా ఫీటస్ కి బ్యారియర్ లాగా ఉంటుంది అనమాట. ఆ బ్యారియర్ త్రూగా నార్మల్ గా ఏంటంటే ఆక్సిజన్, శిశువుకి గ్రో అవడానికి ఆక్సిజన్, న్యూట్రియంట్స్ ఇవన్నీ వెళ్ళి వేస్ట్ ప్రొడక్ట్స్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అవుతాయి. కానీ అడిషనల్ గా కొన్ని యాంటీబాడీస్ కూడా వెళ్తాయి అనమాట. కొన్ని ఎక్స్ట్రాగా కొన్ని యాంటీబాడీస్ కూడా యాక్చువల్ గాను వెళ్తాయి ఆ టైంలో కూడా. ఓకే, అది అన్నమాట. డన్. సో ఇది వచ్చేసి మనకి ఇవి రెండు మనకి ప్యాసివ్ ఇమ్యూనిటీ కింద వస్తాయి. ఓకే, పదండి. ఇప్పుడు యాక్టివ్ ఇంకా ప్యాసివ్ ఇమ్యూనిటీ ఏదైతే ఉన్నదో వీటి రెండింటి గురించి మనం మాట్లాడుకుందాం. పదండి. ఓకే, లెట్ us స్టార్ట్. So when a host is exposed to antigens, which may be in the form of a living or dead microbes or other proteins, antibodies are produced in the host body. Host body లో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. దిస్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ ఇస్ కాల్డ్ యాక్టివ్ ఇమ్యూనిటీ. దీన్ని మనం యాక్టివ్ ఇమ్యూనిటీ అనేసి అంటాం. యాక్టివ్ ఇమ్యూనిటీ ఈ స్లో, ఇది స్లోగా ఉంటుంది, అండ్ ఇట్ టేక్స్ టైమ్ టు గివ్ ఇట్స్ ఫుల్ ఎఫెక్టివ్ రెస్పాన్స్. ఓకే, ఇది స్లోగా ఉంటుంది, ఇంకా టైం పడుతుంది దీనికి ఫుల్ ఎఫెక్టివ్ గా ఒక రెస్పాన్స్ ఇవ్వడానికి. Injecting the microbes deliberately during immunization or infectious organisms gaining access into the body during natural infection induce active immunity. ఇప్పుడు వ్యాక్సిన్స్ అవన్నీ ఏం చేస్తామంటే మనం డెలిబరేట్ గా ఇప్పుడు కోవిడ్-19 వైరస్ ఏదైతే వ్యాక్సిన్ తీసుకున్నామో మనందరం. ఓకే, సో కోవిడ్-19 లో ఏ వ్యాక్సిన్ తీసుకున్నాం అన్న మనం? వాట్ ఈస్ ద వ్యాక్సిన్ దట్ వి టుక్ డ్యూరింగ్ కోవిడ్-19? చెప్పండి. ఒకటి మనకి కోవాక్సిన్, ఇంకోటి కోవిషీల్డ్. ఇవి రెండిట్లోని కోవిడ్-19 ఏదైతే ఉన్నదో వైరస్, ఆ వైరస్ ఉన్నది అందులోని. మనం తీసుకుంటున్న ఏదైతే వ్యాక్సిన్ ఉందో దాంట్లో ఆ వైరస్ ఉన్నది. కాకపోతే ఆ వైరస్ మనం ఇద్దరు వీక్ చేసేసాం లేదంటే అటెన్యుయేట్ చేసాం అనమాట. దాన్ని మనం ఏమంటాం? వీకెండ్ ప్యాథోజన్ లేదంటే అటెన్యుయేటెడ్ అంటాం. దేంట్లో అయితే ఆ వైరస్ మన బాడీలోకి వచ్చి లైట్ గా ఒక ఎఫెక్ట్ అనేది కాజ్ చేయొచ్చు అనమాట. కొంచెం డిసీజ్ కాజింగ్ సిమ్టమ్స్ కాజ్ చేయొచ్చు. సచ్ as మన మీ అందరికి గుర్తున్నట్లయితే మనం ఎప్పుడైతే ఆ కోవిషీల్డ్ లేదంటే కోవాక్సిన్ తీసుకున్నామో అప్పుడు మనకి లైట్ గా కొంచెం ఫీవర్ ఇంకా లైట్ బాడీ పెయిన్ ఆ ఒక్కరోజు అయిందనమాట. కానీ ఆ సిమ్టమ్స్ ఏదైతే అది కాజ్ చేసిందో అది చాలన్నమాట. దానికి అగేన్స్ట్ మన బాడీ ఏదైతే ఉందో మెమరీ బీ సెల్స్ ఫామ్ చేసుకొని పెట్టేసుకుంటుంది. సో నెక్స్ట్ టైం యాక్చువల్ గా ఎప్పుడైతే మనకు కోవిడ్ వైరస్ అటాక్ చేస్తుందో మన బాడీ దానికి అగేన్స్ట్ గా రెడీగా ఉంటుంది అనమాట. నో, వెన్ రెడీమేడ్ యాంటీబాడీస్ ఆర్ డైరెక్ట్లీ గివెన్ టు ప్రొటెక్ట్ ద బాడీ అగేన్స్ట్ ఫారెన్ ఏజెంట్స్, ఇట్ ఈస్ కాల్డ్ as passive immunity. ఓకే, సో రెడీమేడ్ యాంటీబాడీస్ ఇస్తే మాత్రం. No, the yellowish fluid colostrum secreted by mother during initial days of lactation has abundant antibodies to protect the infant. The fetus also receives some antibodies from their mother through the placenta during pregnancy. These are some examples of passive immunity. Passive immunity వి ఇది ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకే, రైట్. ఓకే, పదండి అన్న. డన్. సరే అయితే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనం వ్యాక్సినేషన్ అండ్ ఇమ్యునైజేషన్ ఏదైతే ఉందో దాంతో అది చదువుకుందాం రండి. లెట్ స్టడీ వ్యాక్సినేషన్ అండ్ ఇమ్యునైజేషన్. పదండి. క్లాస్ మనకి ఇంకొంతసేపు ఉంటుంది అన్న, మన ఇమ్యూన్ సిస్టమ్ చదువుకోబోతున్నాము. సో కంప్లీట్లీ యువర్ విష్. మీరు కావాలంటే క్లాస్ స్విచ్ అవ్వచ్చు. ఓకే, మన క్లాస్ మాత్రం కంటిన్యూ అవుతుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ కంప్లీట్ చేసుకొని ముందుకెళ్తాం. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ మీరు కావాలంటే క్లాస్ లో ఉండొచ్చు ఇమ్యూన్ సిస్టమ్ అయినంత వరకు. హాఫ్ అన్ అవర్ మాక్సిమం ఇంకొంచెం ఉంటుంది. ఓకే, దాని తర్వాత మీరు కావాలంటే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోవచ్చు. మాక్సిమం హాఫ్ అన్ అవర్ ఉంటుంది, దానికన్నా ఇంకెక్కువసేపు ఉండదు క్లాస్ మనకి. అది అన్నమాట. సో పూర్తిగా మీ ఇష్టం. ఓకేనా? పదండి. రైట్. ఇప్పుడు లెట్ us టాక్ అబౌట్ వ్యాక్సినేషన్ ఇంక ఇమ్యునైజేషన్. మనకి వ్యాక్సినేషన్ ఇంక ఇమ్యునైజేషన్ ఏదైతే ఉందో, ఓకే, దీంట్లో వచ్చి చిన్న చిన్న క్వశ్చన్స్ వచ్చి మనం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. వ్యాక్సినేషన్ అంటే ఏంటి, ఇమ్యునైజేషన్ అంటే ఏంటి అనేసి. చూడండి, మనకి యాక్చువల్ గా చూస్తేనన్నా మన చుట్టూ బోల్డ్ అని మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. అండ్ మెనీ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ దెమ్ ఆర్ ప్యాథోజెనిక్. మనకి డిసీజ్ కాజ్ చేసిన మైక్రో ఆర్గానిజమ్స్ మనం చూస్తాం. ఓకేనా? ఇప్పుడు ఈ డిసీజ్ కాజ్ చేసిన మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, వీటి నుంచి మన ప్రొటెక్షన్ కావాలి అంటే వీ హ్యావ్ ఓన్లీ వన్ సొల్యూషన్ ఫ్రమ్ దమ్. మనం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనే ఒక మెథడ్ ని ఫాలో అవ్వడం. అంటే మనం ముందు నుంచే ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవడం. దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్స్ ఇస్ వ్యాక్సినైజేషన్ అండ్ ఇమ్యునైజేషన్ అన్నమాట. వ్యాక్సినైజేషన్ లో ఏం చేస్తామంటే ఒక వ్యాక్సిన్ అనేది క్రియేట్ చేస్తారనమాట. ఈ వ్యాక్సిన్ లో ఏముంటుందంటే ఏదైతే పర్టికులర్ ఆర్గానిజం మనకి కాజ్ చేస్తున్నదో డైరెక్ట్ గా ఆ పర్టికులర్ ఆర్గానిజం లైవ్ ఆర్గానిజం అయినా ఉండొచ్చు, విచ్ ఇస్ దాన్ని డిసీజ్ కాజింగ్ ప్రాపర్టీస్ ని వీక్ చేసి పడేస్తారు యూజింగ్ బయోటెక్నాలజీ. రెండోది, ఓకే, ఈధర్ ఆ వ్యాక్సిన్ ఆ పర్టికులర్ వైరస్ ఫర్ సపోజ్ లేదంటే బ్యాక్టీరియా ఏదైతే
ప్రోటీన్స్ రిలీజ్ చేసి మనకి డిసీజ్ కాజ్ చేస్తున్నదో ఆ ప్రోటీన్స్ నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. చేసి మనకి ఏం చేస్తారంటే అదొక చిన్న బాటిల్లో ఒక లిక్విడ్ ఫామ్ లో కలెక్ట్ చేస్తారు. చేసి మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఎప్పుడైతే మన బాడీలోకి యాంటీజెనిక్ ప్రోటీన్స్ అయినా లేదంటే ఈ వీక్ చేసిన ప్యాథోజన్, ఇన్యాక్టివేటెడ్ ఆర్ వీకెండ్ ప్యాథోజన్ అంటాం దాన్ని, ఎంటర్ అవుతుందో అదేం చేస్తుందంటే ఒక ప్రైమరీ రెస్పాన్స్ అనేది క్రియేట్ చేస్తుంది అన్నిటికన్నా ఫస్ట్. సో లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద మెథడ్ ఆఫ్ వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ ఎలా వర్క్ అవుతుంది అన్నది చూడండి. మన బాడీలోకి బేసిక్ గా చూసుకున్నట్లయితే మనం ఏం చేసాం, ఒక పర్టికులర్ ఆర్గనిజం ఉన్నది. ఓకే, లెట్ us సే వీ హ్యావ్ టేకన్ అ ప్యాథోజన్. ఈ ప్యాథోజన్ కి ఎగ్జాంపుల్ అన్నిటికన్నా బెస్ట్ ప్యాథోజన్ కోవిడ్-19 వైరస్ మీరు తీసుకోండి మీ మైండ్ లో. మీ మైండ్ లో కోవిడ్-19 వైరస్ పెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు లెట్ us సే కోవిడ్-19 వైరస్ తీసుకున్నాం. కోవిడ్-19 వైరస్ లేదంటే లెట్ us సే ఇంకేదైనా ఆర్గనిజం పర్లేదు, తీసుకొని దాన్ని ఏం చేసాం, దాన్ని రెండు విధాలుగా మనం ట్రై చేసాం. ఈధర్ మనం ఏం చేసామంటే ఆ పర్టికులర్ ప్యాథోజన్ నుంచి యాంటీజెనిక్ ప్రోటీన్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసాం. సో వాట్ ఆర్ యాంటీజెనిక్ ప్రోటీన్స్? యాంటీజెనిక్ ప్రోటీన్స్ అంటే బేసిక్ గా ఏదైతే పర్టికులర్ ప్రోటీన్స్ యాంటీజెన్స్ లా పనిచేస్తున్నాయి. మన బాడీలో యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్సెస్ చాలా వరకు ఫామ్ అవుతాయి. మనం ఇందాకలా యాంటీబాడీ స్ట్రక్చర్ చూసాం. ఇక్కడ నేను మీ అందరికి యాంటీబాడీ స్ట్రక్చర్ చూపించాను. ఈ యాంటీబాడీ లో యాంటీజెన్ బైండ్ అయ్యి ఒక చిన్న సైట్ ఉన్నా చూస్తున్నారా? ఈ యాంటీజెన్ ఎక్కడి నుంచి వస్తున్నది? ఆ ప్యాథోజన్ అనేది ఫామ్ చేస్తున్నది. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ ప్రోటీన్. యాంటీబాడీ కూడా ఒక ప్రోటీనే, యాంటీజెన్ కూడా ఒక ప్రోటీనే. బోత్ ఆర్ స్పెసిఫిక్ టు ఈచ్ అదర్ అండ్ దే విల్ ఫార్మ్ అన్ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్. సో ఈ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫామ్ చేయడానికి మనం యాంటీజెనిక్ ప్రోటీన్స్ రిలీజ్ చేస్తున్నాం. సో యాంటీబాడీస్ మనకి రెండు పనులు చేస్తున్నాయి. మీరు అనుకుంటారు యాంటీబాడీస్ డైరెక్ట్ గా వెళ్ళి ఆర్గనిజం ని చంపేస్తున్నాయి అంటున్నారు, కరెక్టే. ఆర్గనిజం ని చంపుతున్నాయి. అది కాకుండా యాంటీజెన్స్ ఏవైతే వైరస్ లేదంటే బ్యాక్టీరియా ఏవైతే మన బాడీలోకి ఎంటర్ అవుతున్నాయో దాన్ని డిటెక్ట్ కూడా చేస్తున్నాయి. రెండు పనులు చేస్తున్నాయి అనమాట. సో అందుకే యాంటీజెనిక్ ప్రోటీన్స్ ఏవైతే మన వైరసెస్ లేదంటే బ్యాక్టీరియా ఉన్నాయో వాటి నుంచి రిలీజ్ అయినవి మన బాడీలోకి ఎంటర్ అయితే వాటి నుంచి కూడా మనకి ఇమ్యూనిటీ క్రియేట్ చేయొచ్చు. ఓకే, రైట్, ఇక్కడ వరకు ఓకే, డన్. ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగింది, నేను యాంటీజెనిక్ ప్రోటీన్స్ కాకుండా నేను డైరెక్ట్ గా ఏమనుకున్నాను, ఆ పర్టికులర్ ఆర్గానిజం ని నేను నేను యాంటీజెనిక్ ప్రోటీన్స్ ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోతున్నాను దాని నుంచి. లేదంటే ఆ ఆర్గానిజం డైరెక్ట్ గా వచ్చి అటాక్ చేస్తున్నది, ఎలాంటి యాంటీజెనిక్ ప్రోటీన్స్ ని రిలీజ్ చేయట్లేదు అనుకోండి. అప్పుడు నేను ఏం చేస్తాను, రెండో మెథడ్ అప్లై చేస్తాను. నేను ఆ ప్యాథోజన్ ని వీక్ చేసేస్తాను. దాన్ని వీకెండ్ లేదంటే ఇనాక్టివేట్ చేసేస్తాను. దీన్నే మనం అటెన్యుయేటెడ్ అని కూడా అంటాం. అటెన్యుయేటెడ్ అని కూడా అంటాం. దీని అర్థం ఏమిటంటే బేసిక్ గా నేను ఏం చేశానంటే ఆ ప్యాథోజన్ ఏదైతే ఉన్నదో దాన్ని వీక్ చేసి పడేశాను. ఓకే, అది దాని ఏదైతే డిజీజ్ కాజింగ్ ఎబిలిటీ ఉన్నదో దాన్ని తగ్గించేస్తున్నాను, దాన్ని ఇనాక్టివేట్ చేసేస్తున్నాను. ఓకే, అలా చేయడం వల్ల ఏమవుతున్నదంటే ఆ పర్టికులర్ ఆర్గానిజము నా బాడీలోకి వచ్చి మైనర్ సిమ్టమ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఆన్ బోత్ దీస్ కండిషన్స్, ఈ రెండు కండిషన్స్ లో ఏం జరుగుతున్నదంటే మైనర్ సిమ్టమ్స్ అనేవి వస్తాయి. లైట్ గా ఆ పర్టికులర్ ఆర్గనిజం ఏదైతే సిమ్టమ్స్ కాజ్ చేస్తుందో, అందుకే మనం కోవిడ్-19 ఏదైతే వ్యాక్సిన్ తీసుకున్నాం, కోవిషీల్డ్ కోవాక్సిన్ తీసుకున్నప్పుడు మనకి బాడీ పెయిన్ అయింది, ఫీవర్ అది వచ్చింది అనమాట. మైనర్ సిమ్టమ్స్ కాజ్ చేస్తుంది. మైనర్ సిమ్టమ్ కాజ్ చేయడమే కాకుండా దిస్ పర్టికులర్ సిచ్యువేషన్ విల్ క్రియేట్ అ ప్రైమరీ రెస్పాన్స్. విల్ క్రియేట్ అ ప్రైమరీ రెస్పాన్స్. మీ అందరికీ తెలుసు ప్రైమరీ రెస్పాన్స్ అంటే ఏంటో. ప్రైమరీ రెస్పాన్స్ లో మన ప్లాస్మా సెల్స్ బోల్డ్ అండ్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, ఓ పక్క నుంచి మనకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి దానికి అగేన్స్ట్ గా, విచ్ ఆర్ స్పెసిఫిక్ టు దట్ పర్టికులర్ యాంటీజెన్ ఆర్ ఆర్గానిజం. లేదు అంటే ఇంకో పక్క నుంచి మనకి ఇది అవడమే కాకుండా దిస్ ద ఫస్ట్ థింగ్ దట్ విల్ హ్యాపెన్. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ మెమరీ సెల్స్. మెమరీ సెల్స్ మెమరీ సెల్స్ ప్రొడ్యూస్ అవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో బోల్డ్ అని ఇవి కూడా చాలా స్పెసిఫిక్ గా ఉంటాయి. సో నెక్స్ట్ టైం సెకండరీ టైం ఎప్పుడైతే మనకు వస్తుందో ఒక సెకండరీ రెస్పాన్స్ అనేది క్రియేట్ చేయగలుగుతాయి, విచ్ ఇస్ నోన్ ఎస్ యానమ్నెస్టిక్ రెస్పాన్స్. ఏదైతే మనం చదువుకున్నామో క్రియేట్ చేయడం వలన సెకండ్ టైం ఎప్పుడైనా ఫర్ సపోజ్ ఈ ఆర్గానిజం మన అటాక్ చేసింది అనుకోండి, ఫ్యూచర్ లో వెళ్ళి మన బాడీ దాని నుంచి మనల్ని కాపాడుతుంది. అది. సో దట్ ఈస్ హౌ ద యాక్టివ్ ఇమ్యునైజేషన్ ఆర్ వ్యాక్సినేషన్స్ విల్ వర్క్. సో వ్యాక్సిన్స్ గురించి అందరికీ అర్థమైందన్న, వ్యాక్సిన్స్ అనేవి ఎలా పనిచేస్తాయో. ఇస్ ఇట్ క్లియర్? వ్యాక్సిన్స్ ఎలా పనిచేస్తాయో అందరికీ అర్థమైందా? ఎస్ ఆర్ నో చెప్పండి. ఇస్ ఇట్ క్లియర్ నాన్న, వ్యాక్సిన్స్ ఎలా పనిచేస్తాయి? ఎనీ డౌట్స్? క్లియర్? క్వశ్చన్స్ చేసుకోబోతున్నాం దీని మీద, అందుకే అడుగుతున్నాను. మన క్వశ్చన్స్ చేసినప్పుడు మళ్ళీ మీకు డౌట్ రాకూడదు, బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి దీని మీద, అందుకు.
సరేనా? డన్. ఓకే, పదండి. డన్. ఓకే, ఇప్పుడు మనం ఫర్దర్ వెళ్ళి ప్యాసివ్ ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మొత్తం యాక్టివ్. ఇది వచ్చేసి బేసిక్ గా వాట్ ఎవర్ వి టాక్ హియర్ ఈస్ రిగార్డింగ్ యాక్టివ్ ఇమ్యూనిటీ. ఇదంతా బేసిక్ గా మనం యాక్టివ్ ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో దిస్ ఇస్ రిగార్డింగ్ యాక్టివ్ ఇమ్యూనిటీ. యాక్టివ్ ఇమ్యూనిటీ ఇలా పనిచేస్తున్నది ఇన్ ద కేస్ ఆఫ్ వ్యాక్సినేషన్. ఓకే, ఇంకా వ్యాక్సినేషన్ బేసిక్ గా. కానీ ప్యాసివ్ వేగా కూడా మనం బాడీలో ఇమ్యూనిటీ క్రియేట్ చేయొచ్చు. ఇన్ అ ప్యాసివ్ మేనర్ ఆల్సో మనం ప్యాసివ్ ఇమ్యూనిటీని వాడిని కూడా ఓకే మన బాడీలో ఇమ్యూనైజేషన్ చేయొచ్చు. వీ కెన్ కాల్ దిస్ వన్ యాజ్ ఇమ్యూనైజేషన్ ఆల్సో. సో దీని త్రూగా మనం ఏం చేస్తున్నాం? వాట్ ఆర్ వి డూయింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్? ఈ సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తున్నామంటే రెండు మెయిన్ సిచ్యువేషన్స్ దీంట్లో మనం మాట్లాడుకోబోతున్నాం. ద ఫస్ట్ సిచ్యువేషన్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు టెటనస్. టెటనస్ లో ఏమవుతుందంటే టెటనస్ ఇస్ కాజ్డ్ బై ఎ బ్యాక్టీరియా. ఒక బ్యాక్టీరియా ఉంది, క్లాస్ట్రీడియం క్లాస్ట్రీడియం టెటనీ అనే ఒక బ్యాక్టీరియా ఉంది. క్లాస్ట్రీడియం టెటనీ అనేసి ఒక బ్యాక్టీరియా ఉంది. ఓకే, బాటనీ జువాలజీ సెపరేట్ ఆన్లైన్ అవైలబుల్ ఉందా సార్ ఫర్ మీట్? లేదు నాన్న, ఇప్పుడు మనం బాటనీ ఇంకా జువాలజీ సపరేట్ గా చేయట్లేదు. ఓకే, కానీ మీరు అలా కావాలనుకుంటున్నారంటే యూ కెన్ లీవ్ ఎ కమెంట్ ఇన్ ఇన్ ద డిస్క్రిప్షన్, సారీ ఇన్ ద కమెంట్ సెక్షన్. డెఫినెట్ గా మేము అడ్రస్ చేస్తాం. ఓకే, చూస్తాం ఇఫ్ పాసిబుల్ బాటనీ జువాలజీ సపరేట్ గా చేస్తాం. బట్ రెట్ ప్రెసెంట్ మనకి రెండు కలిపే మనం చేసుకుంటున్నాం అనమాట. ఓకే, పదండి. నౌ గోయింగ్ ఫర్దర్, టెట్నస్ ఏదైతే ఉందో నేను చెప్పినట్టు క్లాస్ట్రీడియం టెటనీ అనే ఒక బ్యాక్టీరియా కాజ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉన్నదో, ఈ క్లాస్ట్రిడియం టెటనీ ఏదైతే ఉందో మన బాడీలో ఒక టాక్సిక్ మెటీరియల్ లేదంటే ఒక టాక్సిన్ ని రిలీజ్ చేస్తుంది. ఆ టాక్సిన్ ని పేరే టెటనోస్పాజ్మిన్. టెటనోస్పాజ్మిన్. ఈ టెటనోస్పాజ్మిన్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుందంటే మనకి టెటనీ అని ఒక డిసీజ్ ని కాజ్ చేస్తుంది. టెటానీ అనేసి. ఇందులో ఏం జరుగుతుందంటే మనం ఏవైతే మజల్స్ ఉన్నాయో మన మజల్స్ స్పాజమ్ లోకి వెళ్ళిపోతాయి. ఓకే, మన మజల్స్ ఏవైతే ఉన్నాయో సడన్ గా స్పాజమ్ లోకి వెళ్తాయి. ఓకే, స్పాజమ్ లోకి వెళ్ళి ఏం చేస్తాయంటే పనిచేయడం మానేస్తాయి అనమాట. లేదంటే ఇష్టం వచ్చినట్టు బెండ్ అవుతాయి. మనకి ఇష్టం ఇలాగా ముడుచుకుపోయి ఉండిపోవడం, లేదంటే ఇలా ఉండిపోవడం, అలా ముడుచుకుపోయి ఉండిపోవడం జరుగుతుంది అనమాట. సో చాలా డేంజరస్ అనమాట ఈ డిసీజ్. ఓకే, సో అందుకే మీ అందరికీ గుర్తున్నట్లయితే ఎప్పుడైనా మీకు ఏమైనా ఇంజరీ జరిగినా మీకు ఎక్కువగా ఈ బ్యాక్టీరియా సాయిల్ లోని ఇంకా మెటల్ ఇంకా వుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో గ్రో అవుతుంది. సో అందుకే మీకు ఏమంటారంటే వెళ్ళి త్వరగా ఒక టెట్నస్ షాట్ అనేది తీసుకోండి అంటారు. మీ అందరికి గుర్తున్నట్లయితే ఒక టెట్నస్ షాట్ తీసుకోమని చెప్తారు. ఇఫ్ యు ఆల్ రిమెంబర్, చిన్నప్పటి నుంచి మనకి ఏదైనా ఇంజరీస్ జరిగినప్పుడు టెట్నస్ షాట్స్ తీసుకోమనేవారు. సో టెట్నస్ షాట్ లో ఏముంటుంది అంటే ఈ పర్టికులర్ టెటనోస్పాజమ్ తో సంబంధించి ఏదైతే టాక్సిన్ దానికి ఒక యాంటీ టాక్సిన్ అనేది ఉంటుంది దాంట్లో. యాంటీ టాక్సిన్ అనేది ఉంటుంది. ఈ యాంటీ టాక్సిన్ బేసిక్ గా ఈ టెటనోస్పాజమ్ అనేది ఒక ప్రోటీన్. ఇట్స్ టైప్ ఆఫ్ అ ప్రోటీన్. సో దానికి అగేన్స్ట్ గా ఒక యాంటీ టాక్సిన్ కూడా ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అనమాట. ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అనమాట. ఓకే, అది రైట్. ఇప్పుడు ఈ ప్రోటీన్ ఏదైతే ఉన్నదో వెళ్ళి ఈ ప్రోటీన్ అటాక్ చేస్తుంది. ఇంకా దీనిది ఏదైతే టాక్సిక్ ఏదైతే ఎఫెక్ట్ ఉన్నదో దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తుంది. ఇది మనకి ప్యాసివ్ ఇమ్యునైజేషన్ లోని ఒక టైప్ లో వస్తుంది అనమాట. చాలా ఇంపార్టెంట్. రెండోది వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు స్నేక్ బైట్స్. స్నేక్ బైట్స్. స్నేక్ బైట్స్ గురించి మీరు విని ఉంటారు. మెనీ స్నేక్స్ ఆర్ నాట్ వెనమస్. వెనమస్ అంటే పాయిజనస్ కాదనమాట. చాలా స్నేక్స్ యాక్చువల్ గా పాయిజనస్ ఏమి కాదు. అన్ని స్నేక్స్ మీకు డిసీజ్ కాజ్ చేయాలనే మీ రూల్ లేదు. కాకపోతే చాలా యాక్చువల్ గా కాజ్ చేస్తాయి. ఓకే, మనకి అవి సిస్టమిక్ లేదంటే న్యూరోటాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి. ఇప్పుడు స్నేక్స్ ఎప్పుడైతే టాక్సిన్స్ మన బాడీలోకి రిలీజ్ చేస్తాయో ఓకే దానివల్ల ఏమవుతుందంటే చాలా త్వరగా మనకి బ్లడ్ సర్క్యులేషన్ త్రూగా ఈ పర్టికులర్ పాయిజన్ ఏదైతే ఉందో స్ప్రెడ్ అయ్యి ఆ మనిషి త్వరగా చనిపోవచ్చు. సో అందుకే దీంతో సంబంధించి ఒక సొల్యూషన్ అనేది తీయడం జరిగింది. బోల్డ్ అని స్నేక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి పాయిజన్ ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిది ఏదైతే పాయిజన్ లేదంటే వెనం ఉన్నదో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయబడుతుంది ఫ్రమ్ దేర్ వెనమ్ గ్లాండ్స్. బట్ సెలవరీ గ్లాండ్ దగ్గర వెనమ్ గ్లాండ్స్ ఉంటాయి. ఆ వెనమ్ గ్లాండ్స్ లోని ఈ పాయిజన్ ఫామ్ అవుతున్నది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఏం చేస్తారు అంటే ఓకే ఒక గుర్రంలోకి ఎస్పెషల్ గా హార్స్ ఏదైతే ఉందో దాంట్లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు అంటారు సార్ గుర్రాలకి ఏమో అంటే కంపారిటివ్ గుర్రాల దగ్గర ఇమ్యూనిటీ బెటర్ గా ఉంది స్నేక్స్ తో సంబంధించి. సో గుర్రాల బ్లడ్ లోని ఈ పర్టికులర్ పాయిజన్ తో సంబంధించి ఒక యాంటీ టాక్సిన్ లేదంటే యాంటీబాడీస్ అనేవి ఫామ్ అవుతాయి ఈ పర్టికులర్ పాయిజన్ తో సంబంధించి. ఓకే,
ఈ యాంటీటాక్సిన్ ఏదైతే ఉన్నదో దీన్ని కలెక్ట్ చేసేసి దీన్ని స్టోర్ చేయబడుతుంది, దీన్ని స్టోర్ చేస్తారు. ఎప్పుడైతే ఒక పర్టికులర్ పర్సన్ స్నేక్ బైట్ తో వస్తారో హాస్పిటల్స్ లో ఈ పర్టికులర్ గా ఈ యాంటీటాక్సిన్ ది స్టోరేజ్ ఉంటుంది అనమాట. ఆ పర్టికులర్ పర్సన్ కి అది ఇవ్వడం జరుగుతుంది. అండ్ విత్ దట్ ఓకే, దీన్ని మనం యాంటీ స్నేక్ వెనమ్ అంటాం. యాంటీ స్నేక్ వెనమ్ లేదంటే యాంటీ వెనమ్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకే, కరెక్ట్, అర్థమైందా? యాంటీ స్నేక్ వెనం లేదంటే యాంటీ వెనం అని కూడా అనొచ్చు. పదండి, దీన్ని మనం ప్యాసివ్ ఇమ్యునైజేషన్ లోకి కౌంట్ చేసుకుంటాం. రండి. సో ద యాంటీబాడీస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బాడీ అగేన్స్ట్ దీస్ యాంటీజెన్స్ వుడ్ న్యూట్రలైజ్ ద పాథోజెనిక్ ఏజెంట్స్ డ్యూరింగ్ యాక్చువల్ ఇన్ఫెక్షన్. నేను మీకు చెప్పాను. దే ఆల్సో ద వ్యాక్సిన్స్ ఆల్సో జనరేట్ మెమరీ బి అండ్ టీ సెల్స్. అయితే ఇందాక నేను చెప్పినట్టు that recognize the pathogen quickly on subsequent exposure and overwhelm the invaders with massive production of antibodies. If a person is infected with deadly microbes in which quick immune response is required, చాలా త్వరగా ఇమ్యూన్ రెస్పాన్స్ కావాలి, సచ్ యాజ్ ఇన్ టెట్నస్, వీ నీడ్ టు డైరెక్ట్లీ ఇంజెక్ట్ ద ప్రీ ఫార్మ్డ్ యాంటీబాడీస్, ఆల్రెడీ ఫార్మ్ చేసిన యాంటీబాడీస్ మనం ఇంజెక్ట్ చేస్తాం అనమాట. దాన్నే మనం యాంటీటాక్సిన్. సో దీన్నే మనం టెట్నస్ యాక్టింగ్ టాక్సిన్ అంటాం. సో యాంటీటాక్సిన్స్ లో మనకి ప్రీ ఫార్మ్డ్ యాంటీబాడీస్ అనేవి ఉంటాయి, ఆల్రెడీ యాంటీబాడీస్ ఫార్మ్ చేయబడ్డాయి. అది అన్నమాట. సేమ్ ఇన్ ద కేసెస్ ఆఫ్ స్నేక్ బైట్, ఇంజెక్షన్ ఈస్ గివెన్ టు ద పేషెంట్స్ కంటైనింగ్ ప్రీఫార్మ్డ్ యాంటీబాడీస్ అగేన్స్ట్ ద స్నేక్ వెనమ్. దిస్ టైప్ ఆఫ్ ఇమ్యునైజేషన్ ఇస్ కాల్డ్ పాసివ్ ఇమ్యునైజేషన్. దీన్నే మనం పాసివ్ ఇమ్యునైజేషన్ అనేసి అంటాం. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్స్ చేసుకోబోతున్నాం. ఓకే, బిఫోర్ దట్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ గురించి ఒక చిన్న అకౌంట్ ఇచ్చారు. Recombinant DNA technology has allowed the production of antigenic polypeptides of pathogen in bacteria or yeast. సో ఆర్డిఎన్ఏ టెక్నాలజీ లేదంటే రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, మనం ఏదైనా పర్టికులర్ బ్యాక్టీరియా, వైరస్ లేదంటే ఏదైనా పాథోజెనిక్ ఆర్గానిజం ఉందంటే అది ఎలాంటి యాంటీజెనిక్ ప్రోటీన్స్ లేదంటే పాలిపెప్టైడ్స్ ఫామ్ చేస్తుందో ఆ పర్టికులర్ జీన్స్ ని మనం తీసి ఆ జీన్స్ ని మనం బ్యాక్టీరియా లేదంటే ఈస్ట్ లో వేసి గ్రో చేయొచ్చు అనమాట. గ్రో చేసి ఆ పర్టికులర్ జీన్ నుంచి వచ్చిన ఏవైతే ప్రోటీన్స్ ఉన్నాయో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, చేసేసి వాటి నుంచి వ్యాక్సిన్స్ ఫామ్ చేయొచ్చు. వీటిని మనం ఆర్డిఎన్ఏ టెక్నాలజీ నుంచి బయోటెక్నాలజీతో వాడుకున్న వ్యాక్సిన్స్ అంటాం. దీంట్లో అన్నిటికన్నా బెస్ట్ వచ్చేసి హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనమాట. హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఏం చేస్తారంటే, ఏదైతే హెపటైటిస్ బి వైరస్ ఉన్నదో, ఓకే, హెపటైటిస్ బి వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్ లోని ఆ వైరస్ దగ్గర నుంచి ఏదైతే జీన్ ఉన్నదో, ఏ జీన్ అయితే యాక్చువల్ గా మనకి హెపటైటిస్ బి వైరస్ లోని యాంటీజెనిక్ యాంటీజెన్ ఫామ్ చేస్తున్నదో ఆ పర్టికులర్ జీన్ ఏదైతే ఉందో విచ్ విల్ కాజ్ డిసీజ్, మనకి డిసీజ్ కాజ్ చేసేది ఆ పర్టికులర్ జీన్ ఏదైతే ఉందో అది తీసుకుంటారు. ఆ జీన్ ని తీసి ఏం చేస్తారు, విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ఆర్ బయోటెక్నాలజీ దాన్ని ఈస్ట్ లోకి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే, ఈస్ట్ లో ఈ పర్టికులర్ జీన్ వెళ్ళిన తర్వాత ఆ జీన్ ఏం చేస్తుందంటే, దట్ జీన్ విల్ కోడ్ ఫర్ ఆర్ఎన్ఏ అండ్ దట్ విల్ కోడ్ ఫర్ అ ప్రోటీన్. ఓకే, ఈ ప్రోటీన్ ఏదైతే ఉందో దిస్ ఇస్ నథింగ్ బట్ దిస్ యాంటీజెన్ ఏదైతే మనకి ఆర్డిఎన్ఏ టెక్నాలజీతో వచ్చిందో దీంతో మనం వ్యాక్సిన్స్ క్రియేట్ చేస్తాం. వ్యాక్సిన్స్ క్రియేట్ చేసి వైడ్ స్ప్రెడ్ గా అందరికీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీనివల్ల అవైలబిలిటీ పెరుగుతుంది. సో హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఎక్కువగా హాస్పిటల్ సెటప్స్ లోని, ఇంకా హెచ్ఐవి ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అలాగే ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. అందుకు ఇది ఇంపార్టెంట్. సో హెపటైటిస్ బి వైరస్ ఏదైతే ఉందో ఆర్డిఎన్ఏ టెక్నాలజీ త్రూగా దీని వ్యాక్సిన్స్ అని క్రియేట్ చేయబడుతుంది ఈస్ట్ లోని. సో ఇది మీకు క్వశ్చన్ అడుగుతారు నాన్న, గుర్తుపెట్టుకుంటారు ఇది. ఓకే, పదండి, డన్. సో దీంతో మనకి ఇక్కడ వరకు అయిపోయింది. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు డూ సమ్ క్వశ్చన్స్. ఇప్పుడు మనకు బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న, వీ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. పదండి, నీట్ 2023 ఏదైతే వచ్చిందో క్వశ్చన్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అక్వైర్డ్ ఇమ్యూనిటీ సంబంధించి ఏదైతే రాంగ్ స్టేట్మెంట్ ఉందో అది చెప్పమంటున్నారు. ప్రైమరీ రెస్పాన్సెస్ ప్రొడ్యూస్ వెన్ అవర్ బాడీ ఎన్కౌంటర్స్ అ పాథోజన్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇది కరెక్ట్, మనకి ఇన్కరెక్ట్ కావాలి. నెక్స్ట్, anamnestic responses elicited on subsequent encounters with the same pathogen. కరెక్ట్. anamnestic రెస్పాన్స్ అంటే మనకి సెకండరీ రెస్పాన్స్ అన్నమాట. సెకండరీ రెస్పాన్స్ మనకి anamnestic రెస్పాన్స్ అంటాం. ఓకే, అందుకే నేను మీకు చెప్పాను సెకండరీని anamnestic అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి అని. సో anamnestic రెస్పాన్స్ ఇస్ డ్యూ టు మెమరీ ఆఫ్ ఫస్ట్ ఎన్కౌంటర్. ఇది కరెక్టే. అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఇస్ నాన్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ డిఫెన్స్ ప్రెసెంట్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్. ఇది వచ్చేసి ఇన్నేట్ గురించి చెప్తున్నారు వీళ్ళు, అక్వైర్డ్ కాదు. అక్వైర్డ్ ఇస్ స్పెసిఫిక్, ఓవర్ ద టైం డెవలప్ అవుతుంది. సో ఆప్షన్ డి అయిపోతుంది, ఆప్షన్ డి. ఓకే, ఆప్షన్ డి. ఓకే, పదండి, ఆప్షన్ డి. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీకి సంబంధించి ఏదైతే రాంగ్ స్టేట్మెంట్ ఉన్నదో అది చెప్పమని చెప్తున్నారు. ఒకటి, యాక్టివ్ ఇమ్యూనిటీ ఇస్ క్విక్ అండ్ గివ్స్ ఫుల్ రెస్పాన్స్. యాక్టివ్ ఇమ్యూనిటీ ఏదైతే ఉన్నదో చాలా క్విక్ గా ఇంకా ఫుల్ రెస్పాన్స్ ఇస్తుందంట.
Fetus receives some antibodies from mother. It is an example for passive immunity. Correct? When exposed to antigen, antibodies are produced. It is called active immunity. Correct? When ready-made antibodies are given, it is passive immunity. Correct? యాక్టివ్ ఇమ్యూనిటీ మనకు చాలా క్విక్ గా ఇస్తుంది అన్నది రాంగ్. యాక్టివ్ ఇమ్యూనిటీకి ఎప్పుడు టైం పడుతుంది. మీ అందరికీ గుర్తున్నట్లయితే ప్రైమరీ రెస్పాన్స్ రావడానికి చాలా టైం పట్టేస్తుంది అనమాట. మనకి ప్రైమరీ రెస్పాన్స్ రావడానికి టైం పట్టడం వల్లే మనకి డిసీజ్ అనేది మన బాడీలో ఈజీగా డెవలప్ అవుతుంది. అది అన్నమాట. ఓకే, పదండి నెక్స్ట్. Colostrum, the yellowish fluid secreted by mother during the initial days of lactation, is very essential to impart immunity to the newborn infants because it contains దాంట్లో ఏమున్నది, దాంట్లో వాట్ డస్ ఇట్ కంటైన్, దాంట్లో ఏమున్నది అనేసి అది మనకి ఇమ్యూనిటీ అనేది వస్తుంది. దానివల్ల ఏముంటుంది అన్న దాంట్లో, ఏముంటుంది అన్న దాంట్లో పదండి అందరూ చెప్తారు. ఐజీఏ, ఇమ్యూనోగ్లోబులిన్ సి. ఐజీఏ ఉంటుంది ఆప్షన్ సి. ఐజీ ఇమ్యూనోగ్లోబులిన్ సి. ఓకే, గుడ్ గుడ్. పదండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇమ్యూన్ రెస్పాన్సెస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ రిజెక్షన్ ఆఫ్ కిడ్నీ గ్రాఫ్ట్? కిడ్నీ గ్రాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ చేయడానికి ఏ ఇమ్యూన్ రెస్పాన్స్ ఇంపార్టెంట్? ఏ ఇమ్యూన్ రెస్పాన్స్ దాన్ని రిజెక్ట్ చేస్తుంది? కిడ్నీ గ్రాఫ్ట్స్ ని ఏ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది రిజెక్ట్ చేస్తుంది? పదండి పదండి నన్ను. ఏ ఇమ్యూన్ రెస్పాన్స్ కిడ్నీ గ్రాఫ్ట్ ని రిజెక్ట్ చేస్తుంది? సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఆప్షన్ సి. ఏ లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్, టీ సెల్స్ ఏవైతే ఉన్నాయి. రైట్, పదండి నెక్స్ట్ క్వశ్చన్. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ టిష్యూస్ ఆర్ ఆర్గన్స్ fails often due to non-acceptance of the patient's body. NEET 2017 క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఇస్ రెస్పాన్సిబుల్? మళ్ళీ అదే క్వశ్చన్ చూసారా. సో మనకి చాలా సార్లు ఇలాంటిదే ఈ క్వశ్చన్ ఎక్కువగా అడుగుతారు అనమాట. మీరు చూస్తే సిమిలర్ గా లేవు రెండు క్వశ్చన్స్. 2019 2017 లో అడిగారు. మళ్ళీ సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఆప్షన్. అర్థమైందా? అది. సో సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ గ్రాఫ్ట్ రిజెక్షన్ కి ఇంపార్టెంట్ అనేది మీకు 100 సార్లు అడుగుంటారు ఇది. నెక్స్ట్. యాంటీ వెనమ్ ఇంజెక్షన్ contains preformed antibodies while polio drops that are administered into the body contain. NEET 2016 క్వశ్చన్. పదండి. చెప్పండి అన్న. యాంటీ వెనమ్ ఇంజెక్షన్ కంటైన్స్ ప్రీఫార్మ్డ్ యాంటీబాడీస్. అది వచ్చేసి మనకి ప్యాసివ్ ఇమ్యూనైజేషన్ కి ఎగ్జాంపుల్. ప్యాసివ్ కి ఎగ్జాంపుల్. మనకి పోలియో డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకి పోలియో పోలియో వ్యాక్సిన్, పోలియో డ్రాప్స్ దో బోన్ జిందగీకి. ఓకే ఓకే. పోలియో డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్టివ్ ఇమ్యూనిటీకి రెస్పాన్సిబుల్. యాక్టివ్ ఇమ్యూనిటీకి రెస్పాన్సిబుల్ అయినప్పుడు మనకి ఏమవుతాయి అవి? వాట్ విల్ బి ది ఆన్సర్ చెప్పండి. మనకి ఇది యాక్టివ్ ఇమ్యూనిటీ దీని వల్ల వస్తుందంటే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? ఆయన చెప్పండి. యాక్టివ్ ఇమ్యూనిటీ దేని వల్ల అవుతుంది? చూడండి, మనకి యాక్టివేటెడ్ పాథోజన్స్ కాదు, హార్వెస్టెడ్ కాదు, గామా గ్లోబులిన్స్ కాదు, అటెన్యూయేటెడ్ పాథోజన్స్. మీ అందరికీ గుర్తుంటే నేను చెప్పాను ఇందాక. ఒక వీకెండ్ పాథోజన్ లేదంటే ఇన్యాక్టివేటెడ్ పాథోజన్ ని మనం అటెన్యూయేటెడ్ పాథోజన్ అంటామని చెప్పాను మీకు. ఇఫ్ యూ ఆల్ రిమెంబర్, ఇగో నేను మీకు ఇక్కడే చెప్పాను. ఇగో దీన్ని నేను వీకెండ్ ఇన్యాక్టివేట్ లేదంటే అటెన్యూయేటెడ్ అని చెప్పాను మీ అందరికి గుర్తున్నట్లయితే. సో గుర్తుపెట్టుకుంటారు అది, మర్చిపోకండి. ఓకే, పదండి. డన్ అయ్యింది, ఇది అయిపోయింది. అండ్ దిస్ ఇస్ ఆల్సో డన్. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇమ్యూనోగ్లోబులిన్స్ డస్ కాన్స్టిట్యూట్ ద లార్జెస్ట్ పర్సెంటేజ్ ఇన్ హ్యూమన్ మిల్క్? హ్యూమన్ మిల్క్ లోని ఏ పర్టికులర్ ఇమ్యూనోగ్లోబులిన్ అన్నిటికన్నా ఎక్కువ ఉంటుందంట? గుడ్ క్వశ్చన్, ఆలోచించి చెప్పండి. ఏ ఇమ్యూనోగ్లోబులిన్ హ్యూమన్ మిల్క్ అంటే బేసిక్ గా లాక్టేటింగ్ మదర్ త్రూగా లాక్టేషన్ లో ఏ మిల్క్ ఎక్కువ ఉంటుంది? సో దే ఆర్ బేసికలీ మీనింగ్ కొలాస్ట్రమ్ గురించి చెప్తున్నారు. కొలాస్ట్రమ్ లో మనకి ఏ యాంటీబాడీస్ ఉంటాయి అన్న అన్నిటికన్నా ఎక్కువ? ఏముంటాయి? ఐజీ ఐజీజియా, ఐజీజియా ఏముంటాయి? ఐజీ ఐజీఏ, ఐజీఏ ఆప్షన్ సి. ఆప్షన్ సి కరెక్ట్. కరెక్ట్, ఇలాగే అడుగుతారు. నెక్స్ట్. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఇన్సైడ్ హ్యూమన్ బాడీస్ క్యారీడ్ అవుట్ బై. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఎవరు క్యారీ అవుట్ చేస్తున్నారు?
సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఎవరు క్యారీ అవుట్ చేస్తున్నారు? చెప్పండి అన్న. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది ఎవరు క్యారీ అవుట్ చేస్తున్నారు? మనకి టీ లింఫోసైట్స్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీని క్యారీ అవుట్ చేస్తున్నాయి, రైట్? అయిపోయింది. ఇట్స్ డన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఇమ్యూనిటీ? ఇమ్యూనిటీకి సంబంధించి ఏ క్వశ్చన్ కరెక్ట్ అనేసి అంటున్నారు, ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నారు? నీట్ 2012 లో వచ్చిన స్టేట్మెంట్ క్వశ్చన్. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఇమ్యూనిటీ? ఇమ్యూనిటీతో సంబంధించి ఏ స్టేట్మెంట్ కరెక్ట్? ద యాంటీబాడీస్ అగేన్స్ట్ స్మాల్ పాక్స్ ప్యాథోజన్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై టీ లింఫోసైట్స్. ఇదొకటి. యాంటీబాడీస్ ఆర్ ప్రోటీన్ మాలిక్యూల్స్. యాంటీబాడీస్ అగేన్స్ట్ స్మాల్ పాక్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై టీ లింఫోసైట్స్. ఇది కరెక్టా రాంగ్? మనకి టీ లింఫోసైట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, బి చేస్తున్నాయి. సో ఇది రాంగ్. రాంగ్. మనకి బి లింఫోసైట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, టీ లింఫోసైట్స్ కాదు, టీ కాదు. నెక్స్ట్, యాంటీబాడీస్ ఆర్ ప్రోటీన్ మాలిక్యూల్స్ ఈచ్ ఆఫ్ విచ్ హాస్ 4 లైట్ చైన్స్. రాంగ్. రెండు హెవీ చైన్స్ ఉంటాయి, రెండు లైట్ చైన్స్ ఉంటాయి. అందుకే దీన్ని మనం ఏమంటాం? H2L2 అంటాం కదా. రెండు హెవీ చైన్స్ మరియు రెండు లైట్ చైన్స్. ఓకే. అందుకే దీన్ని మనం H2L2 అంటాం. నెక్స్ట్, రిజెక్షన్ ఆఫ్ కిడ్నీ గ్రాఫ్ట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ బి లింఫోసైట్స్. రాంగ్. కిడ్నీ గ్రాఫ్ట్ టీ లింఫోసైట్స్ ఇంజెక్ట్ చేస్తాయి. నెక్స్ట్, ప్రీఫార్మ్డ్ యాంటీబాడీస్ నీడ్ టు బి ఇంజెక్టెడ్ టు ట్రీట్ ద బైట్ బై వైపర్ స్నేక్. కరెక్ట్. ఆప్షన్ డి. ఆప్షన్ డి. ఓకే. సో వన్ బై వన్ అన్ని స్టేట్మెంట్స్ చూసేసుకున్నాం. ఆప్షన్ డి కరెక్ట్ అయిందా? పదండి. నెక్స్ట్. సో ఇలాంటి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఇస్తారు. మీకు కన్ఫ్యూజ్ చేయడానికి చాలా ఈజీ. చూడండి, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసిన అంత బాగుంది, లాస్ట్ లో టీ లింఫోసైట్స్ అన్నారు, సో రాంగ్. దాని తర్వాత కిడ్నీ గ్రాఫ్ట్ అన్నారు, మళ్ళీ బి అని సార్. సో ఇది చాలా కేర్ఫుల్ గా మీరు చదివేస్తే మీరు ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు. ఓకే. పదండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ యాజ్ అ ఫిజియోలాజికల్ బ్యారియర్ టు ది ఎంట్రీ ఆఫ్ మైక్రో ఆర్గనిజమ్స్ ఇన్ హ్యూమన్ బాడీ? ఇందులో ఏది ఒక ఫిజియోలాజికల్ బ్యారియర్ లా పనిచేస్తున్నది? ఓకే. ఫర్ ది ఎంట్రీ ఆఫ్ మైక్రో ఆర్గనిజమ్స్. మైక్రో ఆర్గనిజమ్స్ ఎంట్రీకి ఏది ఒక ఫిజియోలాజికల్ బ్యారియర్ లా పనిచేస్తున్నది అని అడుగుతున్నారు అనమాట. మనం ఫిజికల్, ఫిజియోలాజికల్, సెల్యులార్, ఇంకా సైటోకైన్, 4 టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ చదువుకున్నాము. ఓకే. మనకి స్కిన్ వచ్చేసి ఫిజికల్ బ్యారియర్ అవ్వదు, మనకి ఫిజియోలాజికల్ కావాలి. ఎపిథీలియం ఆఫ్ యూరినోజెనిటల్ ట్రాక్ట్ అవుతుందా? లేదు. ఇది కూడా మనకి ఫిజికల్ కిందే వస్తుంది. ఇవి రెండు మనకి ఫిజికలే. ఇవి రెండు మనకి ఫిజికల్ కింద వస్తాయి. మనకి టియర్స్ ఏవైతే ఉన్నాయో, టియర్స్ వచ్చేసి మనకి ఫిజియోలాజికల్ కింద వస్తాయి. ఆప్షన్ సి. మోనోసైట్స్ వచ్చేసి మనకి సెల్యులర్ బ్యారియర్స్ కింద వస్తాయి. అర్థమైందా? అది. రీప్రొడక్టివ్ హెల్త్ ఆల్రెడీ అయిపోయింది నాన్న. సుమన, రీప్రొడక్టివ్ హెల్త్ రీసెంట్ గా కంప్లీట్ చేశాను, జస్ట్ కొన్ని రోజుల ముందే చేశాను. విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, విత్ పీవైక్యూస్ చేశాను. అది కూడా మొత్తం కాన్సెప్ట్ విత్ పీవైక్యూస్ చేశాను నేను. కావాలంటే మీరు అది వెళ్ళి ఆ సెషన్ చెక్ చేసుకోవచ్చు. జస్ట్ రీసెంట్ గా ఒక 20 డేస్ అయి ఉంటాయి అంతే, 15-20 డేస్ ముందే చేశాను. సో యూ కెన్ గో అండ్ చెక్. ఓకే. పదండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ 4 స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అండ్ సెలెక్ట్ ద 2 కరెక్ట్ వన్స్ అవుట్ ఆఫ్ దిస్. సో మనకి రెండే కరెక్ట్ గా ఉన్నాయని వీళ్ళే చెప్తున్నారు. ఓకే. పదండి. ఈవెన్ ఇఫ్, సో ఇది మనం ఆప్షనల్ ఎలిమినేషన్ మెథడ్ త్రూగా చేసుకోబోతున్నాం. సో కేర్ఫుల్ గా వినండి. ఈవెన్ ఇఫ్ అ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇస్ ప్రాపర్, ద రిసిపియంట్ మే నీడ్ టు టేక్ ఇమ్యూనోసప్రెసెంట్స్ ఫర్ అ లాంగ్ టైమ్. ఓకే. మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చాలా బాగా జరిగిపోయినా, ఈవెన్ ఇఫ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇస్ ప్రాపర్, చాలా బాగా జరిగిపోయినా రెసిపియంట్ ఇమ్యూనో సప్రెసెంట్స్ తీసుకుంటుండాలి. ఇమ్యూనో సప్రెసెంట్స్ ఏం చేస్తాయి? వీళ్ళ టీ సెల్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూగా సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీనైనా లేదంటే టీ సెల్ ని అలా తగ్గిస్తూ ఉంటాయి అనమాట, ఆపేస్తూ ఉంటాయి టీ సెల్స్ ని అటాక్ చేయకుండా. సో టీ సెల్స్ ని ఆపుతూ ఉంటాయి అనమాట, వాటిని మనం ఇమ్యూనో సప్రెసెంట్స్ అంటాం. సో ఇది వచ్చేసి కరెక్టే. దిస్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్, రైట్? సో ఆప్షన్ ఏ ఉండే తీరాలి. ఆప్షన్ ఏ దేంట్లో అయితే లేదో వాటిని తీసేసండి. బి అండ్ సి అంట, సి అండ్ డి అంట. ఓకే. ఈ రెండు ఆప్షన్స్ ఉండకూడదు, ఎందుకంటే ఆప్షన్ ఏ కరెక్ట్, అది ఉండాలి ఆప్షన్ ఆన్సర్స్ లో. ద సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రాఫ్ట్ రిజెక్షన్. ఇది కరెక్టే. సో ఏ ఇంకా బి రెండు కరెక్టే. కానీ మేము మిగతా కూడా స్టేట్మెంట్స్ చూద్దాం. బి లింఫోసైట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రిజెక్షన్ ఆఫ్ గ్రాఫ్ట్. రాంగ్. ద అక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్ డిపెండ్స్ ఆన్ స్పెసిఫిక్ ఇంటర్ఫెరాన్స్. రాంగ్. ఇంటర్ఫెరాన్స్ మనకి వైరస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి, మనకి కిడ్నీ గ్రాఫ్ట్ తోటి ఇంటర్ఫెరాన్స్ తో పనే లేదు. సో ఆప్షన్ డి అయిపోతుంది. ఆప్షన్ డి. ఆప్షన్ డి ఉంటుంది నాన్న, ఉంటుంది. జస్ట్ మీరు ఒకసారి పాస్ట్ సెషన్స్ లో వెళ్ళి చూడండి. రీప్రొడక్టివ్ హెల్త్ నేను పూర్తిగా వన్ షాట్ లో కవర్ చేశాను, ఒకేసారి కవర్ చేస్తాను నేను మొత్తం చాప్టర్ అంతా వన్ షాట్ లో చేశాను. మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే. పదండి. డన్. అ పర్సన్ లైక్లీ టు డెవలప్ టెట్నస్ ఈజ్ ఇమ్యునైజ్డ్ బై అడ్మినిస్టరింగ్. ఒక పర్టికులర్ పర్సన్ కి టెట్నస్ డెవలప్ అవబోతున్నది అంటే వాళ్ళని ఇమ్యునైజేషన్ ఎలా ఇస్తాం? దీన్ని మనం ప్యాసివ్ ఇమ్యునైజేషన్ అంటాం, చదువుకున్నాం. సో మనం ఏం ఇస్తాం చెప్పండి? వాట్ వి విల్ గివ్? ఎవరికైతే యాక్చువల్ గా టెట్నస్ అనేది ఫర్ సపోజ్ ఎంటర్ అయిపోయింది బాడీలో, క్లాస్ట్రీడియం టెటాని,
దానికి మనం ఏమి ఇస్తాం? పాసివ్ ఇమ్యూనిటీ అంటే ప్రీ ఫార్మ్డ్ యాంటీబాడీస్. దాన్ని మనం ఏమన్నాం? యాంటీటాక్సిన్ అన్నాం. యాంటీటాక్సిన్, రైట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి. నెక్స్ట్, టు విచ్ టైప్ ఆఫ్ బ్యారియర్స్ అండర్ ఇన్నేట్ ఇమ్యూనిటీ డు ద సలైవా ఇన్ ద మౌత్ అండ్ ద టీయర్స్ ఫ్రమ్ ది ఐస్ బిలాంగ్? ఓకే, మనకి ఇన్నెట్ ఇమ్యూనిటీలోని మౌత్ లో ఉన్న సెలైవా, టీయర్స్ దేనికి బిలాంగ్ చేస్తాయన్న? ఫిజియలాజికల్ బ్యారియర్స్ కి. మనకి ఫిజికల్ బ్యారియర్స్ లో స్కిన్, మ్యూకస్ మెంబ్రేన్ ఆఫ్ మ్యూకస్ ఎపిథీలియం అనేది వస్తుంది. యూరినోజెనిటల్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ ది, రెస్పిరేటరీ ట్రాక్ట్ ది. ఫిజియలాజికల్ లో మనకి సెలైవా ఇన్ మౌత్, టీయర్స్, యాసిడ్ ఇన్ స్టమక్ కూడా వస్తాయి. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. ఓకే, ఇదైంది. డన్. అంతేనా? దీంతో మనకి క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి అండ్ వి విల్ బి గోయింగ్ ఇన్ టు ఎలర్జీస్. ఇంకా మనం ఎలర్జీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఆలోచించండి నాన్న. ఫర్ సపోజ్ మీరు నార్మల్ గా ఒక వేడి 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 జాగాల్లో ఉంటున్నారు, లేకపోతే విజయవాడలో ఉన్నారు. విజయవాడ నుంచి మీరు సడన్ గా ఏం చేశారంటే ఏదో హిల్ స్టేషన్ కి వెళ్ళారు. ఓకే, షిమ్లాకో లేదంటే ఊటీకో ఎక్కడికో వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు ఓకే, మీకు ఏమవుతుందంటే సడన్ గా మీకు యాక్చువల్ గా కోల్డ్ ఎక్కువ అవుతుంది. ఆ చలి 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 వల్ల మీకు కోల్డ్ వచ్చి ముక్కు పట్టేసి, లేదంటే స్నీజింగ్ అయినా, ఇచ్చింగ్ అయినా, ఇలాంటివన్నీ అయినా. లేదు అంటే ఫర్ సపోజ్ డస్ట్, డస్ట్ అనేది చాలా మందికి ఎలర్జిక్ గా ఉంటారు. పాలెన్ లేదంటే డస్ట్ ఎలర్జీ ఉంటుంది. సో ఫర్ సపోజ్ డస్ట్ ఉన్నదని, డస్ట్ చాలా ఎక్కువ ఉన్నదంటే వాళ్ళ చుట్టూ, లేదంటే వాళ్ళు ఏదైనా డస్ట్ ఉన్న జాగాలోకి వెళ్ళారంటే ఆ డస్ట్ వాళ్ళ బాడీలోకి వెళ్ళగానే ఒక ఎలర్జిక్ రియాక్షన్ వచ్చేస్తుంది, వాళ్ళకి ఎలర్జీ అయిపోతుంది అనమాట. దగ్గు, తుమ్ములు, రెడ్నెస్ ఆఫ్ ద స్కిన్, ఓకే, దాని తర్వాత ఇచ్చింగ్, దొరద, ఇరిటేషన్, బ్రీతింగ్ లో డిఫికల్టీ వచ్చేయడం, ఊపిరి తీసుకోవడంలో అస్థమాటిక్ అటాక్స్ రావడం, అవన్నీ జరుగుతాయి అన్నమాట. దీన్నే మనం ఏమంటాం? ఎలర్జీ అంటాం. ఎలర్జీ అనేది మన ఇమ్యూన్ సిస్టమే యాక్చువల్ గా క్రియేట్ చేస్తుంది మన బాడీలో. మన ఇమ్యూన్ సిస్టమ్ కి ఏమనిపిస్తుంది అంటే, ఎలాగైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము, ఒక ఫారెన్ బాడీ మన ఆర్గనిజం లో వస్తున్నది అనుకుంటుంది అనమాట. ఇవన్నీ పాలిన్ గ్రెయిన్స్, డస్ట్ ఎప్పుడైతే వస్తాయో ఒక పర్టికులర్ డస్ట్ మైట్స్ అంటాం వీటిని అనమాట. ఓకే, ఇది మన బాడీలోకి వస్తున్నాయి. సో ఈ బాడీలోకి వచ్చి మనకి ఏం చేస్తాయంటే వీటి వల్ల మనకి డిసీజ్ అనేది కాజ్ అవుతుంది అనుకొని మన ఇమ్యూన్ సిస్టమ్ వాటికి అగేన్స్ట్ అటాక్ చేయడం మొదలెట్టేస్తుంది. అలా చేయడం వల్ల మనకి దగ్గు, స్నీజింగ్ అవన్నీ వస్తాయి అనమాట. దీన్ని మనం ఎలర్జిక్ రెస్పాన్స్ అంటాం. ఓకే, పదండి మాట్లాడుకుందాం. So when you have gone to a new place and suddenly you started sneezing, wheezing for no explained reason, and when you went away, your symptoms disappeared. ఎక్కడైతే అలాంటి జరుగుతున్నదో దాని నుంచి మళ్ళీ మనం దూరం వచ్చే కానీ మళ్ళీ సిమ్టమ్స్ తగ్గిపోతాయి. దాన్ని మనం ఎలర్జీ అంటాం. సమ్ ఆఫ్ అస్ ఆర్ సెన్సిటివ్. సమ్ ఆఫ్ అస్ ఆర్ sensitive to some particles in the environment. So this can be due to allergy to pollen or dust mites, etc., which are different in different places. Okay, పదండి. So the exaggerated response of the immune system to certain antigens present in the environment is called allergy. మన ఎన్వైరన్మెంట్ లో ఏవో కొన్ని ఎలర్జెన్స్ అనేవి, కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఆ సబ్స్టెన్సెస్ ఎప్పుడైతే మన బాడీలోకి వెళ్తాయో దానికి అగేన్స్ట్ గా మన ఇమ్యూన్ రెస్పాన్స్ చాలా ఎగ్జాజరేటెడ్ రెస్పాండ్, అంటే అవసరం కన్నా ఎక్కువగా రెస్పాండ్ అవుతుంది. దాన్ని ఎలర్జీ అంటాం. ద సబ్స్టెన్సెస్ టు విచ్ ద ఇమ్యూన్ రెస్పాన్స్ ఇస్ క్రియేటెడ్ ఇస్ నోన్ యాజ్ ఎలర్జెన్స్. వీటిని ఎలర్జెన్స్ అంటాం మనం. ఓకే, ద యాంటీబాడీస్ ప్రొడ్యూస్డ్ ఆఫ్ దిస్ టైప్ ఆర్ ఐజీఈ టైప్. ఇవి ఐజీఈ టైప్ ఆఫ్ యాంటీబాడీస్ అన్నమాట. కామన్ ఎగ్జాంపుల్స్ చూసుకోండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి అన్న, ఎలర్జీ అంటే మనం ఐజీఈ గుర్తుపెట్టుకోవాలి. నేను ముందే చెప్తున్నాను, ఎలర్జీ ఐజీఈ, ఎలర్జీ ఐజీఈ, ఈజీగా గుర్తుంటుంది. మీకు అడుగుతారు ఏ పర్టికులర్ యాంటీబాడీ అనేది ఎలర్జీ టైంలో రిలీజ్ అవుతుందని అంటారు, ఎలర్జిక్ రెస్పాన్స్ టైంలో. సో ద యాంటీబాడీస్ ప్రొడ్యూస్ టు దీస్ ఆర్ ఐజీఈ టైప్. కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎలర్జెన్స్ ఆర్ డస్ట్, పాలన్స్, అనిమల్ డాండర్. అంటే అనిమల్ డాండర్ అంటే ఏం లేదు, ఇప్పుడు పిల్లులు, కుక్కలు వాటి బాడీలో, బాడీ మీద ఉన్న హెయిర్ ఏమైనా డస్ట్ ఉన్నదేమైతే వాటిని ఇలా ఇలా దులిపేసుకుంటుంటాయి అనమాట. ఆ దులిపేసుకోవడం వల్ల అది యాక్చువల్ గా వెళ్ళి ఎలర్జీ అవుతుంది. సిమ్టమ్స్ ఆఫ్ ఎలర్జిక్ రియాక్షన్స్ ఇంక్లూడ్ స్నీజింగ్, వాటరీ ఐస్, రన్నింగ్ నోస్ అండ్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్. ఓకే, స్నీజింగ్, తుమ్మడం, వాటరీ ఐస్, కన్ను నుంచి నీళ్ళు వచ్చేయడం, కంటిన్యూస్ గా ముక్కు కారడం, దాని తర్వాత డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, ఊపిరి తీసుకోవడం కష్టం అవడం. ఎలర్జీ ఇస్ డ్యూ టు ద రిలీజ్ ఆఫ్ కెమికల్స్ లైక్ హిస్టమిన్ అండ్ సెరోటోనిన్ ఫ్రమ్ ద మాస్ట్ సెల్స్. మాస్ట్ సెల్స్ అని ఒక టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్. ఓకే, ఇది మన కనెక్టివ్ టిష్యూలోనే ఉంటాయి మన బాడీలోని. అండ్ ఈ మాస్ట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు మెయిన్ కాంపోనెంట్స్, యాక్చువల్లీ మూడు కాంపోనెంట్స్ ని సెక్రెట్ చేస్తాయి మన మాస్ట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో. మాస్ట్ సెల్స్, మన మాస్ట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కంపారిటివ్లీ సిమిలర్ టు ద బేసోఫిల్స్ ఏవైతే మనం డబ్ల్యూబీసీస్ లో చూస్తాం. అండ్ దే secrete త్రీ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్: హెపారిన్, హిస్టమిన్
ఇంకా సెరటోనిన్. సెరటోనిన్ బ్రాడికైనిన్ మూడు టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ సెక్రెట్ చేస్తాయి. ఇందులో మనకి హిస్టమిన్ ఏదైతే ఉన్నదో, హిస్టమిన్ ఈస్ ద మెయిన్ కాంపౌండ్ దట్ క్రియేట్స్ అలర్జిక్ రెస్పాన్స్. అలర్జిక్ లేదంటే ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అంటాం. ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అంటాం. అలర్జిక్ లేదంటే ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి నాన్న, మనకి ఈ అలర్జిక్ లేదంటే ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఏదైతే ఉన్నదో, ఓకే, దీని వల్లనే మనకి ఈ పర్టికులర్ సిమ్టమ్స్ అన్ని వస్తాయి అన్నమాట. సో లెటస్ సే మనకి ఏం జరిగింది అంటే, ఏదైనా ఎలర్జన్ మన బాడీలోకి వచ్చింది. ఓ పర్టికులర్ ఎలర్జన్ ఏదైతే ఉందో మన బాడీలోకి వచ్చింది. ఈ ఎలర్జన్ ఏదైతే మన బాడీలోకి వచ్చిందో, ఈ ఎలర్జన్ ఏదైతే మన బాడీలోకి రిలీజ్ అయిందో, ఇది డిటెక్ట్ చేసి మన మాస్ట్ సెల్స్ హిస్టమిన్, హెపారిన్ వీటన్నిటిని రిలీజ్ చేస్తే దేని వల్ల అయితే మనకి ఎలర్జిక్ రెస్పాన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు దీని నుంచి ప్రివెంట్ చేయడానికి మనకి డాక్టర్స్ యాంటీ హిస్టమిన్స్ ఇస్తారు. యాంటీ హిస్టమిన్స్ అనేవి ఇస్తారు. ఈ యాంటీ హిస్టమిన్స్ లో మనకు వచ్చేసి మాంటెల్యూకాస్ట్, మాంటెల్యూకాస్ట్, ఓకే, సెట్రిజీన్, లివోసెట్రిజీన్ ఎక్కువగా ఇస్తారు. సెట్రిజీన్, ఫెక్సోఫెనడిన్, ఓకే, ఇలాంటి డ్రగ్స్ ఇస్తారన్నమాట. ఈ డ్రగ్స్ ఏం చేస్తాయంటే యాంటీ హిస్టమిన్స్ అన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే ఈ హిస్టమిన్ క్రియేట్ అయ్యి మనకి ఏదైతే ఇన్ఫ్లమేటరీ లేదంటే అలర్జిక్ రెస్పాన్స్ వస్తున్నదో దాన్ని తగ్గిస్తాయి ఇవి. ఓకే, ఆ హిస్టమిన్ తో వెళ్ళి డైరెక్ట్ గా వెళ్ళి అటాక్ ఇంటరాక్ట్ అవ్వవు, లేదంటే అవ్వచ్చు. ఏదైనా చేసి మన బాడీలో ఎలర్జీని తగ్గిస్తాయి అన్నమాట. అది. ఓకే, పదండి. సో ఫర్ డిటర్మైనింగ్ ద కాజ్ ఆఫ్ ఎలర్జీ, the patient is exposed to and injected very small doses of possible allergens and the reactions are studied. సో ఏ పర్టికులర్ సబ్స్టెన్స్ వల్ల ఎలర్జీ అవుతున్నా, డస్ట్ వల్ల అవుతున్నదా, పాలెన్ వల్ల అవుతున్నదా, లేదంటే యానిమల్ డాండర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్ డాండర్ వల్ల అవుతున్నదా అని చెక్ చేయడానికి ఆ పర్టికులర్ ఎలర్జన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. వేరే వేరే, ఇప్పుడు డస్ట్ మైట్స్ ఉన్నాయనుకోండి, డస్ట్ మైట్స్ నుంచి ఎలర్జన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. చేసేసి ఆ పర్టికులర్ ఆర్గానిజమ్స్ ని ఇంజెక్ట్ చేస్తారు అనమాట. సో ద యూజ్ ఆఫ్ డ్రగ్స్ లైక్ యాంటీహిస్టమిన్, అడ్రినలిన్ అండ్ స్టెరాయిడ్స్ క్విక్లీ రిడ్యూస్ ద సిమ్టమ్స్ ఆఫ్ ఎలర్జీ. ఇవి మనకి ఎలర్జీ సిమ్టమ్స్ వెంటనే రిడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఇందులో మనకి స్టెరాయిడ్స్ ఇస్తారు, అడ్రినలిన్ ఇవన్నీ కూడా ఇస్తారు. దీస్ ఆర్, ఇప్పుడు నేను చెప్పింది ఇవి మైల్డ్ మైల్డ్ యాంటీ హిస్టమిన్స్. ఇవి స్ట్రాంగ్ అయితే అడ్రినలిన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, somehow modern day lifestyle has resulted in lowering of immunity and more sensitivity to allergens. More and more children in metro cities suffer from allergies and asthma due to sensitivity to the environment. Okay, this could be because of protected environment provided in early in life. సో చిన్నప్పుడు బయటికి వెళ్ళి ఆడుకోనికుండా, ఎక్కువగా ఎక్స్పోజర్ అవ్వకుండా యాక్చువల్ గా ప్రొటెక్ట్ చేయడం వలన తర్వాత తర్వాత వెళ్ళి వాళ్ళలో ఇమ్యూన్ రెస్పాన్స్ డెవలప్ అవ్వకపోవడం వల్ల ఏదైనా పర్టికులర్ చిన్న ఎలర్జీ వచ్చినా కూడా ఎలర్జిక్ రెస్పాన్స్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. అది డన్. దీని తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏదైతే మనకు వస్తున్నదో దట్ ఈస్ ఆటో ఇమ్యూనిటీ. ఓకే, ఆటో ఇమ్యూనిటీ చాలా చిన్న టాపిక్. ఓకే, ఆటో ఇమ్యూనిటీ అంటే బేసిక్ గా మన బాడీలోని నార్మల్ గా ఏంటంటే బేసిక్ గా ఏదైనా ఫారెన్ ఆర్గానిజం వచ్చిందంటే దానికి అగేన్స్ట్ గా అటాక్ చేయడం అనేది కామన్. దానికి మన బాడీలోని ఇమ్యూన్ సెల్స్ కి డిటెక్ట్ చేయడం వచ్చు, ఏది మన బాడీ సెల్, ఏది బయట సెల్ అనేసి. అండ్ దిస్ ఇస్ బేసికలీ డిపెండెంట్ ఆన్ ద MHC కాంప్లెక్సెస్. MHC1, MHC2 అని మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ అంటాం. ఏదైతే మన మన ఇమ్యూన్ సెల్స్ అన్నిటి మీద ఉంటుందో, టీ సెల్స్ ఇంకా బి సెల్స్ మీద. ఇప్పుడు మన సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ సపోజ్ బయట నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయంటే మంచిదే, బయట నుంచి ఏదైనా ఆర్గానిజం వచ్చినా, ప్యాథోజన్ వచ్చినా. కానీ మన బాడీలో ఉన్న సెల్స్ ని అది ఫారెన్ సెల్స్ అనుకుని అటాక్ చేయడం మొదలెడితే దాన్ని ఆటో ఇమ్యూనిటీ అంటాం. ఓకే, ఇప్పుడు మీరు రిమోటెడ్ ఆర్థరైటిస్, మయోసైటిస్ ఏదైతే సమంత యాక్టర్ సమంతకు వచ్చిందో, రిమోటెడ్ ఆర్థరైటిస్, ఇవన్నీ ఏవైతే డిసీజెస్ ఉన్నాయో, ఓకే, ఈ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ బికాస్ ఆఫ్ ఆటో ఇమ్యూనిటీ. మన బాడీలో ఉన్న హెల్దీ సెల్స్ ని మన ఇమ్యూన్ సిస్టమ్ ఫారెన్ సెల్స్ లేదంటే బయట ఉన్న ఏదో సెల్స్ అనుకోండి మిస్టేక్ చేసేసి వెళ్ళి వాటిని అటాక్ చేస్తుంది అనమాట. సో మెమరీ బేస్డ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఇవాల్వ్డ్ ఇన్ హయ్యర్ వర్టిబ్రేట్స్ బేస్డ్ ఆన్ ది అబిలిటీ టు డిఫరెన్షియేట్ ఫారెన్ ఆర్గానిజమ్స్ ఫ్రమ్ సెల్ఫ్ సెల్స్. ఓకే, అర్థమైందా? ఇది మనకి ఇది యాక్చువల్ గా హయ్యర్ వర్టిబ్రేట్స్ లోనే డెవలప్ అయింది అనమాట. ఓకే, వైల్ వి స్టిల్ డు నాట్ అండర్స్టాండ్ ద బేసిస్ ఆఫ్ దిస్, ఇది ఎందుకు ఇలా జరుగుతున్నదో ఇంకా మనకి పూర్తిగా ఐడియా లేదు. ఓకే, టూ కొరలరీస్ కెన్ బి అండర్స్టూడ్. వన్, హైయర్ vertebrates can distinguish from foreign molecules as well as foreign organisms. మన బాడీలో ఇమ్యూన్ సెల్స్ ఫారెన్ మాలిక్యూల్స్ ఇంకా ఫారెన్ ఆర్గానిజమ్స్ డిటెక్ట్ చేస్తున్నాయి, దానివల్ల మనకి ఇమ్యూన్ రెస్పాన్సెస్, గ్రాఫ్ట్ రిజెక్షన్ అవన్నీ జరుగుతున్నది. మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఇన్ ఇమ్యూనాలజీ డీల్స్ విత్ దిస్ ఆస్పెక్ట్. టూ, సమ్టైమ్స్ డ్యూ టు జెనెటిక్ అండ్ అదర్ అన్నోన్ రీజన్స్ ద బాడీ అటాక్స్ సెల్స్. సో కొన్ని జెనెటిక్ రీజన్స్ వలన
మన ఫర్ సపోజ్ మన ఇమ్యూన్ సెల్స్ లోనే మ్యూటేషన్స్ జరగడం వలన మనకి యాక్చువల్ గా ఏం జరుగుతుంది, మన ఇమ్యూన్ సెల్స్ మన ఓన్ సెల్స్ ని అటాక్ చేయడం మొదలెట్టేస్తాయి. సో దిస్ రిజల్ట్స్ ఇన్ డ్యామేజ్ టు ద బాడీ అండ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. దీన్నే మనం ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేసి అంటాము. రిమటైడ్ ఆర్థరైటిస్ విచ్ ఎఫెక్ట్స్ మెనీ పీపుల్ ఇన్ అవర్ సొసైటీ ఇస్ అన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. మనకి ఇంకా కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయి. మనకి రిమటైడ్ ఆర్థరైటిస్, ఓకే, ఓరల్ లైకెన్ ప్లానస్, ఓకే, మనకి లైకెన్ ప్లానస్ ఏదైతే ఉందో అది, మయోసైటిస్, ఇవన్నీ మనకి యాక్చువల్ గా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కింద వస్తాయి. ఓకే, అది డన్ అయింది. దీని మీద కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాం నాన్న. లెట్ us డూ సమ్ బేసిక్ క్వశ్చన్స్ ఆన్ దిస్. ఓకే, పదండి. రైట్. సో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి స్టేట్మెంట్ 1. ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఇస్ అ కండిషన్ వేర్ బాడీ డిఫెన్స్ మెకానిజం రికగ్నైజెస్ ఇట్స్ ఓన్ సెల్స్ కాల్డ్ యాజ్ ఫారెన్ బాడీస్. మనకి ఆటోఇమ్యూన్ డిజార్డర్లో ఏం జరుగుతుందంటే మన బాడీ ఇమ్యూన్ మెకానిజం ఏదైతే ఉందో దాని ఓన్ సెల్స్ ని ఫారెన్ బాడీస్ కింద అనుకొని వాటిని అటాక్ చేస్తుంది. కరెక్ట్, ఇది కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్. స్టేట్మెంట్ 2కి వచ్చేస్తే రిమటైడ్ ఆర్థరైటిస్ ఇస్ అ కండిషన్ వెరీ బాడీ డస్ నాట్ అటాక్ సెల్ఫ్ సెల్స్. ఇట్ డస్ అటాక్ సెల్ఫ్, డస్ నాట్ కాదు. సో ఇది రాంగ్ అయిపోయింది. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్ కానీ స్టేట్మెంట్ 2 ఇస్ ఇన్కరెక్ట్. సో బోత్ వన్ మినిట్. స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఇస్ ఇన్కరెక్ట్. ఆప్షన్ సి. ఆప్షన్ సి. ఓకే, ఇది ఒకటి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి డ్యూ టు ఇంక్రీజింగ్ ఎయిర్బోర్న్ ఎలర్జెన్స్ అండ్ పొల్యూటెంట్స్ మెనీ పీపుల్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ రెస్పిరేటరీ డిజార్డర్స్ కాజింగ్ స్నీజింగ్, వీజింగ్ డ్యూ టు దేనివల్ల? ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంకై అండ్ బ్రాంక్యూల్స్, proliferation of fibrous tissue, reduction in secretion of pneumocytes, benign growth of mucous lining of nasal cavity. చెప్పండి అన్న. నీట్ 2019లో అడిగిన క్వశ్చన్ ఇది. మనకి వీజింగ్ అవన్నీ ఎందులో జరుగుతాయంటే నాన్న అస్తమాలో జరుగుతాయి. అస్తమా ఏదైతే ఉన్నదో బ్రాంకియల్ అస్తమా, దాంట్లోనే మనకి వీజింగ్ ఇవన్నీ జరుగుతాయి. అస్తమా ఈజ్ మోస్ట్లీ డ్యూ టు అలర్జెన్స్. ఎలర్జీ వల్లే మనకి ఎక్కువగా అస్తమా వస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే అస్తమాలో ఏం జరుగుతుంది? ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంకై అండ్ బ్రాంక్యూల్స్. ఆప్షన్. సో రెస్పిరేటరీ డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ తెచ్చి హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ తో కనెక్ట్ చేసి క్వశ్చన్ అడిగారు. అది అన్నమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ ఆటోఇమ్యూన్ డిసీజ్? దీంట్లో ఏది నాట్ ఆటోఇమ్యూన్ డిసీజ్ కాదు. సో మనకి ఇక్కడ విటిలిగో, సోరియాసిస్, రిమటైడ్ ఆర్థరైటిస్, ఇవి మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడు ఆటోఇమ్యూన్ డిజార్డర్స్. ఆల్జైమర్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. వన్ మినిట్. ఆల్జైమర్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాదు. ఓకే, ఆప్షన్. సోరియాసిస్ లోని హెయిర్ ఫాల్ అది అయ్యి స్కిన్ స్కిన్ లో ఉన్న బోల్డ్ అనే సెల్స్ చనిపోతూ ఉంటాయి. ఓకే, దాని తర్వాత విటిలిగోలో కూడాను అంతే, ఒక టైప్ ఆఫ్ స్కిన్ డిసీజ్. సోరియాసిస్, విటిలిగో రెండు టైప్స్ ఆఫ్ స్కిన్ డిసీజెస్. రిమటైడ్ ఆర్థరైటిస్ జాయింట్ డిసీజ్ అన్నమాట. ఆల్ త్రీ ఆఫ్ దెమ్ ఆర్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్. ఓకే, పదండి. నెక్స్ట్, ఇంక్రీజ్డ్ అస్థమాటిక్ అటాక్స్ ఇన్ సర్టెన్ సీజన్స్ ఆర్ రిలేటెడ్ టు. కొన్ని సర్టెన్ సీజన్స్ లోని ఇంక్రీజ్డ్ అస్థమాటిక్ అటాక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే, ఆ సీజన్స్ లో ఎందుకు అలా జరుగుతుంది? టెంపరేచర్ తక్కువ ఉండడం వల్ల, హాట్ అండ్ హ్యూమిడ్ ఎన్వైరన్మెంట్, ఫ్రూట్స్ ఫ్రమ్ టిన్ కంటైనర్స్, ఇన్హలేషన్ ఆఫ్ సీజనల్ పాలెన్. సో ఇందాకలే చదువుకున్నాం మనకి ఎలర్జీ, అస్థమాటిక్ ఎలర్జీ దేని వల్ల అవుతున్నాయి? ఎలర్జీ వల్ల అవుతున్నాయి. ఎలర్జీ వల్ల మనకి అస్థమాటిక్ అటాక్స్ అవుతాయి. సో అస్థమాటిక్ అటాక్స్ అవడం వల్ల మనకి ఎలర్జీ అవుతాయి అండ్ దీని వల్ల మనం సీజనల్ పాలన్ ఏదైతే ఉందో దాన్ని ఇన్హేల్ చేసుకుంటాం. ఇన్హేల్ చేసి మనకి డిసీజ్ అనేది కాజ్ అవుతుంది. అది ఓకేనా? అది డన్. In higher vertebrates, the immune system can distinguish self cell and non-self. Okay, if this property is lost due to genetic abnormality and if it attacks self cells, then it leads to మనకి ఈ ప్రాపర్టీ పోయి మనకి జెనెటిక్ అబ్నార్మాలిటీ వచ్చి జెనెటిక్ డిసీజ్ ఏదైనా వచ్చి ఈ ప్రాపర్టీ పోవడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ మన సెల్ఫ్ సెల్స్ ని అటాక్ చేస్తే దాన్ని మనం ఏమంటాం నన్ను? వాట్ డు వి కాల్ ఇట్? వి కాల్ ఇట్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్. వి కాల్ ఇట్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఆప్షన్ సి. ఓకే, అయ్యింది, డన్. అంతే, దట్స్ ఇట్. సో ఇవాళ సెషన్ మనం దీంతోనే ఎండ్ చేద్దాం నాను. ఓకే, లెట్ us ఎండ్ హియర్ ఓన్లీ. మనకి నెక్స్ట్ హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా మిగిలింది, బట్ చాలా చిన్న అకౌంట్ మిగిలింది ఏదైతే మనం పార్ట్ 3లో కవర్ చేసుకున్నాం. ఓకే, సో లెట్ us డిస్కస్ దాట్ వన్ ఇన్ పార్ట్ 3. డీటెయిల్డ్ గా హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా లింఫాటిక్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకోవాలి. దానికి కొంచెం టైం పడుతుంది మనకి. విల్ టేక్ సమ్ టైమ్ అండ్ డిస్కస్ అబౌట్ ఇట్. ఓకే, సో అందుకే విల్ కవర్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. నెక్స్ట్ సెషన్ లో మనం యాక్చువల్ గాను హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది
దాని తర్వాత హెచ్ఐవి ఏదైతే ఉందో, ఇంకా క్యాన్సర్ ఏదైతే ఉందో అన్ని ఒకేసారి కవర్ చేసుకోబోతున్నాం. ఓకేనా? సో ఆ సెషన్ మనకి రేపే ఉంటుంది నాన్న. విల్ బి హ్యావింగ్ ద సెషన్ సేమ్ టైం. మనకి 3 to 5 లోనే ఉంటుంది ఆ సెషన్. సో రేపు ఆ పర్టికులర్ టాపిక్స్ అన్నింటినీ కవర్ చేసేసుకుందాం. ఓకే, అదండి. సో దట్స్ ఇట్ నాన్న, ఇవాళ సెషన్ దీంతోనే నేను ఎండ్ చేస్తున్నాను. సో ఐల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, అప్పటి వరకు బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. ఏమైనా